ముందుగా పౌలు గారు చెప్పినటువంటి విషయము దగ్గర నుంచి మనందరము కూడా ప్రారంభం చేసుకుని ఉన్నాం. ಮೊದಲಿಗೆ ಪೌಲ್ ಅವರು ಹೇಳಿದ ವಿಷಯದಿಂದ ನಾವು ಪ್ರಾರಂಭಿಸಿ వివాహము అన్ని విషయములలో ఘనమైనదని మనం తెలుసుకుని ఉన్నాం. ವಿವಾಹ ಎಲ್ಲಾ ವಿಷಯದಲ್ಲೂ ಘನವಾದದ್ದು ಅಂತ ನೋಡಿದ್ದೀವಿ. ఎంతగానో ప్రతి ఒక్క బిడ్డకు కూడా సొంత భర్త భార్య ఉండాలని మనందరము కూడా తెలుసుకుని ఉన్నాం. ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೂ ಕೂಡ ಸ್ವಂತ ಗಂಡ ಸ್ವಂತ ಹೆಂಡತಿ ಇರಬೇಕು ಅಂತ ನೋಡಿದ್ದೀವಿ. ఎంతగానో వ్యభిచారాలు జారత్వాలు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి అలాంటివి ఉండకూడదు అన్న ఉద్దేశాన్ని బట్టి దేవుడు ఎంతగానో వివాహ వ్యవస్థను రూపొందించి చక్కగా నడిపిస్తున్నట్లు మనము చూచి ఉన్నాం. ವ್ಯಭಿಚಾರ ಜಾರತ್ವ ಹೆಚ್ಚಾಗುತ್ತಿರುವುದರಿಂದ ನಾವು ಅಂತಹ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಇರಬಾರದು ಅಂತ ನೋಡಿದ್ದೀವಿ. అదే రీతిగా ఎంతగానో 3 వివాహాల గురించి కూడా మనం నేర్చుకుని ఉన్నాం. 3 ವಿವಾಹದ ಬಗ್ಗೆ ನಾವು ನೋಡಿದ್ದೀವಿ. దేవుడు చేస్తున్నటువంటి వివాహాన్ని చూసి ఉన్నాము. ದೇವರು ಮಾಡಿದ ವಿವಾಹವನ್ನು ನೋಡಿ దేవుని ప్రణాళిక ద్వారా జరిగినటువంటి వివాహాన్ని చూచి ఉండి ఉన్నాము. ದೇವರ ಪ್ರಣಾಳಿಕೆಯಿಂದ ಆದ ವಿವಾಹ దేవునితో కలిసి చేసుకున్నటువంటి వివాహమును కూడా మనము చూచి ఉండి ఉన్నాము. ದೇವರ ಜೊತೆ ಸೇರಿ ಮಾಡಿದ ವಿವಾಹವನ್ನು అదే రీతిగా దేవుడు వివాహాలు చేసిన తర్వాత వారిని ఎంతగా దీవించిన వాడిగా ఉన్నాడనేది కూడా మనందరము కూడా నేర్చుకుని ఉన్నాము. ದೇವರು ವಿವಾಹ ಮಾಡಿದ ಮೇಲೆ ಅವರನ್ನು ಎಷ್ಟು ದೀವಿಸಿದ್ದಾರೆ ಅಂತ ಕೂಡ ನಾವು ನೋಡಿದ್ದೀವಿ. గడిచిన వారంలో అయితే అబ్రహాము గారు ఇస్సాకు గారు యాకోబు గారు గాని వారి భార్యలు గాని భర్తతో భార్యతో ఎలా ఉన్నారు అనే విషయాల్ని మనము తెలుసుకుని ఉన్నాం. ಕಳೆದ ವಾರಗಳಲ್ಲಿ ನಾವು ಅಬ್ರಹಾము ಇಸ್ಸಾಕು ಯಾಕೋಬು ಗಂಡ ಹೆಂಡತಿ ಹೇಗಿದ್ದರು ಎಂಬುದನ್ನು ನಾವು ನೋಡಿದ್ದೀವಿ. శారా గారి మాటలు అబ్రహాము గారికి ఒక సందర్భంలో బాధ కలిగించినా కూడా ఎంతగానో ఆమెను ఏమీ కూడా అనకుండా ఎంతగానో ఆమె పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు. మరణము వరకు కలిసి జీవించిన వాడిగా ఉన్నాడని, ఆమె చనిపోయిన తర్వాత ఎంతగానో కన్నీరు కార్చిన వాడిగా ఉన్నాడని మనం నేర్చుకుని ఉన్నాము. ಅಬ್ರಹಾಮನಿಗೆ ಸಾರಾ ಮಾತುಗಳು ಕೆಲವು ಸಮಯದಲ್ಲಿ ಬಾಧಾಕರವಾಗಿದ್ದರೂ ಕೂಡ ಮರಣದವರೆಗೂ ಅವರನ್ನು ಪ್ರೀತಿಸುತ್ತಾರೆ, ಅವರೊಂದಿಗೆ ಇರುತ್ತಾರೆ. అదే రీతిగా ఇస్సాకు గారు కూడా తన భార్యతో ఎంతగానో ప్రేమగా జీవించిన వాడిగా ఉన్నాడని మనం నేర్చుకుని ఉన్నాం. ಅದೇ ರೀತಿಯಾಗಿ ಇಸ್ಸಾಕ್ ಅವರು ಕೂಡ ತನ್ನ ಹೆಂಡತಿಯ ಜೊತೆ ಪ್ರೀತಿಯಿಂದ ಅವರು ఎంతగానో పరిశుద్ధమైన గ్రంథములో దేవుడు చక్కగా ఇస్సాకు గారి గురించి రాయించిన వాడిగా ఉన్నాడు. ಪರಿಶುದ್ಧ ಗ್ರಂಥದಲ್ಲಿ ದೇವರು ಇಸ್ಸಾಕನ ಬಗ್ಗೆ ಬರೆದಿದ್ದಾರೆ. ఇస్సాకు రిబ్కాను ఎంతగానో ప్రేమించును అని దేవుడు రాయించి ఉండి ఉన్నాడు. ಇಸ್ಸಾಕು ರಿಬ್ಕಾನನ್ನು ಎಷ್ಟೋ ಪ್ರೀತಿಸಿದರು ಅಂತ ನಾವು ఆమెతోనే సమయాన్ని గడుపుతున్న వాడిగా ఉన్నాడని మనం నేర్చుకుని ఉన్నాం. ಅವರೊಂದಿಗೆ ಸಮಯವನ್ನು ಕಳೆಯುತ್ತಿದ್ದರು. రిబ్కా గారు పిల్లల్ని 20 సంవత్సరాల పాటు కనపోయినా కూడా ఆమెను విడిచిపెట్టకుండా ఎంతగానో ఆమెను ప్రేమిస్తూ ఆమెతో పాటే ఉన్నవాడిగా ఉన్నట్లు నేర్చుకుని ఉన్నాం. ರಿಬ್ಕಾ ಅವರಿಗೆ 20 ವರ್ಷ ಮಕ್ಕಳಾಗಲಿಲ್ಲ ಅಂದ್ರೂ ಕೂಡ ಅವರೊಂದಿಗೆ ಅವರು ಪ್ರೀತಿಯಿಂದ ಇರುತ್ತಾರೆ. భార్య మాటలు బాధ కలిగించిందని విడిచిపెట్టలేదు తండ్రి గారు. ಹೆಂಡತಿಯ ಮಾತು ಬಾಧಾಕರವಾಗಿತ್ತು ಅಂತ బిడ్డల్ని కనలేదు అన్న కారణాన్ని బట్టి ఆమెను దూరము చేయలేదు. ಮಕ್ಕಳು ಹುಟ್ಟಲಿಲ್ಲ ಎಂಬ ಕಾರಣಕ್ಕೆ అదే రీతిగా యాకోబు గారిని చూస్తే ఎంతగానో ఆమె ప్రేమించి చేసుకోవాలనుకున్నటువంటి ఆమె కొరకు ఎంతగానో కష్టపడిన వాడిగా ఉన్నాడని మనం చూచి ఉండి ఉన్నాం. ಯಾಕೋಬು ತಾನು ಪ್ರೀತಿಸಿದ ಆಕೆಗೋಸ್ಕರ ಅವರು ಕೆಲಸವನ್ನು ಮಾಡುತ್ತಾರೆ. అంటే వీరి కుటుంబాల్లో ఎన్నో శ్రమలు వచ్చినాయి. వివాహ జీవితంలోనికి అడుగుపెట్టిన తర్వాత ಇವರ ಕುಟುಂಬದಲ್ಲಿ ಎಷ್ಟೋ ಶ್ರಮೆಗಳು ಬರುತ್ತೆ. శ్రమలు వచ్చినాయి కదా, కరువులు వచ్చినాయి కదా, ఆర్థిక సమస్యలు వచ్చినాయి కదా, లేదంటే సంతానం లేదు కదని ఈ కారణాల బట్టి వారు తమ కుటుంబాలని చిన్న భిన్నము చేసుకోకుండా జ్ఞానము కలిగి భర్తతో గాని భార్యతో గాని కాపురము చేసి వారి కుటుంబాలని కట్టుకుని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుని అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉన్నారని మనము నేర్చుకుని ఉండి ఉన్నాము. ಶ್ರಮೆ ಬಂದಿತ್ತು ಇಲ್ಲ ಬರವು ಬಂದಿತ್ತು ಅಂತ ಅವರ ಕುಟುಂಬವನ್ನು ಚಿನ್ನಾಭಿನ್ನವಾಗಿ ಅವರು ಮಾಡಿಕೊಳ್ಳದೆ ಪ್ರೀತಿಯಿಂದ ಒಬ್ಬರಿಗೊಬ್ಬರು ಅವರು ನಿವಾಸ ಮಾಡುತ್ತಾರೆ. ఎక్కడ భార్య భర్తలు కలిసిమెలిసి జీవిస్తారో అక్కడ దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉంటాయని మనందరము కూడా నేర్చుకుని ఉన్నాం. ಎಲ್ಲಿ ಗಂಡ ಹೆಂಡತಿ ಸೇರಿ ಇರುತ್ತಾರೋ ಅಲ್ಲಿ ಆಶೀರ್ವಾದ ನಿಂತಿರುತ್ತೆ ಅಂತ ನಾವು ನೋಡಿ. ఈ చివరి దినాల్లో సాతానుడు ఎంతగానో కుటుంబాల పైన వాడు పని చేయడం ప్రారంభించిన వాడిగా ఉన్నాడు. ಸೈತಾನನು ಕುಟುಂಬದ ಮೇಲೆ ಅವನು ಕೆಲಸ ಮಾಡುವುದು ಪ್ರಾರಂಭ. ముందుగా వాడు ఏం చేస్తున్నాడంటే వివాహ వ్యవస్థలోనికి వెళ్లకుండానే ఎంతగానో ఆపాలని ప్రయత్నం చేస్తున్న వాడిగా ఉన్నాడు. ಆ ವಿವಾಹ ವ್ಯವಸ್ಥೆಗೆ ಹೋಗದಿರ ಅವನು ನಿಲ್ಲಿಸಬೇಕು ಅಂತ ಪ್ರಯತ್ನಿಸುತ್ತಾನೆ. ఇప్పుడు ఉన్నటువంటి తరాన్ని ఈ జనరేషన్ గనక మనము చూసి ఉన్నట్లయితే వివాహాలు వద్దు అని చెబుతున్నటువంటి వారిని కూడా మనం వింటూ ఉండి ఉన్నాం. ಈಗಿರುವ ತರವನ್ನು ನಾವು ನೋಡುವುದಾದ್ರೆ ನಮಗೆ ಮದುವೆ ಬೇಡ ಅಂತ ಹೇಳುವವರಿದ್ದಾರೆ. కలిసి ఉందాము కానీ పెళ్లి మాత్రము చేసుకోవద్దు అంటూ ఉన్నారు. ನಾವು ಸೇರಿ ಇರೋಣ ಆದ್ರೆ ಮದುವೆ ಆಗುವುದು ಬೇಡ ಅಂತ ಹೇಳುತ್ತಾರೆ. ఇది సాతాను ద్వారా పుడుతున్నటువంటి విషయం అని మనం తెలుసుకోవాలి. ಇದು ಸೈತಾನನಿಂದ ಹುಟ್ಟುತ್ತಿರುವ ವಿಷಯ. ఎవరు ఎలా ఉన్నారని కాదు కానీ క్రైస్తవులు దేవుని యొక్క బిడ్డలు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో మనము నేర్చుకుంటూ ఉండి ఉన్నాం.
ನಾವು ದೇವರ ಮಕ್ಕಳಾಗಿರುವ ನಾವು ಹೇಗಿರಬೇಕು ಎಂಬುವ ವಿಷಯವನ್ನು ನಾವು ಕಲಿಯುತ್ತಿದ್ದೇವೆ. వివాహ వ్యవస్థ అనేది ఒక గొప్ప ఆశీర్వాదకరమైనదని బైబిల్ చెబుతూ ఉండి ఉన్నది. ವಿವಾಹ ವ್ಯವಸ್ಥೆ ಎಂಬುದು ಆಶೀರ್ವಾದಕರವಾಗಿದೆ ಅಂತ ನಾವು దేవుడు మొట్టమొదటిగా ఎవరిని దీవించిన వాడిగా ఉన్నాడని మనం చూస్తే భార్యాభర్తల్ని వివాహము చేసిన తర్వాత వారిద్దరిని దగ్గరకు పిలిచి మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి, దాన్ని లోపరుచుకునని దేవుడు ఎంతగానో భార్యాభర్తల్ని దీవించిన వాడిగా ఉన్నట్లు మనము చూస్తామండి ఉన్నాం. ದೇವರು ಗಂಡ ಹೆಂಡತಿಯನ್ನು ನೀವು ಫಲಿಸಿ ಅಭಿವೃದ್ಧಿ ಹೊಂದಿ ವಿಸ್ತರಿಸಿ ಭೂಮಿಯನ್ನು ತುಂಬಿಸಿ ಅಂತ ದೀವಿಸುತ್ತಾರೆ. అందులోనే అబ్రహాము గారి కుటుంబాన్ని మనం ఎక్కువగా ధ్యానం చేసుకుని ఉన్నాం. ಅದರಲ್ಲಿ ಅಬ್ರಹಾಂ ಅವರ ಕುಟುಂಬವನ್ನು ನಾವು ತುಂಬಾ ಧ್ಯಾನ. అబ్రహాము గారిని దేవుడు ఏర్పరచుకున్న తర్వాత, అబ్రహాము గారు దేవుణ్ణి వెంబడించిన తర్వాత ఎన్ని విధాలుగా దీవించి ఉన్నాడనేది కూడా మనము చూచి ఉండి ఉన్నాం. ಅಬ್ರಹಾಮನನ್ನು ದೇವರು ಆಯ್ಕೆ ಮಾಡಿದ ಮೇಲೆ ಕುಟುಂಬದಲ್ಲಿ ಅವರು ಎಷ್ಟೋ ರೀತಿಯಾಗಿ ದೀವಿಸಿದ್ದಾರೆ. దేవుడు అబ్రహామును బట్టి శారా గారిని దీవించిన వాడిగా ఉన్నాడు. ದೇವರು ಅಬ್ರಹಾಮಿನಿಂದ ಶಾರಾ ಅವರನ್ನು అక్కడ ఉన్న మాట ఏంటి? నేను ఆమెను ఆశీర్వదించదనని చెప్పి ఉండి ఉన్నాడు. ನಾನು ಆಕೆಯನ್ನು ಆಶೀರ್ವದಿಸುವೆನು ಅಂತ ಹೇಳಿ భార్యను దీవించిన వాడిగా ఉన్నాడు. ಹೆಂಡತಿಯನ್ನು ದೀವಿಸುತ್ತಾನೆ. తన కుమారుడు వంటి ఇష్మాయిల్ని దీవించిన వాడిగా ఉన్నాడు. ಮಗನಾಗಿರುವ ಇಷ್ಮಾಯೇಲನನ್ನು తన కుమారుడు వంటి ఇస్సాకుని దీవించిన వాడిగా ఉన్నాడు. ಕುಮಾರನಾಗಿರುವ ఎంతగానో తన సహోదరుడు వంటి లోతుని దీవించిన వాడిగా ఉన్నాడు. ತನ್ನ ಸಹೋದರನಾಗಿರುವ తనతో పాటు ఉన్న వారందరినీ కూడా దీవించి ఉండి ఉన్నాడు. ತನ್ನ ಜೊತೆ ಇರುವ ఒక కుటుంబములో ఉండే భార్య, భర్త, బిడ్డలు, అత్తమామలు, తల్లిదండ్రుల్ని ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవించి వాడిగా ఉండి ఉన్నాడు. ಒಂದೇ ಮನೆಯಲ್ಲಿರುವ ಗಂಡ ಹೆಂಡತಿ ಅತ್ತೆ ಮಾವ ಎಲ್ಲರನ್ನೂ ದೀವಿಸುವ దీవెన అనేది కుటుంబ వ్యవస్థలో దాగి ఉండి ఉన్నదని బైబిల్ చెబుతూ ఉండి ఉన్నది. ದೀವನೆ ಎಂಬುದು ಕುಟುಂಬ ವ್ಯವಸ್ಥೆಯಲ್ಲಿ నీ కుటుంబము ఎంతగా దేవునికి లోబడుతుందో, ఎంతగా ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ ఉండి ఉన్నారో, ఎంతగా ఒకరిని ఒకరు అర్థం చేసుకుని ముందుకు సాగుతూ ఉన్నారో, దానిని బట్టి ఆ గుడారము ఆశీర్వాదాలతో నింపబడుతుందని బైబిల్ వాక్యము సెలవిస్తూ ఉండి ఉన్నది. ಕುಟುಂಬದಲ್ಲಿ ಒಬ್ಬರನ್ನೊಬ್ಬರು ಎಷ್ಟು ಪ್ರೀತಿಸುತ್ತಾರೋ, ಒಬ್ಬರನ್ನೊಬ್ಬರು ಎಷ್ಟು ಅರ್ಥ ಮಾಡಿಕೊಂಡು ಮುಂದಕ್ಕೆ ಹೋಗುತ್ತಾರೋ ಅದರಲ್ಲಿ నేను గడిచిన కాలంలో కూడా చెప్పి ఉండి ఉన్నాను. అబ్రహాము గారైనా, ఇస్సాకు గారైనా, యాకోబు గారైనా అంతగా దీవెన చూడడానికి గల కారణం ఏంటంటే వారి కుటుంబాన్ని ఎంతగానో దేవునిలో నడిపించుకున్నారు కాబట్టి, దేవునికి ఇష్టమైన వారిగా ఉన్నారు కాబట్టి, మరి ముఖ్యంగా ఆ భార్యాభర్తలు ఐక్యత కలిగిన వారిగా ఉన్నారు కాబట్టి దేవుడు ఆ కుటుంబాన్ని దీవించిన వాడిగా ఉన్నాడని. ಕಳೆದ ವಾರದಲ್ಲಿ ಹೇಳಿದ್ದೀನಿ, ಅಬ್ರಹಾಮು ಇಸ್ಸಾಕು ಯಾಕೋಬ್ ಅವರು ಯಾಕೆ ಅಷ್ಟು ದೀವನೆ ಹೊಂದಿದ್ದಾರೆ ಅಂದ್ರೆ ದೇವರಲ್ಲಿ ತನ್ನ ಕುಟುಂಬ భార్యాభర్తలు కలిసిమెలిసి ఉండకుండా, అన్నదమ్ములు కలిసిమెలిసి ఉండకుండా, అక్క చెల్లెలు కలిసి ఉండకుండా, బంధువులు కలిసిమెలిసి ఉండకుండా ఇక్కడకు వచ్చి దీర్ఘ ప్రార్థనలు చేసినంత మాత్రాన వారికి దీవెన దొరకదని దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా చెబుతూ ఉండి ఉన్నది. ಗಂಡ ಹೆಂಡತಿ ಅಕ್ಕ ತಮ್ಮ ಇಲ್ಲಾಂದ್ರೆ ಅಣ್ಣ ತಮ್ಮಂದಿರು ಒಂದಾಗಿ ಇರದಿರಾ ಇಲ್ಲಿ ಬಂದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ರೆ ಏನೂ ಲಾಭವಿಲ್ಲ. నీవు ముందుగా బయట అన్ని కూడా సరి చేసుకుని నా బలిపీఠం దగ్గరికి రా, నువ్వు ఏది ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థనకు నేను జవాబు ఇస్తానని దేవుడు చెబుతూ ఉండి ఉన్నాడు. ನೀನು ಹೊರಗಡೆ ಸರಿ ಮಾಡಿಕೊಂಡು ನೀನು ಮುಂಜೋಷದ ಬಳಿ ಬಾ, ಎಲ್ಲವನ್ನೂ ನಾನು ಸರಿ దీవెన కావాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా భర్తని బాగా ప్రేమించి వారిగా ఉండండి. ದೀವನೆ ಬೇಕು ಅಂತ ಹೇಳುವ ಪ್ರತಿಯೊಬ್ಬರೂ ಕೂಡ ಗಂಡನನ್ನು ಪ್ರೀತಿಸಿ. దీవెన కావాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా భార్యను అమితముగా ప్రేమించండి. ದೀವನೆ ಬೇಕು ಅನ್ನುವವರು ಹೆಂಡತಿಯನ್ನು ಅಮಿತವಾಗಿ ಪ್ರೀತಿಸಿ. దీవెనలో కావాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రుల్ని ఎంతగానో ప్రేమించండి. ದೀವನೆ ಬೇಕು ಎಂಬುವವರು ತಾಯಿ ತಂದೆಯನ್ನು ಪ್ರೀತಿಸಬೇಕು. దీవెనలో కావాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా బిడ్డలని ఎంతగానో ప్రేమించి వారిగా ఉండండి. ದೀವನೆ ಬೇಕು ಎಂಬುವವರು ಮಕ್ಕಳನ್ನು నేను ఈ ప్రేమ అనే మాట ఎందుకు చెప్తున్నానంటే, ఈ చివరి దినాల్లో ప్రేమ చల్లారిపోతుందని బైబిల్ చెబుతూ ఉండి ఉన్నది. ಪ್ರೀತಿ ಎಂಬುವ ಮಾತು ಯಾಕೆ ಹೇಳುತ್ತಿದ್ದಾರೆ ಅಂದ್ರೆ ಈ కుటుంబ వ్యవస్థలో ప్రేమ చల్లారకూడదు. ಕುಟುಂಬ ವ್ಯವಸ್ಥೆಯಲ್ಲಿ ಪ್ರೀತಿ ప్రేమ చల్లారిపోయిందా ఆ కుటుంబము నాశనం అయిపోతూ ఉండి ఉన్నది. ಪ್ರೀತಿ ಕಡಿಮೆ ಆಗಿದೆಯಾ ಆ ಕುಟುಂಬ ನಾಶವಾಗುತ್ತದೆ. ఇప్పుడు మనం లోకంలో చూస్తా ఉండి ఉన్నాము ఎలాంటి స్థితిలో ఉండి ఉన్నవే అనేది. ಈ ಲೋಕದಲ್ಲಿ ನಾವು ನೋಡುತ್ತೀರಿ ಎಂತಹ ಸ್ಥಿತಿ ఒకప్పుడు ಇದೆ ಅಂತ. ప్రేమకు నిదర్శనముగా తల్లి కనపడుతూ ఉండి ఉన్నది. ಒಂದು ಸಮಯದಲ್ಲಿ ಪ್ರೀತಿಗೆ ನಿದರ್ಶನ కానీ ఇప్పుడు ఎలాంటి తల్లులు తయారైన వారిగా ఉండి ఉన్నారు. ಈಗ ಎಂತಹ ತಾಯಿಂದಿರಿ 2 రోజుల క్రితమే బెంగళూరులో జరిగినటువంటి సంఘటన మనం చూచి ఉండి ఉన్నాము. 2 ದಿನ ಹಿಂದೆ ನಡೆದ ಬೆಂಗಳೂರಿನಲ್ಲಿ ಒಂದು ಸಂಘಟನೆ ಇದೆ. భర్తని చంపేసింది, చంటి బిడ్డను కూడా ఎంతగానో కత్తితో పొడిసేసి కూర్చుని వాట్సాప్ లో చూస్తా ఉండి ఉన్నదంట నవ్వుకుంటా. ಗಂಡನನ್ನು ಸಾಯಿಸಿ ಆ ಚಿಕ್ಕ ಮಗುವನ್ನು ಕೂಡ ಸಾಯಿಸಿ ನೋಡುತ್ತಾರೆ. అంటే ఎలా తయారయ్యారనే దాని గురించి నేను మాట్లాడుతూ ఉండి ఉన్నాను. ಹೇಗಿದ್ದಾರೆ ಎಂಬುದು ప్రేమ లేదు కాబట్టే బిడ్డల్ని కూడా చంపుకున్నటువంటి ఆ స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉండి ఉన్నారు. ಪ್ರೀತಿ ಇಲ್ಲ
ಅದಕ್ಕೆ ಆ ಮಗುವನ್ನು ಸಾಯಿಸುವ ಸ್ಥಿತಿಗೆ ಹೋಗುತ್ತಿದ್ದಾರೆ. ఇప్పుడు మనం ఎలా ఉండాలనేదే మనము తెలుసుకోవాలండి. ಇವಾಗ ನಾವು ಹೇಗಿರಬೇಕು ఈ చివరి దినాల్లో మనము ప్రేమ కలిగి ఉంటేనే ప్రేమ పట్టణమైనటువంటి పరలోక రాజ్యానికి మనము వెళ్ళగలము. ಈ ಪ್ರೀತಿ ನಾವು ಇರುವುದಾದ್ರೆ ಆ ಪ್ರೀತಿ ಎಂಬ ಆ ಪಟ್ಟಣಕ್ಕೆ ನಾವು ಸೇರುತ್ತೇವೆ. మన ప్రభు అయినటువంటి యేసయ్య పరిశుద్ధమైన గ్రంథంలో చాలా స్పష్టమైన మాటలు రాయించిన వాడిగా ఉన్నాడు. ಕರ್ತನಾಗಿರುವ ಯೇಸು ಕ್ರಿಸ್ತರು ಪರಿಶುದ್ಧ నేను లోకమును ఎంతగానో ప్రేమించి ఉన్నానని చెబుతున్న వాడిగా ఉన్నాడు. ಲೋಕವನ್ನು ಎಷ್ಟೋ ಪ್ರೀತಿಸಿದ್ದೀನಿ. లోకము అంటే ఆ లోకములో వంటి మనుషులను నేను ఎంతగానో ప్రేమించిన వాడిగా ఉన్నాడు. ಲೋಕವು ಅಂದ್ರೆ ಲೋಕದಲ್ಲಿರುವ ಮನುಷ್ಯರನ್ನು ఆయన ప్రేమించాడు కాబట్టి మనలందరినీ కూడా కాపాడుకోవాలి, ఆయన రాజ్యంలో కూర్చుని పెట్టుకోవాలని ఆ దేవాది దేవుడు తన మహిమ కలిగిన సింహాసనమును విడిచిపెట్టి ఈ భూలోకానికి మానవ రూపాన్ని ధరించుకుని వచ్చిన వాడిగా ఉన్నాడు. ದೇವರು ಪ್ರೀತಿಸಿದ್ದಾರೆ, ಅದಕ್ಕೆ ನಮ್ಮನ್ನು ಕಾಪಾಡಿ ಆ ಪರಲೋಕದಲ್ಲಿ ನಮ್ಮನ್ನು ಕೂರಿಸಬೇಕು ಅಂತ మన పాపముల నిమిత్తమే ఆ సిలువలో ఆయన భూమికి ఆకాశానికి మధ్యగా వేలాడిన వాడిగా ఉండి ఉన్నాడు. ನಮ್ಮ ಪಾಪದಗೋಸ್ಕರ ಅವರು ಭೂಮಿ ಆಕಾಶದ ನಡುವೆಯಲ್ಲಿ ಇದ್ದಿದ್ದಾರೆ. ఆయన తన రక్తాన్ని చివరి బిందు వరకు మన కొరకై ఎంతగానో కార్చిన వాడిగా ఉండి ఉన్నాడు. ಅವರ ರಕ್ತ ಬಿಂದುವನ್ನು ಕೊನೆಯ ఆ ಬಿಂದುವರೆಗೂ సిలువలో వేలాడుతూ ఆయన మనతో కొన్ని మాటలు చెప్పిన వాడిగా ఉన్నాడు. ಆ ಶಿಲುಬೆಯಲ್ಲಿ ಇದ್ದು ಅವರು ಕೆಲವು ಮಾತು ఇదిగో నిన్ను ఇంతగా నేను ప్రేమించి ఉండి ఉన్నానని చెబుతున్న వాడిగా ఉండి ఉన్నాడు. ಇದಿಗೋ ನಾನು ಇಷ್ಟು ಪ್ರೀತಿಸಿದ್ದೀನಿ ಅಂತ. ప్రేమ అనేది కాపాడుకుంటూ ఉండి ఉన్నది, ಪ್ರೀತಿ ಎಂಬುದು అంతేగాని ప్రేమ అనేది మరణంలోనికి నెట్టివేసేది కాదండి. ಪ್ರೀತಿ ಎಂಬುದು ಮರಣಕ್ಕೆ ತಳ್ಳಿ మరణాన్ని కోరుకుంటూ ఉండి ఉన్నారంటే వారిలో ప్రేమ లేదు అనే విషయాన్ని మనం గమనించాలి. ಮರಣವನ್ನು ಕೇಳುತ್ತಿದ್ದಾರೆ ಅಂದ್ರೆ ಅವರಲ್ಲಿ ಪ್ರೀತಿ ಇಲ್ಲ ಅಂತ. కాబట్టి అపవాదికి మన జీవితాల్లో మన హృదయాల్లో స్థానం ఇవ్వకుండా మనం జాగ్రత్త పడాలి. ಅಪವಾದಿಗೆ ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ನಮ್ಮ ಕುಟುಂಬದಲ್ಲಿ ಸ್ಥಾನ ಕೊಡದಿರ సులువుగా చిక్కులు పెట్టు పాపములోనికి సాతానుడు మనల్ని తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ಸುಳುವಾಗಿ ಮಾಡುವ ಪಾಪಕ್ಕೆ ಸೈತಾನನು ನಡೆಸುತ್ತಾನೆ. బైబిల్ చెబుతూ ఉండి ఉన్నది, మనము సాతాను యొక్క తంత్రాలని ఎరగని వారము కాదు, మనము అన్ని కూడా ఎరిగిన వారము కాబట్టి మనం ఎంతగానో జాగ్రత్తగా ఉండాలని దేవుడు చెప్పుచున్న వాడిగా ఉండి ఉన్నాడు. ಬೈಬಲ್ ಅಲ್ಲಿ ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ, ಸೈತಾನನ ತಂತ್ರಗಳನ್ನು ನೀವು ತಿಳಿಯದೇ ಇರುವವರಲ್ಲ, ಅದರಿಂದ ನೀವು ಜಾಗೃತಿ. నీలో ప్రేమ తగ్గిపోతూ ఉండి ఉన్నదా, నువ్వు సాతాను యొక్క కాడి కిందకు వెళుతున్నావనే విషయాన్ని తెలుసుకోవాలి. ನಿನ್ನಲ್ಲಿ ಪ್ರೀತಿ ಕಡಿಮೆಯಾಗಿದ್ದೀಯಾ, ಸೈತಾನನ ಬಳಿ ನೀನು ಹೋಗುತ್ತಿದ್ದೀಯಾ ಅಂತ. దినము గడుస్తున్న కొద్దీ ప్రతి దినము మన ప్రేమ అధికమైనదిగా ఉండాలి. ದಿನವೂ ಆಗುತ್ತಿರುವಾಗ ನಮ್ಮ ಪ್ರೀತಿ ಅಧಿಕವಾಗಿರಬೇಕು. అర్థమవుతా ఉండి ఉన్నదండి, మనలో ప్రేమ అనేది మరి ఎక్కువగా రెట్టింపు అవుతూ ఉండాలి. ಪ್ರೀತಿ ಎಂಬುದು ಅಧಿಕವಾಗಿರಬೇಕು. లోకాన్ని మనము చూస్తుంటే ఐశ్వర్యము అధికమవుతుంది కానీ ప్రేమ తగ్గిపోతూ ఉండి ఉన్నది. ಲೋಕವನ್ನು ನೋಡಬೇಕಾದ್ರೆ ಐಶ್ವರ್ಯವು ಹೆಚ್ಚಾಗುತ್ತಿದೆ, ಪ್ರೀತಿ ఐశ్వర్యము ద్వారా సంతోషము, సమాధానము, నెమ్మది అనేది దొరకదనే వాక్యము చెబుతూ ఉండి ఉన్నది. ಐಶ್ವರ್ಯದಿಂದ ಪ್ರೀತಿ, ಸಂತೋಷ, ಸಮಾಧಾನ ಸಿಗುವುದಿಲ್ಲ. ప్రేమ ఉన్న చోట శాంతి, సమాధానము, సంతోషము అన్ని కూడా దొరుకుతాయని దేవుడు చెబుతున్న వాడిగా ಪ್ರೀತಿ ఉన్నాడు. ಇರುವ ಕಡೆಯಲ್ಲಿ ಶಾಂತಿ, ಸಮಾಧಾನ, ಸಂತೋಷ ಎಲ್ಲ. బైబిల్ ఇంకా ఏమని చెబుతుందంటే, ఎక్కడ ప్రేమ ఉండి ఉన్నదో, ఎక్కడ ఐక్యత ఉండి ఉన్నదో అక్కడ నా ఆశీర్వాదము ఉండాలని నేను ఆజ్ఞాపించి ఉండి ఉన్నానని దేవుడు ఎంతగానో కీర్తన 133లో చెబుతున్న వాడిగా ఉండి ఉన్నారు. ಕೀರ್ತನೆ 133ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಹೇಳಿದ್ದಾರೆ, ಎಲ್ಲಿ ಪ್ರೀತಿ ನೆಲೆಗೊಂಡಿರುತ್ತದೋ ಅಲ್ಲಿ ನನ್ನ నీ ఆశీర్వాదము ఐక్యతలో దాగి ఉండి ఉన్నది. ನಿನ್ನ ಆಶೀರ್ವಾದ ಐಕ್ಯತೆಯಲ್ಲಿ ಅಡಗಿದೆ. కాబట్టి అట్టి ప్రేమలోను ఐక్యతలోను బద్దులైన వారిగా మీరందరూ కూడా ఉండండి. ಅಂತಹ ಪ್ರೀತಿಯಲ್ಲಿ, ಅಂತಹ ಐಕ್ಯತೆಯಲ್ಲಿ ನೀವು ಬದ್ಧರಾಗಿ ఎంతగానో ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ, ఒకరిని ఒకరు ఆదరించుకుంటూ, ఒకరిని ఒకరు బలపరుచుకుంటూ ముందుకు సాగుతూ ఉండండి. ಒಬ್ಬರನ್ನೊಬ್ಬರು ಪ್ರೀತಿಸುತ್ತಾ ಆದರಿಸುತ್ತಾ ನೀವು ಮುಂದಕ್ಕೆ ಸಾಗಬೇಕು. మీరు కలిసిమెలిసి చక్కగా ఉంటే దేవుడు మిమ్మల్ని దర్శించి వాడిగా ఉంటాడు. ನೀವಿಬ್ಬರೂ ಸೇರಿ ಇರುವುದಾದ್ರೆ ನಿಮ್ಮನ್ನು ದೇವರು ದೀವಿಸುತ್ತಾರೆ. ఎంతగానో అబ్రహాము గారు, శారా గారు ఎంతగానో ప్రేమించుకోవడం ద్వారా దేవుడు అనేక సార్లు ఆ గుడారాన్ని దర్శించిన వాడిగా ఉండి ఉన్నాడు. ಅಬ್ರಹಾಮು ಶಾರಾ ಪ್ರೀತಿಯಿಂದ ಇರುವುದರಿಂದ ಅನೇಕ ಬಾರಿ ಅವರ ಮನೆಯನ್ನು ಅವರು ప్రేమ ఉన్న చోట ప్రభు ప్రత్యక్షమవు వాడిగా ఉండి ఉన్నాడు. ಪ್ರೀತಿ ಇರುವ ಕಡೆಯಲ್ಲಿ ಕರ್ತನು ಪ್ರತ್ಯಕ್ಷ. ప్రేమ లేనివాడు నావాడు కాడని దేవుడు చెబుతున్న వాడిగా ఉన్నాడు. ಪ್ರೀತಿ ಇಲ್ಲದೆ ಇರುವವನು ನನ್ನವನು నా ಅಲ್ಲ. ఆత్మ లేనివాడు నావాడు కాడని దేవుడు చెబుతూ ఉండి ఉన్నాడు. ಆತ್ಮ ಇಲ್ಲದೆ ಇರುವವನು ನನ್ನವನ ಅಲ್ಲ. దేవుడు ప్రేమ అయి ఉన్నాడని బైబిల్ చెబుతూ ఉండి ఉన్నది. ದೇವರು ಪ್ರೀತಿಯಾಗಿದ್ದಾನೆ. ప్రేమ దేవుని మూలముగా కలుగుతుందని దేవుడు చెబుతూ ఉండి ఉన్నాడు. ಪ್ರೀತಿ ಎಂಬುದು ದೇವರ ಮೂಲಕವಾಗಿ మనలో ప్రేమ ఉన్నది అంటే దేవుడు ఉన్నట్లు. ನಮ್ಮಲ್ಲಿ ಪ್ರೀತಿ ಇದೆ ಅಂದ್ರೆ ದೇವರು ప్రేమ లేదు అంటే, ప్రేమ కలగటలేదంటే దేవుడు లేనట్లు, సాతాను ఉన్నట్లు. ಪ್ರೀತಿ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಸೈತಾನನು ಇದ್ದಾನೆ. కాబట్టి క్రైస్తవ కుటుంబంలో నుండి ప్రతి ఒక్క బిడ్డ కూడా పరిశీలన చేసుకోవాలి. ಕ್ರೈಸ್ತವ ಕುಟುಂಬದಲ್ಲಿರುವ ಪ್ರತಿಯೊಬ್ಬರು ಕೂಡ నిజముగా ಪರಿಶೀಲನೆ దేవుని ಮಾಡಿಕೊಳ್ಳಿ. యొక్క ప్రేమను నేను కలిగి ఉన్నానా లేదా అనేది. ನಿಜವಾಗ್ಲೂ ದೇವರ ಪ್ರೀತಿಯಲ್ಲಿ ಇದ್ದೀನಾ
ఇల్వా ಅಂತ. అర్థమవుతా ఉండి ఉన్నదండి. ప్రతి దినము మనల్ని మనము పరీక్ష చేసుకునే విధముగా ఉండాలి. ప్రతి దినము కూడా నమ్మను ನಾವು పరీక్షೆ ಮಾಡಿಕೊಳ್ಳಬೇಕು. నేను ప్రేమ కలిగి ఉంటేనే నా దేవునికి నిజమైన కుమారుని కుమార్తెను అనే విషయాన్ని మనం తెలుసుకుని జాగ్రత్త పడే విధముగా మనము ఉండాలి. ನಾನು ప్రీతిಯಲ್ಲಿ ఇద్రేనే దేవರಿಗೆ కుమారను కుమార్తె ಅಂತ ನಾವು ఈ రకముగా కుటుంబ వ్యవస్థల గురించి మనం తెలుసుకుంటూ ఉండి ఉన్నాం. ಈ ರೀತಿಯಾಗಿ ಕುಟುಂಬ ವ್ಯವಸ್ಥೆಯ ಬಗ್ಗೆ ఈ రోజు ఇంకా కొన్ని విషయాల్ని మనందరము కూడా ధ్యానం చేసుకుందాం. ಇವತ್ತು ಇನ್ನೂ ಕೆಲವು ವಿಷಯಗಳನ್ನು ನಾವು ಧ್ಯಾನ ಮಾಡೋಣ. కుటుంబముల నుండి భర్త ఎలా ఉండాలనేది దేవుడు ఇక్కడ చెబుతున్న వాడిగా ఉండి ఉన్నాడు. ಕುಟುಂಬದಲ್ಲಿರುವ ಗಂಡ ಹೇಗಿರಬೇಕು ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. నేను ప్రారంభంలోనే ఈ కుటుంబ వ్యవస్థ గురించి చెప్పే ముందే భర్త అంటే భర్త మాత్రమే కాదు, భార్య కూడా ఆ మాటలు తీసుకోవాలని చెప్పి ఉండి ఉన్నాను. ಗಂಡ ಅಂದ್ರೆ ಗಂಡ ಅಷ್ಟೇ ತೆಗೆದುಕೊಳ್ಳುವುದಲ್ಲ, ಹೆಂಡತಿ ಕೂಡ ಮಾತನ್ನು భార్యకు వస్తే ఆ మాటలు భర్త కూడా తీసుకోవాలని చెప్పి ఉండి ఉన్నాను. ಹೆಂಡತಿಗೆ ಬಂದ್ರೆ ಗಂಡನು ಕೂಡ ಮಾತನ್ನು ఎందుకంటే వారిద్దరూ కూడా దేవుని దృష్టిలో ఏక శరీరమైన వారిగా ఉండి ఉన్నారు. ಯಾಕಂದ್ರೆ ಅವರಿಬ್ಬರು ಕೂಡ ದೇವರ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ కాబట్టి వారు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదని దేవుడు చెబుతున్నాడో తెలుసుకుందాం. ಹೇಗಿರಬೇಕು ಹೇಗಿರಬಾರದು ಅಂತ ದೇವರು ಹೇಳ್ತಾರೆ. ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధమైన గ్రంథం నుంచి మలాకీ గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం నుంచి 16వ వచనం వరకు చదువుకుందాము. మలాకీ 2వ అధ్యాయము 10వ వచనం నుంచి 16. మలాకీ చాప్టర్ 2 వర్స్ 10 to 16. మనకందరికి తండ్రి ఒక్కడే కాడా, ఒక్క దేవుడే మనల్ని సృష్టింపలేదా? ఇలాగు ఉండగా ఒకరి ఎడల ఒకరము ద్రోహము చేయుచు మన పితరులతో చేయబడిన నిబంధనను మనం ఎందుకు తృణీకరించుచున్నాము? యూదావారు ద్రోహులైరి. ఇశ్రాయేలీల మధ్య యెరూషలేములోనే హేయ క్రియలు జరుగుచున్నవి. యూదావారు యెహోవాకు ప్రియమైన పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి అన్య దేవత పిల్లలను పెండ్లి చేసుకొనిరి. యాకోబు సంతతి వారి డేరాలలో నుండి మేల్కొలుపు వారిని పలుకు వారిని సైన్యములకు అధిపతియగు యెహోవాకు నైవేద్యము చేయు వారిని యెహోవా నిర్మూలము చేయును. మరియు రెండవసారి మీరలాగుననే చేయుదురు. యెహోవా బలిపీఠమును మీరు ఏడ్పుతోనూ కన్నీళ్లతోనూ రోదనముతోనూ తడుపుదురు. కాబట్టి ఆయన మీ నైవేద్యమును అంగీకరింపకయు తనకు అనుకూలము కాని అర్పణలను మీ చేత తీసుకొనకయు ఉన్నాడు. అది ఎందుకని మీరు అడుగగా, యవన కాలమందు నీవు పెండ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను. అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు గదా. నీ పెండ్లి భార్య గదా. కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరును ఎలాగున చేయలేదు. ఒకడు చేసినను ఏమి జరిగిను? దేవుని చేత సంతతి నొందవలనని అతడు యత్నము చేసును గదా. కాగా మిమ్మును మీరే జాగ్రత్త చేసుకుని యవనమున పెండ్లి చేసుకొనిన మీ భార్యల విషయములో విశ్వాసఘాతకులు ఉండకుడి. భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇశ్రాయేలు దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు ఒకడు తన వస్త్రములను బలాత్కారముతో నింపుట నాకు అసహ్యమని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి మీ మనసులను కాచుకొనుడి, విశ్వాసఘాతకులు కాకుడి. ఆమేన్. ఈ మాటలు ఎంతగానో దేవుడు మలాకీ ద్వారా ఇశ్రాయేలు యొక్క ప్రజలందరితో కూడా చెబుతున్నట్లు మనము చూస్తూ ఉండి ఉన్నాం. ಈ ಮಾತುಗಳು ಮಲಾಕಿ ಅವರಿಂದ ಇಸ್ರಾಯೇಲಿಯರೊಂದಿಗೆ ದೇವರು ಮಾತನಾಡಿದ್ದಾರೆ. ఇది ఒక వ్యక్తి ద్వారా వస్తున్నటువంటి మాటలు కాదు గాని భూమి ఆకాశములు కలగ చేసినటువంటి సృష్టికర్తనటువంటి దేవుని ద్వారా ఇవ్వబడుతున్నటువంటి మాటలని మనందరం కూడా తెలుసుకోవాలి. ಇದು ಒಂದು ವ್ಯಕ್ತಿಯಿಂದ ಬಂದಿದ್ದ ಮಾತಲ್ಲ, ಸೃಷ್ಟಿಕರ್ತನಾಗಿರುವ ದೇವಾದಿ ದೇವರು. ఇక్కడ ప్రత్యేకముగా భర్త ఎలా ఉండాలనేది దేవుడు చెబుతున్న వాడిగా ఉండి ఉన్నాడు. ಗಂಡ ಹೇಗಿರಬೇಕು ಅಂತ ಪ್ರತ್ಯೇಕ
కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎలా ఉండాలని దేవుడు చెబుతున్న వాడిగా ఉండి ఉన్నాడు. ಕುಟುಂಬದಲ್ಲಿರುವ ವ್ಯಕ್ತಿಗಳು ಹೇಗಿರಬೇಕು ಅಂತ కాబట్టి పెళ్లి అయిన వాళ్ళు, పెళ్లి చేసుకోబోతున్నటువంటి వాళ్ళు జాగ్రత్తగా దేవుని యొక్క మాటల్ని ఆలకించండి. ಮದುವೆ ಆದವರು ಮದುವೆ ಆಗುವವರು ಜಾಗ್ರತೆ ఇది నాకు కాదులే, పెళ్లి చేసుకోబోయే నూతనమైన బిడ్డలకు కదా అని చెప్పేసి అనుకోమాకండి. ಇದು ನನಗಲ್ಲ ಮದುವೆ ಆಗುವವರಿಗೆ ಅಂತ ಹೇಳಬೇಕು. దేవుని యొక్క వాక్యము మన యొద్దకు వచ్చిందంటే అది అందరికీ కూడా సంబంధించింది. ದೇವರ ವಾಕ್ಯ ಬಂದಾಗ ಅದು ಎಲ್ಲರಿಗೆ ಸಂಬಂಧ. ఎందుకంటే చాలా మంది చేసే తప్పిదం ఏంటంటే వాగ్దానం వస్తేనేమో నాకు ఏదైనా ఒక హెచ్చరిక మాట మార్చుకునే మాట వస్తే నీకు అనేది ఈ రకముగా వాళ్ళు ఆలోచన చేస్తూ ఉండి ఉన్నారు. ತುಂಬಾ ಜನ ವಾಗ್ದಾನ ಬಂದಾಗ ನನಗೆ ಎಚ್ಚರಿಕೆ ಮಾತು ಬಂದಾಗ ನಿನಗೆ ಅಂತ ಹೇಳಿ ప్రతి ఒక్క మాట సంఘములో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ಪ್ರತಿಯೊಂದು ಮಾತು ಸಭೆಯಲ್ಲಿರುವ ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೆ ಅಂತ ನಾವು మరి ముఖ్యంగా హెచ్చరిక మాటలు విశ్వాసులకు తైలాభిషేకమని బైబిల్ చెబుతూ ఉండి ఉన్నది. ಎಚ್ಚರಿಕೆಯ ಮಾತುಗಳು ವಿಶ್ವಾಸಿಗಳಿಗೆ ತೈಲಾಭಿಷೇಕವಾಗಿದೆ. దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి ఈ మాటలన్నీ కూడా మనకి తెలియచేయుచున్న వాడిగా ఉన్నాడు. ನಮ್ಮನ್ನು ಪ್ರೀತಿಸಿದ್ದಾರೆ, ಅದಕ್ಕೆ ಈ ಮಾತುಗಳನ್ನು ತಿಳಿಸಿ. ఇక్కడ రెండు విషయాల గురించి ప్రభు మాట్లాడుతున్న వాడిగా ఉన్నాడు. ಇಲ್ಲಿ ಎರಡು ವಿಷಯಗಳ ಬಗ್ಗೆ ಕರ್ತನು ఒకటి, ఎలాంటి వివాహాలు ఇశ్రాయేలు ప్రజలు చేసి ఉండి ఉన్నారు అనే దాని గురించి మాట్లాడుతున్న వాడిగా ఉండి ఉన్నాడు. ಎಂತಹ ಮದುವೆಯನ್ನು ಇಸ್ರಾಯೇಲ್ಯರು ಮಾಡಿದ್ದಾರೆ ಎಂಬುದನ್ನು రెండవదిగా చూచి ఉండి ఉన్నప్పుడు వివాహం చేసుకున్న తర్వాత భార్యలను విడిచిపెట్టినటువంటి వారి గురించి ప్రభు మాట్లాడుతూ ఉండి ఉన్నాడు. ಮದುವೆ ಆದ ಮೇಲೆ ಹೆಂಡತಿಯನ್ನು ಬಿಟ್ಟವರ ಬಗ್ಗೆ ಮಾತನಾಡಿ. ఈ రెండు కూడా దేవుడు అసహించుకున్నటువంటి విషయాలని బైబిల్ చెబుతూ ఉండి ఉన్నది. ಇದೆರಡೂ ಕೂಡ ನಾನು ಅಸಹಿಸಿಕೊಳ್ಳುವ ವಿಷಯ ಅಂತ ಕರ್ತನು ಹೇಳಿದ. ఈ రెండు పాపములు చేయటము ద్వారా దేవుడు చాలా బాధపడిన వాడిగా ఉండి ఉన్నాడు. ಈ ಎರಡು ವಿಷಯಗಳು ಮಾಡುವುದರಿಂದ ಕರ್ತನು ತುಂಬಾ ಬಾಧೆ ಪಟ್ಟಿದ್ದಾನೆ. దీని ద్వారా దేవుడు వారి ప్రార్థనలు ఆలకించడం లేదు. ಇದರಿಂದ ದೇವರು ಅವರ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು దీని ద్వారా దేవుడు వారి స్తుతి నైవేద్యాలను అంగీకరించడం లేదు. ಇದರಿಂದ ಅವರ ಯಜ್ಞವೇದಿಗಳನ್ನು ఈ పాపములు చేయడం ద్వారా ఆ గుడారాల్లో ఉన్నటువంటి అనేక మంది శ్రమల పాలు, బాధల పాలు, అనారోగ్య పాలు అయిపోయి మరణములోనికి వెళ్ళిపోతున్న వారిగా ఉండి ఉన్నారు. ಅದಕ್ಕೆ ಅದರಲ್ಲಿರುವ ತುಂಬಾ ಜನ ಶ್ರಮೆಯ ಪಾಲು, ಅನಾರೋಗ್ಯದ ಪಾಲಾಗಿದ್ದಾರೆ. కాబట్టే దేవుడు ఈ యొక్క విశ్వాసి ద్వారా, సేవకుని ద్వారా ఈ మాటలు తెలియచేస్తున్న వాడిగా ఉండి ఉన్నాడు. ವಿಶ್ವಾಸಿಗಳಿಗೆ ಸೇವಕನಿಂದ ಈ ಮಾತನ್ನು ఎలాంటి వివాహాలు చేసిన వారిగా ఉండి ఉన్నారనేది ప్రభు చెబుతున్నాడు. చూడండి ಎಂತಹ ಮದುವೆಯನ್ನು ಮಾಡಿದ್ದಾರೆ ಅಂತ ದೇವರು ಹೇಳಿದ್ದಾರೆ. ఎంతగానో చెబుతాడు, ఒకడి ఎడల ఒకరు ద్రోహము చేయించు మన పితరులతో చేయబడిన నిబంధనను మనం ఎందుకు తృణీకరించుచున్నాము? యోదావారు ద్రోహులైరి, ఇశ్రాయేలీయుల మధ్య యెరూషలేములోనే హేయ క్రియలు జరుగుచున్నవి. యోదావారు యెహోవాకు ప్రియమైన పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి అన్య దేవత పిల్లలను పెండ్లి చేసుకొనిరి అనే మాటను చెబుతూ ఉండి ఉన్నాడు. ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధమైన స్థలాన్ని అపవిత్రపరిచిన వారిగా ఉన్నారని దేవుడు చెబుతున్నాడు. ಇಲ್ಲಿ ದೇವರ ಪರಿಶುದ್ಧ ಸ್ಥಳವನ್ನು ಅಪವಿತ್ರಪಡಿಸಿದ್ದಾರೆ ಅಂತ ನಾವು అదే రీతిగా అన్య దేవతలకి సంబంధించినటువంటి పిల్లలను వివాహము చేసుకుని ఉన్నారని దేవుడు ఇక్కడ ఎంతగానో చెబుతున్న వాడిగా ఉన్నాడు. ಅನ್ಯ ದೇವತೆಯ ಮಗಳನ್ನು ಅವರು ಮದುವೆ ಆಗಿದ್ದಾರೆ ಅಂತ ನಾವು ನೋಡುತ್ತೀರಿ. ఇది ముందుగానే ప్రారంభములోనే దేవుడు చెప్పిన వాడిగా ఉండి ఉన్నాడు. ಪ್ರಾರಂಭದಲ್ಲೇ ದೇವರು ಹೇಳುತ್ತಾರೆ. ఐగుప్తు దేశం నుంచి కనాను దేశానికి వస్తూ ఉండి ఉన్నప్పుడు దేవుడు మోషే గారి ద్వారా ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించిన వాడిగా ఉన్నాడు. ಐಗುಪ್ತಿನಿಂದ ಕನಾನು ದೇಶಕ್ಕೆ ಬರಬೇಕಾದ್ರೆ ಮೋಶೆ ಅವರಿಗೆ ಧರ್ಮಶಾಸ್ತ್ರವನ್ನು ఆ సమయంలోనే అన్య స్త్రీలతో, అన్య పురుషులతో సాంగత్యము చేయకూడదని దేవుడు చెప్పిన వాడిగా ఉన్నాడు. ಸಮಯದಲ್ಲಿ ಅನ್ಯ ಸ್ತ್ರೀಯರೊಂದಿಗೆ ಅನ್ಯ ಪುರುಷರೊಂದಿಗೆ ನೀವು ಸಾಂಗತ್ಯ అన్యులకు నీ బిడ్డలు ఇచ్చి వివాహము చేయకూడదని దేవుడు చెప్పిన వాడిగా ఉండి ఉన్నాడు. ಅನ್ಯರಿಗೆ ನಿನ್ನ ಮಕ್ಕಳನ್ನು ಕೊಟ್ಟು ಮದುವೆ ಮಾಡಬಾರದು ಅಂತ అర్థమవుతా ఉన్నదండి. దేవునికి సంబంధించినటువంటి బిడ్డలు తమ యొక్క బిడ్డలను, కుమారుని గాని కుమార్తెలు గాని అన్య జనాంగం యొక్క కుటుంబంలోనికి బంధువుగా అనగా భారీగా, కోడలుగా, కూతురుగా పంపించకూడదని దేవుడు చాలా స్పష్టంగా చెబుతున్న వాడిగా ఉండి ఉన్నాడు. ಮಗನನ್ನು ಮಗಳನ್ನು ಅನ್ಯ ಜನರಿಗೆ ನೀವು ಮದುವೆ ಮಾಡಬಾರದು, ಅವರ ಕುಟುಂಬಕ್ಕೆ ನೀವು ಕಳಿಸಬಾರದು ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. అలా గనక మనము చేస్తూ ఉండి ఉన్నట్లయితే, తొందరపాటు నిర్ణయాన్ని తీసుకున్నట్లయితే దేవుని దృష్టిలో పాపము చేసిన వారం అవుతాము. ಹಾಗೆ ನಾವು ಮಾಡುವುದಾದ್ರೆ ದೇವರ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ನಾವು ಪಾಪ ಮಾಡಿದವರು. ఎందుకంటే పరిశుద్ధమైన గ్రంథములో మనము చూస్తా ఉండి ఉన్నప్పుడు కొంతమంది దేవుని ఎరిగిన వాళ్ళు, దేవుని ప్రత్యక్షణ పొందుకున్న వాళ్ళు, దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకున్న వాళ్ళు, దేవుని ద్వారా గొప్పవాళ్ళైనటువంటి వాళ్ళు అన్య స్త్రీలని పెళ్లి చేసుకోవడం ద్వారా ఆ అన్య స్త్రీలు ఏం చేస్తూ ఉండి ఉన్నారంటే వారి దేవతల వైపు తిప్పివేయడం ద్వారా వీళ్ళ జీవితాలు నాశనం అయిపోయి ఉండి ఉన్నట్లు, అదే రీతిగా సామ్రాజ్యాలే కూలిపోయినట్లు కూడా మనము చూస్తా ఉండి ఉన్నాము. ದೇವರ ಪ್ರತ್ಯಕ್ಷತೆಯನ್ನು ಹೊಂದಿದವರು ಈ
ಅನ್ಯ ಸ್ತ್ರೀಯರನ್ನು ಮದುವೆ ಆಗುವುದರಿಂದ ಅವರ ಜೀವನ ನಾಶವಾಗುತ್ತದೆ. ఎంతగానో సొలొమోను గారు అన్యక స్త్రీలను చేసుకున్న వాడిగా ఉన్నాడు. సొలొమోన్ ಅವರು అన్య స్త్రీಗಳನ್ನು వివాಹ ಮಾಡಿ వాళ్ళు ఏం చేస్తున్న వారిగా ఉండి ఉన్నారు? ಅವರೇನು ಮಾಡುತ್ತಾರೆ? గొప్ప జ్ఞానము కలిగిన వాడినే బోల్తా కొట్టించిన వారిగా ఉండి ఉన్నారు. ದೊಡ್ಡ ಜ್ಞಾನ ಇರುವವರನ್ನೇ ಅವರು ಬೀಳಿಸಿದ್ದಾರೆ. ఎంతగానో విగ్రహాల దగ్గర పూజలు చేసే విధముగా ప్రేరేపించి ఉండి ఉన్నారు. ಆ ವಿಗ್ರಹಗಳ ಬಳಿ ಅವರು ಪೂಜೆ ಮಾಡುವಂತೆ ಮಾಡುತ್ತಾರೆ. అలా చేస్తున్న సమయంలో దేవుడు వెళ్లి సొలొమోనుతో మాట్లాడిన వాడిగా ఉండి ఉన్నాడు. ಮಾಡುವಾಗ ಸೊಲೊಮೋನೊಂದಿಗೆ ದೇವರು ఒకసారి కాదు రెండో మారులు దేవుడు మాట్లాడిన వాడిగా ఉన్నాడు. ಸತಿಯಲ್ಲ ಎರಡು ಬಾರಿ సొలొమోను ఇది మంచిది కాదు, విగ్రహారాధన మంచిది కాదు, ఎలాంటిది మంచిది కాదని దేవుడు చెప్పిన వాడిగా ఉండి ఉన్నాడు. ಸೊಲೊಮೋನು ಇಂತಹ ವಿಗ್ರಹಾರಾಧನೆ ನಿನಗೆ ಒಳ್ಳೆಯದಲ್ಲ ಅಂತ కానీ సొలొమోను గారు దేవుని యొక్క మాటలు వినకుండా తృణీకరించిన వాడిగా ఉన్నాడు. ಆದರೆ ಸೊಲೊಮೋನ್ ಅವರು ದೇವರ ಮಾತನ್ನು ತೃಣೀಕರಿಸಿದ್ದಾರೆ. దాని ద్వారా ఏం జరిగి ఉండి ఉన్నదండి? ಅದರಿಂದ ಏನಾಗುತ್ತದೆ? అతని యొక్క రాజ్యము వేరే వారికి వెళ్ళిపోయినట్లు చూస్తామండి ఉన్నాం. ರಾಜ್ಯವು ತನ್ನ ದಾಸರಿಗೆ ಅವರು ಕೊಡುತ್ತಾರೆ. ఎంతగానో అతడు పడిపోయిన వాడిగానే మనం చూస్తామండి ఉన్నాం. ಅವರು ಬಿದ್ದು ಹೋದವರಾಗಿ ನಾವು దీనికి మూల కారణం ఏంటి అంటారు? ಅದಕ್ಕೆ ಮೂಲ ಕಾರಣ అన్య స్త్రీలను వివాహము చేసుకోవడము ద్వారా ಅನ್ಯ ಸ್ತ್ರೀಯರನ್ನು ವಿವಾಹ ಮಾಡಿಕೊಳ್ಳುವುದರಿಂದ ఆశీర్వాదము అనేది ఇదిగో అన్యుడు కోటీశ్వరుడుగా ఉన్నాడు, మన బిడ్డని అక్కడికి పంపిస్తే సుఖముగా సంతోషముగా ఉంటదని అనుకుంటే అది ఆశీర్వాదము కాదు గాని నీ బిడ్డ యొక్క జీవితాన్ని నీవే నాశనము చేసిన వాడు అవుతావని బైబిల్ వాక్యము సెలవిస్తూ ఉండి ఉన్నది. ಆ ಹುಡುಗ ಕೋಟೀಶ್ವರನಾಗಿದ್ದಾನೆ ಅಂತ ನಿನ್ನ ಮಗಳನ್ನು ನೀನು ಕಳಿಸುವುದಾದ್ರೆ ನಿಮ್ಮ ಜೀವನವನ್ನು ನೀವೇ ಕೆಡಿಸಿಕೊಳ್ಳಿ. నిజంగా దేవుడు ఇశ్రాయేలుకి ఏమి తక్కువ చేసిన వాడిగా ఉండి ఉన్నాడు? ನಿಜವಾಗ್ಲೂ ದೇವರು ಇಸ್ರಾಯೇಲರಿಗೆ ಏನನ್ನು ಕಡಿಮೆ ಮಾಡಿ సర్వ సమృద్ధిని అనుగ్రహించిన వాడిగా ఉండి ఉన్నాడు. ಸಮೃದ್ಧಿಯನ್ನು భూమి యొక్క శ్రేష్టమైన ఆహార పదార్థాలను వారికి ఇచ్చిన వాడిగా ఉన్నాడు. ಶ್ರೇಷ್ಠ ಆಹಾರವನ್ನು ಕೊಟ್ಟು బంగారముతోను వెండితోను వారు కట్టకుండా ఉన్నటువంటి గొప్ప గొప్ప మేడకు జరిగినటువంటి పట్టణాలని దేవుడు వారికి స్వాస్థ్యములుగా ఇచ్చిన వాడిగా ఉండి ఉన్నాడు. ಬಂಗಾರದಿಂದ ಬೆಳ್ಳಿಯಿಂದ ಕಟ್ಟಿರುವ ಆ ಗದಿಗಳನ್ನು ಅವರಿಗೆ ಕೊಡುತ್ತಾರೆ. ఎవరికి లేనటువంటి ఐశ్వర్యాన్ని దేవుడు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన వాడిగా ఉన్నాడు. ಯಾರಿಗೆ ಇಲ್ಲದಿರುವ ಐಶ್ವರ್ಯವನ್ನು ದೇವರು ಇಸ್ರಾಯೇಲ್ కాన నుంచి బయలుదేరేటప్పుడు వారి భుజాల పైన ఎంతగానో బంగారపు మోత బరువులు ఉన్నట్లు మనం చూచి ఉండి ఉన్నాము. ಅವರಲ್ಲಿಂದ ಹೊರಟು ಹೋಗಬೇಕಾದ್ರೆ ಬಂಗಾರದ ಮೂಟೆಗಳು ಅವರ ಮೇಲೆ విలువైన అమూల్యమైన వాటిని దేవుడు వారికి అనుగ్రహించిన వాడిగా ఉండి ఉన్నాడు. ಬೆಲೆಯುಳ್ಳದ್ದು ಎಷ್ಟೋ ಬೆಲೆಯುಳ್ಳದ್ದು ಅವರಿಗೆ అంత గొప్ప ధనికరమైన స్థితిని అంత సమృద్ధిని ఇస్తే అది పక్కన పెట్టేసి దేనినో చూచి లోకం వైపు వెళ్ళిపోయి అన్య స్త్రీలతో సాంగత్యము చేస్తున్న వారిగా ఉండి ఉన్నారు. ಅಷ್ಟು ಸಮೃದ್ಧಿಕರವಾಗಿ ಅವರಿಗೆ ಕೊಟ್ಟಾಗ ಅವರು ಯಾವುದನ್ನೋ ನೋಡಿ ಬಿದ್ದು ಹೋಗುತ್ತಾರೆ. దానిని బట్టి వాళ్ళ యొక్క ప్రాణాలు కోల్పోయిన వారిగా ఉండి ఉన్నారు. ಅದರಿಂದ ಅವರ ಪ್ರಾಣಗಳನ್ನು ಕಳೆದುಕೊಳ್ಳುತ್ತಾರೆ. కాబట్టి సంగమా ఒకటే మనము జ్ఞాపకం చేసుకోవాలి. ಸಭೆಯೇ ನಾವು ಒಂದೇ ನೆನಪು ಮಾಡಿಕೊಳ್ಳ అవతాలో అటువంటి వ్యక్తి అంటే మన కుటుంబానికి అల్లుడుగానో లేదంటే కోడలను తెచ్చుకునే బిడ్డలు ఎలా ఉండాలంటే జీవము కలిగిన దేవుణ్ణి ఎరిగిన వారిగా ఉండాలి. ನಾವು ಸೊಸೆಯಾಗಿ ಅಳಿಯನಾಗಿ ಕರೆದುಕೊಂಡು ಬರುವವರು ಜೀವವುಳ್ಳ ದೇವರನ್ನು ತಿಳಿದು అప్పుడే నీ బిడ్డలు సుఖముగాను సంతోషముగాను ఆశీర్వాదకరముగా ఉంటారు. ಆಗ ನಿನ್ನ ಮಕ್ಕಳು ಸುಖವಾಗಿ ಸಂತೋಷಕರ. గడిచిన వారంలో సాయంకాల ప్రార్థనల్లో కూడా మనందరం కూడా నేర్చుకుని ఉన్నాము. ಕಳೆದ ವಾರಗಳಲ್ಲಿ ನಾವು ಸಾಯಂಕಾಲ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಕೂಡ ನೋಡಿದ್ದೀವಿ. వారు మన వైపు తిరగాలి గాని మనము వారి వైపు తిరగకూడదు అని. ಅವರು ನಮ್ಮ ಕಡೆಗೆ ತಿರುಗಬೇಕು, ಆದ್ರೆ ನಾವು ಅವರ అన్య కుటుంబాల్లో ఉన్నటువంటి బిడ్డలు మన దగ్గరకు వచ్చి జీవము కలిగిన దేవుని కలిగిన వారిగా ఉండే విధముగా ఉండాలి. ಅನ್ಯ ಜನಾಂಗದಲ್ಲಿರುವವರು ಬಂದು అంతేగాని మనము అన్య జనాంగం యొక్క కుటుంబాలోనికి వెళ్ళకూడదు అని చెప్పేసి ನಾವು ಅನ್ಯ ಜನಾಂಗದಲ್ಲಿರುವ ಕುಟುಂಬಕ್ಕೆ ಹೋಗಬಾರದು. అబ్రహాము గారి యొక్క కుటుంబములోనికి ఒక బిడ్డ వచ్చి ఉండి ఉన్నది. ಅಬ್ರಹಾಂ ಅವರ ಕುಟುಂಬಕ್ಕೆ ಒಂದು ಮಗಳು విగ్రహారాధికురాలే. ಅವರು ವಿಗ್ರಹ ఎవరు? రిబ్కా గారు. ರಿಬ್ಕಾ ಅವರು రిబ్కా ఒక విగ్రహారాధికురాలు. ರಿಬ್ಕಾ ಒಂದು ವಿಗ್ರಹಾರಾಧನೆ. కానీ అక్కడికి అబ్రహాము గారి యొక్క పెద్ద దాసుడు వెళ్ళిన వాడిగా ఉండి ఉన్నాడు. ಅಲ್ಲಿಗೆ ಅಬ್ರಹಾಂ ಅವರ ದೊಡ್ಡ ದಾಸನು ಹೋಗುತ್ತಾನೆ. అబ్రహామును గురించి ఎంతగానో బెతూయేలుతోనూ లాబానుతోనూ ఆ పెద్ద దాసుడు మాట్లాడినట్లు చూస్తా ఉండి ఉన్నాము. ಆ ದೊಡ್ಡ ದಾಸನು ಬೆತೂಯೇಲೊಂದಿಗೆ ಲಾಬಾನೊಂದಿಗೆ ಮಾತನಾಡಿದ್ದಾಗಿ ನೋಡುತ್ತೀವಿ. మాట్లాడుతూ ఉండి ఉన్నప్పుడు బెతూయేలు లాబాను గారు ఆ దేవాది దేవుని యందు నమ్మిక ఉంచిన వారిగా ఉండి ఉన్నారు. ಮಾತನಾಡಬೇಕಾದ್ರೆ ಬೆತೂಯೇಲ್ ಅವರು ಲಾಬಾನ್ ಅವರು ದೇವರಲ್ಲಿ యెహోవా దేవుడే అబ్రహాముని అమితముగా దీవించిన వాడిగా ఉన్నారని ఎరిగిన వారిగా ఉండి ఉన్నారు. ಯೆಹೋವ ದೇವರೇ ಅಬ್ರಹಾಮನನ್ನು ಅಮಿತವಾಗಿ ಪ್ರೀತಿಸಿದ್ದಾರೆ
అదే రీతిగా ఆ పెద్ద దాసుడు లాబానుతోను బెతూయేలుతో ఏమని చెప్పి ఉన్నాడు, నేను ఈ రకముగా జీవము కలిగిన దేవునికి ప్రార్థన చేస్తే నేను ఏదైతే అడిగి ఉన్నానో నేను ప్రార్థన చేయుచుండగానే దేవుడు ఆ యొక్క బిడ్డను తీసుకుని వచ్చి ఉన్నాడని చెప్తున్న వాడిగా ఉన్నాడు. ದೊಡ್ಡ ದಾಸನು ಹೇಳುತ್ತಾರೆ, ನಾನು ಜೀವವುಳ್ಳ ದೇವರಿಗೆ ಪ್ರಾರ್ಥಿಸಬೇಕಾದ್ರೆ, ನಾನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕಾದ್ರೆ ಈಕೆ ಬರುತ್ತಾರೆ. ఆ మాటలు చెప్పిన తర్వాత బెతూయేలు గారు లాబాను గారు ఒక మాట చెబుతున్న వారిగా ఉండి ఉన్నారు. ಮಾತು ಹೇಳಿದಾಗ ಬೆತೂಯೇಲ್ ಅವರು ఏ మాట అంటే ఆ పెద్ద దాసుడు అంటున్న వాడిగా ఉన్నాడు ఒక మాట, ಆಗ ಆ ದೊಡ್ಡ ದಾಸನು ಹೇಳುತ್ತಾರೆ, అయా ప్రార్థన చేయుచుండగా ఈ బిడ్డ నా దగ్గరికి వచ్చి ఉండి ఉన్నది, నేను మనసులో ఏదైతే దేవుని దగ్గర మొరపెడుతున్నానో అదే మాటను రిబ్కా కూడా పలికి ఉండి ఉన్నది, కాబట్టి ఇది దేవుని యొక్క నిర్ణయము చిత్తం అనుకొని ఉన్నాను, కాబట్టి మీ బిడ్డను అబ్రహాము యొక్క కుటుంబంలోనికి పంపించడం మీకు ఇష్టమైతే చెప్పండి, మీకు ఇష్టము కాకపోయినా కూడా ఆ విషయమైనా చెప్పండి, నేను ఎటు వెళ్ళాలో అటు వెళతానని ఆ పెద్ద దాసుడు బెతూయేలుతో లాబానుతో చెప్పిన వాడిగా ఉన్నాడు. ಆ ದೊಡ್ಡ ದಾಸನು ಹೇಳುತ್ತಾರೆ, ನಾನು ಪ್ರಾರ್ಥಿಸಬೇಕಾದ್ರೆ ನಾನು ಹೇಳಿದ ಮಾತುಗಳೇ ರಿಬ್ಕಾ ಅವರು ಹೇಳುತ್ತಾರೆ, ಇದು ದೇವರ ಚಿತ್ತವಾದ್ರೆ ನಿಮ್ಗೆ ಇಷ್ಟವಾದ್ರೆ ಹೇಳಿ ಅಂತ ಕೇಳುತ್ತಾರೆ. అప్పుడు రిబ్కా గారి యొక్క తండ్రి అదే రీతిగా రిబ్కా యొక్క సహోదరుడు ఒక చక్కని మాట పలికి ఉండి ఉన్నారు. ಆಗ ರಿಬ್ಕಾ ಅವರ ತಂದೆ ಅವರ ಸಹೋದರನು ಒಂದು ಮಾತು, ఇది యెహోవా వలన జరిగిన కార్యము అన్నవారిగా ఉండి ఉన్నారు. ಇದು ಯೆಹೋವನಿಂದ ಉಂಟಾದ ಕಾರ್ಯವು ಅಂತ ఇది ಹೇಳ್ತಾರೆ. ప్రార్థన ద్వారా జరిగిందని నమ్మిన వారిగా ఉండి ఉన్నారు. ಪ್ರಾರ್ಥನೆಯಿಂದ ನಡೆದದ್ದು ಅಂತ ఇది ನಂಬುತ್ತಾರೆ. సృష్టికర్త అంటే దేవుని ద్వారానే జరిగిందని నమ్మిన వారిగా ఉండి ఉన్నారు. సృష్టికర్తనాದ ಆದ ದೇವರಿಂದ ನಡೆದ దేవుని యందలి నమ్మిక ఉంచి వాళ్ళు నమ్మకంతో నిజమైన దేవుని పైన నమ్మకంతో తమ బిడ్డని పంపించిన వారిగా ఉండి ఉన్నారు. ನಿಜವಾಗಿರುವ ದೇವರ ಮೇಲೆ ನಂಬಿಕೆ ಇಟ್ಟು ತಮ್ಮ ಮಗಳನ್ನು అదే ಕಳಿಸಿದ್ದಾರೆ. రీతిగా రిబ్కా గారు కూడా విశ్వాసముతో వచ్చిన వారిగా ఉండి ఉన్నారు. ರಿಬ್ಕಾ ಅವರು ಕೂಡ ವಿಶ್ವಾಸದಿಂದ ಬರುತ್ತಾರೆ. ఎవరిపైన విశ్వాసముతో? ಯಾರ ಮೇಲೆ ವಿಶ್ವಾಸದಿಂದ? దేవుని పైనటువంటి నమ్మకముతో విశ్వాసముతో బయలుదేరి వచ్చి ఉండి ఉన్నది. ದೇವರ ಮೇಲೆ ಇರುವ ನಂಬಿಕೆಯಿಂದ ವಿಶ್ವಾಸದಿಂದ ಬರುತ್ತಾರೆ. నేను ఆ గుడారములోనికి వెళితే, ఆ జీవము కలిగిన దేవుని దగ్గరికి వెళితే, ఆ యొక్క దేవుణ్ణి ప్రేమించినటువంటి ఆ కుటుంబంలోనికి వెళితే నేను కూడా దీవెన చూస్తా. నిద్రస్తున్నామా? మేల్కో కాసేపు, ఓకేనా? ఎంతగానో ఆ కుటుంబంలోనికి వెళితే నేను దీవెన చూస్తానని చెప్పేసి దేవుని యందలి నమ్మికతో వచ్చి ఉండి ఉన్నది. ಜೀವವುಳ್ಳ ದೇವರ ಬಳಿ ಹೋದಾಗ, ನಾನು ಆ ಕುಟುಂಬದಲ್ಲಿ ಇದ್ದಾಗ ದೀವನೆಯನ್ನು ನೋಡುತ್ತೇನೆ ಅಂತ దేవుని యందలి విశ్వాసము లేకుండా ఈ గుడారంలోనికి రాలేదు. ದೇವರ ವಿಶ್ವಾಸ ಇಲ್ಲದಿರ ಆ ಮನೆಗೆ విశ్వాసముతో వచ్చింది కాబట్టి ఆమె దీవెన చూచి ఉండి ఉన్నది. ವಿಶ್ವಾಸದಿಂದ ಬಂದಿದ್ದಾರೆ. నేను ఎందుకు చెబుతున్నానంటే, అన్యులైనప్పటికీ కూడా దేవుణ్ణి ఎరిగితే, దేవుని యందలి నమ్మిక వస్తే, దేవుని పైన ఆధారపడుతుంటే అలాంటి బిడ్డలు మనము చేసుకోవచ్చు. ಅನ್ಯರಾಗಿದ್ರೂ ಕೂಡ ದೇವರ ಮೇಲೆ ನಂಬಿಕೆ ಇಟ್ಟು ದೇವರ ಮೇಲೆ ಆಧಾರ దేవుని యందలి నమ్మిక లేకుండా లోకపరముగా పాపపు జీవితంలో జీవిస్తుంటే అలాంటి బిడ్డలను మన గుడారాల్లోనికి ఎంతగానో కోడలిగా గాని అల్లుడుగా గాని తెచ్చుకోకూడదు. ದೇವರ ಮೇಲೆ ನಂಬಿಕೆ ಇಡದಿರ ಅವರು ಅನ್ಯ ಜೀವನದಲ್ಲಿ ಇರುವುದಾದ್ರೆ ಅವರನ್ನು ಸೊಸೆಯಾಗಿ కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ బిడ్డలను అన్యులకు ఇవ్వకూడదు. ಪ್ರತಿಯೊಂದು ತಂದೆ ತಾಯಿ ತಿಳಿದುಕೊಳ್ಳಬೇಕಾಗಿರುವ ವಿಷಯ, ನಿಮ್ಮ ಮಕ್ಕಳನ್ನು ಅನ್ಯರಿಗೆ నీవు గనక అలా ఆలోచించి అలాంటి వివాహము చేస్తున్నావా, దేవుని దృష్టిలో పాపము చేసిన వాడవవుతావు. ನೀನು ಹಾಗೆ ಯೋಚನೆ ಮಾಡಿ ಮದುವೆಯನ್ನು ಮಾಡಿದ್ದೀಯಾ, ದೇವರ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ಪಾಪ ಮಾಡುತ್ತೀಯ. అదే రీతిగా ఎంతగానో ఇక్కడ ఉన్నటువంటి పెళ్లి కాబోతున్నటువంటి బిడ్డలు కూడా తెలుసుకోవాలి. ಇಲ್ಲಿ ಮದುವೆ ಆಗುವ ಮಕ್ಕಳು ಕೂಡ ತಿಳಿದುಕೊಳ್ಳಬೇಕು. ఏ అన్యుడిని నీవు నీ భర్తగా స్వీకరించకూడదు. ಯಾವ ಅನ್ಯನನ್ನು ಕೂಡ ನಿನ್ನ ಗಂಡನಾಗಿ ಸ್ವೀಕರಿಸಬಾರದು. ఏ అన్యురాలని నీ భార్యగా స్వీకరించకూడదు. ಯಾವ ಅನ್ಯ ಸ್ತ್ರೀಯನ್ನು ಕೂಡ ನಿನ್ನ ಹೆಂಡತಿಯಾಗಿ ఈ రోజు నేను చేసుకుంటాను, రేపు మార్చుకుంటాను అంటామంటున్నారు కొంతమంది. ಇವತ್ತು ನಾನು ಮಾಡಿಕೊಂಡು ಅವರನ್ನು ಮಾರ್ಪಡಿಸುತ್ತೀನಿ ಅಂತ ಹೇಳು. ఆల్రెడీ మీకంటే ముందు పెద్ద బ్యాచ్ ఉండి ఉన్నది. ಇದಕ್ಕೆ ಮುಂಚೆ ನಿಮ್ಮ ಮುಂದೆ పగలనగా రాత్రనగా ఎడతెగగా ప్రార్థన చేస్తుంటేనే మారకుండా ఉన్నటువంటి కఠినాత్ములు చాలా మంది ఉన్నారు. ಹಗಲಿರುಳು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ರು ಕೂಡ ಆ ಮಾರ್ಪನ್ನು మరి అలాంటి ప్రార్థన వీరుల ముందు ఎంత అంటారు మనము? ಅಂತಹ ಪ್ರಾರ್ಥನಾ ವೀರರ ಮುಂದೆ ನಾವೆಷ್ಟು? నువ్వు మార్చుకోగలవని నీకు నమ్మకం ఉందా? ನೀನು ಮಾರ್ಪಡಿಸುತ್ತೀನಿ ಎಂಬುವ ನಂಬಿಕೆ ಇದೆಯಾ? అది దేవుని ద్వారా కలిగే ఆలోచన అంటారా? ಅದು ದೇವರಿಂದ ಹುಟ್ಟಿದ ಯೋಚನೆ ಅಂತ అమ్మా ఇప్పుడు పెళ్లి చేసుకో, పెళ్లి అయిన తర్వాత నువ్వు మార్చుకుంటావులే, నేను మారుస్తాను చేసుకోమని దేవుడు ఎవరిదైనా చెబుతాడా? ನೀನು ಮದುವೆ ಆದ ಮೇಲೆ ಅವರನ್ನು ಮಾರ್ಪಡಿಸು ಅಂತ ಯಾರಿಗಾದ್ರೂ ಹೇಳಿದ್ದಾರಾ? అన్య స్త్రీలను పెళ్లిళ్ళు చేసుకుని నాకు కోపం చెప్పించారని దేవుడు చెబితే, ఇక్కడ మనమేమనుకుంటున్నాము, ఎంతగానో ఇది దేవుని ప్రణాళికనేమో, ఎంతగానో పెళ్లి చేసిన తర్వాత మారతారేమో, ఇన్ని కూడా ప్రార్థన ద్వారా సాధ్యమే కదా అని అనుకుంటూ వెళుతున్నారు. ఇది దేవుని యొక్క వాక్యానుసారం
చిత్తానుసారము కాదని దేవుని యొక్క ఆత్మ ద్వారా మీతో చెబుతూ ఉండి ఉన్నాను. ಅನ್ಯ ಸ್ತ್ರೀಯರನ್ನು ಮದುವೆ ಮಾಡಿ ಮಾರ್ಪಡಿಸಿಕೊಳ್ಳುತ್ತೀನಿ ಎಂಬ ಯೋಚನೆ ಇರುವುದಾದ್ರೆ ಅದು ದೇವರ ಚಿತ್ತಾನುಸಾರವಾಗಿ ಮಾಡಿಕೊಳ್ಳುವ పరిశుద్ధమైన గ్రంథములో మీరు ఎక్కడైనా చూడండి, అన్యులను వివాహమిచ్చి చేసుకొనండి అనే మాట ఎక్కడైనా దేవుడు చెప్పిన వాడిగా ఉన్నాడా? ಗ್ರಂಥದಲ್ಲಿ ಅನ್ಯರನ್ನು ಮದುವೆ ಆಗಿ ಅಂತ ಎಲ್ಲಾದ್ರೂ ಹೇಳಿ మీరు చదివిన గ్రంథాల్లో ఎక్కడైనా కనబడిందా? పర్లేదు, ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు అని దేవుడు చెప్పి ఉన్నాడా? ಓದಿರುವ ಗ್ರಂಥದಲ್ಲಿ ಎಲ್ಲಾದ್ರೂ ಹೇಳಿದ್ದೀಯಾ ಯಾರನ್ನಾದ್ರೂ ಮಾಡಿ పోనీ ఎవరికైనా నువ్వు పెళ్లి చేయొచ్చు అని చెప్పేసి తల్లిదండ్రులకి ఏమైనా దేవుడు ప్రత్యేకంగా రాయించిన వాడిగా ఉన్నాడా? ಯಾರಿಗಾದ್ರೂ ಮದುವೆ ಆಗಿ ಅಂತ ಪ್ರತ್ಯೇಕವಾಗಿ ಬರೆದಿದ್ದಾರಾ? లేనే లేదండి. ಇಲ್ವೇ ಇಲ್ಲ. దేవుడు చాలా స్పష్టమైన మాట చెబుతున్నాడు. ದೇವರು ಸ್ಪಷ್ಟವಾಗಿ ಹೇಳಿದ್ದಾರೆ, నా బిడ్డలను మాత్రమే మీరు వివాహాలు చేసుకోవాలంటున్న వాడిగా ನನ್ನ ఉన్నాడు. ಮಕ್ಕಳನ್ನು ಮಾತ್ರ ನೀವು ಮದುವೆ ಆಗಬೇಕು. కాబట్టి మన బిడ్డలకు ఎలాంటి వివాహము చేయాలి? ನಮ್ಮ ಮಕ್ಕಳಿಗೆ ಎಂತಹ ವಿವಾಹವನ್ನು ಮಾಡಬೇಕು? ఎలాంటి వివాహాలు చేయాలి? ಎಂತಹ ವಿವಾಹವನ್ನು ಮಾಡಬೇಕು? పరిశుద్ధమైన వివాహాలు చేయాలి. ಪರಿಶುದ್ಧವಾಗಿರುವ ವಿವಾಹ. వాక్యానుసారమైనటువంటి వివాహమే పరిశుద్ధమైన వివాహము. ವಾಕ್ಯಾನುಸಾರವಾಗಿರುವ ಮದುವೆಯೇ ಪರಿಶುದ್ಧ. వాక్యాన్ని దాటి వెళ్లి చేసుకునే వివాహము పరిశుద్ధమైనది కాదు. ವಾಕ್ಯವನ್ನು ದಾಟಿ ಹೋಗುವ ಮದುವೆ ಪರಿಶುದ್ಧ. ఎందుకంటే అది దేవుని యొక్క చిత్తము ద్వారా జరుగుతున్నది కాదు. కాబట్టి ಯಾಕಂದ್ರೆ ದೇವರ ಚಿತ್ತದಿಂದ ಆಗಿದ್ದಲ್ಲ ಅದು. కాబట్టి దేవుని యొక్క చిత్తము ఏంటో మనము పూర్తిగా ఎరిగే వారముగా మనము ದೇವರ ఉండాలి. ಚಿತ್ತ ಏನು ಅಂತ ಪೂರ್ತಿಯಾಗಿ ನಾವು ತಿಳಿದುಕೊಳ್ಳಬೇಕು. ఎంతగానో చెబుతున్న వాడిగా ఉన్నాడు. ఇదిగో ఈ యొక్క యోధా వారందరూ కూడా నాకు ప్రియమైన పరిశుద్ధమైన స్థలమును అపవిత్రపరిచిన వారిగా ఉండి ఉన్నారు అంటూ ఉన్నాడు. ಯೆಹೂದ್ಯದವರು ನನಗೆ ಪವಿತ್ರವಾಗಿರುವ ಸ್ಥಳವನ್ನು ಅಪವಿತ್ರಪಡಿಸಿದ್ದಾರೆ. వారి మాటల ద్వారా, వారి క్రియల ద్వారా ఎంతగానో అన్య స్త్రీలను వివాహము చేయడం ద్వారా దేవుడు పరిశుద్ధపరిచినటువంటి స్థలాన్ని అపవిత్రపరుస్తున్న వారిగా ఉండి ఉన్నారంట. ಮಾತುಗಳಿಂದ ಅವರ ಕ್ರಿಯೆಗಳಿಂದ ಅನ್ಯ ಸ್ತ್ರೀಯರನ್ನು ಮದುವೆ ಆಗುವುದರಿಂದ ಪರಿಶುದ್ಧ ಸ್ಥಳವನ್ನು ಅಪವಿತ್ರಪಡಿಸಿದ್ದಾರೆ. ఎంతగానో మహోన్నతమైన పరిశుద్ధమైన స్థలములలో దేవుడు ఆశీర్వదించిన స్థలములలోనికి అన్యులకు సంబంధించింది ఏది కూడా ఉండకూడదని దేవుడు చెబుతున్నాడు. ಮಹೋನ್ನತವಾಗಿರುವ ಸ್ಥಳದಲ್ಲಿ ದೇವರು ಪರಿಶುದ್ಧಪಡಿಸಿದ ಸ್ಥಳದಲ್ಲಿ ಅಪವಿತ್ರವಾಗಿರುವುದು ಯಾವುದೂ ಇರಬಾರದು. కాబట్టి దేవుడు ఆశీర్వదించిన కుటుంబములోనికి ఎన్నికలేనటువంటి వారిని తీసుకుని రావద్దు. ದೇವರು ಆಶೀರ್ವದಿಸಿದ ಕುಟುಂಬದಲ್ಲಿ ಆಯ್ಕೆ ಮಾಡದೇ ಇರುವವರನ್ನು ಕರೆದುಕೊಂಡು ఎన్నిక లేని వారనే మాట ఎందుకు పలుకుతుందంటే వాళ్ళు దేవుని అంగీకరించడం లేదు కాబట్టి. ಆಯ್ಕೆ ಆಗದೇ ಇರುವವರು ಅಂದ್ರೆ ಅವರು ದೇವರನ್ನು ಅಂಗೀಕರಿಸಲಿಲ್ಲ. అదే రీతిగా ప్రభు చెబుతున్న వాడిగా ఉన్నాడు, వీళ్ళందరూ కూడా నిబంధనను ఎంతగానో మీరిన వారిగా ఉండి ఉన్నారని చెబుతున్న వాడిగా ఉన్నాడు. ದೇವರು ಹೇಳಿದ್ದಾರೆ ಇವರು ಒಡಂಬಡಿಕೆಯನ್ನು ಮೀರಿದ್ದಾರೆ ಅಂತ. కాబట్టి అలాంటి నిబంధనను మీరకూడదు. ಅಂತಹ ಒಡಂಬಡಿಕೆಯನ್ನು ಮೀರಬಾರದು. వివాహ బంధము చాలా పరిశుద్ధమైనది, పవిత్రమైనది. ವಿವಾಹ ಬಂಧ ಎಂಬುದು ಪರಿಶುದ್ಧವಾದದ್ದು. చక్కగా ఆ వివాహాన్ని జరిగించే విధముగా మనము ఉండాలి. ಸರಿಯಾಗಿ ಆ ಮದುವೆಯನ್ನು ನಡೆಸುವ 12వ వచనము ఒకసారి చదవండి. 12వ వచనము, యాకోబు సంతతి వారి డేరాలలో నుండి మేల్కొలుపు వారిని, పలుకు వారిని, సైన్యములకు అధిపతియగు యెహోవాకు నైవేద్యము చేయువారిని యెహోవా నిర్మూలము చేయును. మరియు రెండవసారి మీరలాగునని చేయుదురు. యెహోవా బలిపీఠమును మీరు ఏడ్పుతోనూ కన్నీళ్లతోనూ రోదనతోనూ తడుపుదురు. కాబట్టి ఆయన మీ నైవేద్యమును అంగీకరింపకయు తనకు అనుకూలము కాని అర్పణలను మీ చేత తీసుకొనకయు ఉన్నాడు. ఇక్కడ ఏం చెబుతూ ఉండి ఉన్నాడంటే, క్లియర్గా చెబుతున్న వాడిగా ఉన్నాడు. ప్రభువు ఏమంటున్నాడంటే, ఇదిగో కొంతమంది నా బలిపీఠాన్ని కన్నీడితోనూ దుఃఖముతోనూ ఏడుపుతోనూ నింపుతున్న వారిగా ఉండి ఉన్నారు అంటున్న వాడిగా ఉన్నాడు. ತುಂಬಾ ಜನ ಯಜ್ಞವೇದಿಯನ್ನು ಕಣ್ಣೀರಿನಿಂದಲೂ ಅಳುವಿಕೆಯಿಂದಲೂ ನರಳಾಟದಿಂದಲೂ ತುಂಬಿದ್ದಾರೆ. అంటే బలిపీఠం దగ్గరకు వచ్చి కన్నీరు కాచడం మంచిది కాదా అంటున్నారా? అది కాదు. ఇక్కడ ಆ ಮುಂಜೂಷದ ಬಳಿ ಬಂದು ಕಣ್ಣೀರು ಸುರಿಸುವುದು ఈ కన్నీరు ఎలా ఉండి ఉన్నదంటే, దేవుని యొక్క మాట వినకపోవడం ద్వారా వీళ్ళ జీవితంలో దారుణమైన పరిస్థితులు వచ్చినప్పుడు పట్టణాలే కుటుంబాలే నాశనమైపోతూ ఉండి ఉన్నప్పుడు వాళ్ళు ఏడుస్తున్నటువంటి ఏడుపు అన్నమాట. ದೇವರ ಮಾತು ಕೇಳಿದಿರ ಆ ಕುಟುಂಬವು ಆ ಪಟ್ಟಣವೆಲ್ಲವೂ ನಾಶವಾಗಬೇಕಾದ್ರೆ ಅವರು ಅಳುತ್ತಿದ್ದಾರೆ. దేవుడు ముందుగానే చెప్పి ఉన్నాడు, శోధనలో పడకుండానే మీరు జాగ్రత్త పడాలి అని చెప్పేసి. ದೇವರು ಮೊದಲಿಗೆ ಹೇಳಿದ್ದಾರೆ, ನಾವು ಶೋಧನೆಯಲ್ಲಿ ಬೀಳದಂತೆ మీరు నా నిబంధనని దాటితే నిశ్చయముగా శ్రమల పాలవుతారని దేవుడు చెప్పి ఉన్నాడు. ನನ್ನ ಒಡಂಬಡಿಕೆಯನ್ನು ದಾಟಿದ್ರೆ ನೀವು ಶ್ರಮೆಯ ಪಾಲಾಗುತ್ತೀರಾ ಅಂತ ಹೇಳಿ. మీరు శ్రమల్లోనికి వెళ్ళినప్పుడు మీరు ప్రార్థన చేసినా నేను ఆలకించనని చెప్పిన వాడిగా ఉండి ఉన్నాడు. ನೀವು ಶ್ರಮೆಯಲ್ಲಿದ್ದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ರೂ ಕೂಡ ನಾನು ಆಲಕಿಸುವುದಿಲ್ಲ ಅಂತ అప్పుడు మీ పరిస్థితి బహు దారుణముగా ఉంటదని దేవుడు చెప్పిన వాడిగా ఉండి ఉన్నాడు. ನಿಮ್ಮ ಪರಿಸ್ಥಿತಿ ತುಂಬಾ
ನರಳಾಟದಿಂದ వీళ్ళు బయట చేయవలసినటువంటి అన్ని కూడా చేస్తున్న వారిగా ఉండి ఉన్నారు. ಹೊರಗಡೆ ಮಾಡಬೇಕಾಗಿರುವ ಎಲ್ಲವನ್ನೂ వారికి ఇష్టం వచ్చిన రీతిగా జీవించిన వారిగా ఉండి ఉన్నారు. ಇಷ್ಟ ಬಂದಂತೆ ಜೀವಿಸಿ అన్య స్త్రీలను పెళ్లిళ్ళు చేసుకున్నారు, కాపురాలు చేస్తూ ఉండి ఉన్నారు, లోకానుసారముగా జీవిస్తూ ఉండి ఉన్నారు. ಅನ್ಯ ಸ್ತ್ರೀಯರನ್ನು ಮದುವೆಯಾಗಿ ಲೋಕಾನುಸಾರವಾಗಿ ಜೀವಿಸಿ అలా జీవించి ఏం చేస్తూ ఉన్నారంటే దేవుని దగ్గరికి వస్తూ ఉండి ఉన్నారంట. ಹಾಗೆ ಜೀವಿಸಿ ದೇವರ ಬಳಿ వచ్చి ప్రభువా మమ్మల్ని దీవించు అంటున్న వారిగా ఉండి ఉన్నారు. ಬಂದು ಕರ್ತನೆ ನಮ್ಮನ್ನು ದೀವಿಸಿ ప్రభువా మా బిడ్డలు దీవించు అంటూ ఉన్నారు. ನಮ್ಮ ಮಕ್ಕಳನ್ನು ದೀವಿಸಿ అయ్యా ఈ కుటుంబాలు బాగా దీవించు అంటున్న వారిగా ఉండి ఉన్నారు. ಕುಟುಂಬವನ್ನು ಬಹಳವಾಗಿ దేవుడు ದೀವಿಸು ಅಂತ ఎందుకు ಹೇಳಿದ್ದಾರೆ. దీవిస్తాడు ఆ కుటుంబాలని? ಯಾಕೆ ದೇವರು ದೀವಿಸುತ್ತಾರೆ? దేవుడు చెబుతున్నటువంటి మాటలండి ఇవన్నీ కూడా. ದೇವರು ಹೇಳುತ್ತಿರುವ నేను అలాంటి వారి ప్రార్థన ఆలకించనంటూ ఉన్నాడు. ನಾನು ಅವರ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಕೇಳು నేను పాపుల మనవి ఆలకించనంటున్న వాడిగా ఉండి ఉన్నాడు. ಪಾಪಿಯ ಮೊರೆಯನ್ನು నా వాక్యానికి విరోధముగా వెళ్ళిన వారి యొక్క ప్రార్థన ఆలకించనంటున్న వాడిగా ఉండి ఉన్నాడు. ವಾಕ್ಯಕ್ಕೆ ವಿರೋಧವಾಗಿ ಹೋಗುವವರ ಪ್ರಾರ್ಥನೆ దేవుడు ఎప్పుడు కూడా తన యొక్క వాక్యానికి అనుకూలముగానే చేయవాడిగా ఉండి ఉన్నాడు. ದೇವರ ಮಕ್ಕಳಾಗಿರುವ ನಾವು ವಾಕ್ಯಕ್ಕೆ ఆయన ఏదైతే రాయించిన వాడిగా ఉన్నాడో ఆ మాటని దాటి వెళ్ళి ఆయన చేసేవాడు కాదండి. ಯಾವ ಮಾತನ್ನು ಬರೆದಿದ್ದಾರೋ ಅದನ್ನು ದಾಟಿ ಹೋಗಿ ఆయన చేస్తానంటే చేస్తాడు, చేయనంటే చేయనంటాడు. ಮಾಡ್ತೀನಿ ಅಂದ್ರೆ ಮಾಡುತ್ತಾರೆ, ಮಾಡಲ್ಲ ಅಂದ್ರೆ ಅವರು ಮಾಡು. కాబట్టి నీవు లోకానుసారముగా జీవించి దేవుని యొక్క బలిపీఠ దగ్గరికి వచ్చి ఎంత ఏడ్చినా ప్రయోజనం లేదు. ಲೋಕಾನುಸಾರವಾಗಿ ಜೀವಿಸಿ ಮುಂಜೂಷದ ಬಳಿ ಬಂದು ನೀನು ಎಷ್ಟು ಹತ್ರ ಪ್ರಯೋಜನ. బలిపీఠములో ఉన్న ప్రభావము నీలోనికి, నీ గుడారాలనికి రావాలి అంటే నీ జీవితాన్ని సరి చేసుకుని రావాలంటున్న వాడిగా ఉన్నాడు. ವೇದಿಯಲ್ಲಿರುವ ಪ್ರಭಾವ ನಿನ್ನಗೆ ನಿನ್ನ ಮನೆಗೆ ಬರಬೇಕು ಅಂದ್ರೆ ನಿನ್ನ ಜೀವನವನ್ನು ಸರಿ ಮಾಡಿಕೊಳ್ಳಬೇಕು. ఇక్కడ చాలా స్పష్టంగా చెబుతున్న వాడిగా ఉన్నాడు. మీ నైవేద్యముని నువ్వు అంగీకరించనంటున్న వాడిగా ఉన్నాడు. ಇಲ್ಲಿ ಸ್ಪಷ್ಟವಾಗಿ ಹೇಳಿದ್ದಾರೆ, ನಿಮ್ಮ ಯಜ್ಞ ವೇದಿಯನ್ನು ಅಂಗೀಕರಿಸಿ, మీ అర్పణలు నేను తీసుకుని అంటున్న వాడిగా ఉన్నాడు. ನಿಮ್ಮ ನೈವೇದ್ಯವನ್ನು ಲಕ್ಷಿಸನು. 13వ వచనము చివరి లైన్ లో ఉంటుంది, మీ నైవేద్యము నేను అంగీకరింపగయు అంటున్న వాడిగా ఉన్నాడు. ನಿಮ್ಮ ನೈವೇದ್ಯವನ್ನು ಲಕ್ಷಿಸನು ಅಂತ నాకు అనుకూలము కానీ అర్పణలు అర్పిస్తున్నారు కాబట్టి మీ చేత నేను ఆ అర్పణలు తీసుకోను అంటున్న వాడిగా ఉండి ఉన్నాడు. ಅನುಕೂಲವಾಗದೇ ಇರುವುದನ್ನು ನೀವು ಅರ್ಪಿಸಿದ್ದೀರಾ, ನಾನು ಲಕ್ಷಿಸದೇ ఏమంటున్న వాడిగా ఉన్నాడండి? మీ అర్పణలు తీసుకోను, మీ ప్రార్థనలు ఆలకించును. ನಿಮ್ಮ ಅರ್ಪಣೆಗಳನ್ನು ತೆಗೆದುಕೊಳ್ಳುವುದಿಲ್ಲ, ನಿಮ್ಮ ಮೊರೆಯನ್ನು ఎందుకు ఇంత కఠినమైనటువంటి మాటలు దేవుడు చెబుతూ ఉండి ఉన్నాడు? ಯಾಕೆ ಇಂತಹ ಕಠಿಣವಾಗಿರುವ ఎంతగానో ప్రేమించేటటువంటి దేవుడు కఠినమైనటువంటి మాటలకు ఈ యొక్క వాక్యములో ఎందుకు స్థానం ఇచ్చిన వాడిగా ఉన్నాడు? ಪ್ರೀತಿಸುವ ದೇವರು ಈ ಕಠಿಣವಾಗಿರುವ ಮಾತುಗಳಿಗೆ ಯಾಕೆ ಸ್ಥಾನ? ఎందుకంటే వీళ్ళు దేవుని యొక్క నిబంధనను మీరుతున్న వారిగా ఉండి ఉన్నారు కాబట్టి, ದೇವರ ಒಡಂಬಡಿಕೆಯನ್ನು వాక్యాన్ని దాటి వెళ్లి పాపము చేయించున్నారు కాబట్టి, ವಾಕ್ಯವನ್ನು ದಾಟಿ ಹೋಗಿ కుటుంబ వ్యవస్థలను సరిగా ఉంచడం లేదు కాబట్టి, ಕುಟುಂಬ ವ್ಯವಸ್ಥೆಯನ್ನು ಸರಿಯಾಗಿ ಇಟ್ಟುಕೊಂಡು కాబట్టి నీ ప్రార్థన ఆలకించాలన్నా, నీ స్తుతి నైవేద్యము దేవుడు తీసుకోవాలన్నా కూడా నీవు వాక్యానికి పూర్తిగా లోబడిపోయిన వాడవగా ఉండాలి. ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಕೇಳಬೇಕು, ನಿನ್ನ ನೈವೇದ್ಯವನ್ನು ಲಕ್ಷಿಸಬೇಕು ಅಂದ್ರೆ ದೇವರಿಗೆ మనము సువార్తలో గనక పరిశీలన చేసినట్లయితే దేవుడు చాలా స్పష్టంగా యేసయ్య ఒక స్వయముగా ఒక మాట చెబుతున్నాడు. ಸುವಾರ್ತೆಗಳಲ್ಲಿ ನಾವು ಪರಿಶೀಲನೆ ಮಾಡಿದಾಗ ಯೇಸು ಕ್ರಿಸ್ತರು ಒಂದು ಮಾತನ್ನು నీవు బలిపీఠం దగ్గరికి ఏదైనా కూడా అర్పణ అర్పించడానికి వచ్చి ఉండి ఉన్నప్పుడు అక్కడ నీకు ఏదైనా కూడా నీ సహోదరుడి విషయంలో ఏదైనా కూడా ఆటంకము, ఇబ్బంది ఉండి ఉన్నప్పుడు ఆ అర్పణని అక్కడ విడిచిపెట్టేసి నీవు ముందుగా నీ సహోదరుని దగ్గరికి వెళ్ళి నీ సహోదరితో సమాధాన పడి అన్ని కూడా సరి చేసుకుని నువ్వు నా బలిపీఠం దగ్గరికి రా, అప్పుడు అర్పణ అర్పించు, ఆ అర్పణ నేను అంగీకరిస్తానని దేవుడు చెబుతూ ఉండి ఉన్నాడు. ನೀನು ಅರ್ಪಣೆ ಅರ್ಪಿಸಬೇಕಾದ್ರೆ ನಿನ್ನ ಸಹೋದರನ ಜೊತೆ ನೀನು ಹೋಗಿ ಎಲ್ಲಾ ಸರಿ ಮಾಡಿಕೊಂಡು ಈ ಮುಂಜೂಷದ ಬಳಿ ಬಾ, ಆಗ ನಾನು ಅರ್ಪಣೆಯನ್ನು ఇది మీ పాస్టర్ గారు చెబుతున్నటువంటి మాట, జీవము కలిగిన యేసయ్య చెబుతున్నటువంటి మాట, ಮಾತು ನಿಮ್ಮ ಪಾಸ್ಟರ್ ಅವರು ಹೇಳುತ್ತಿರುವ జీవము కలిగిన దేవుడు చెబుతున్నటువంటి మాట. ಈ ಮಾತು ಜೀವವುಳ್ಳ నీవి నేను స్వీకరించాలి అంటే మీరు ఇలాగే ఉండాలని చెబుతున్న వాడిగా ఉన్నాడు. ದೇವರನ್ನು ನಾನು ಲಕ್ಷಿಸಬೇಕು ಅಂದ್ರೆ ನೀವು ముందు మీరు సరి చేసుకోవాలి, సమాధాన పడాలి, ఎంతగానో కలిసి నా దగ్గరికి నా మాట ప్రకారం రావాలంటున్న వాడిగా ఉన్నాడు. ಸರಿ ಮಾಡಿಕೊಳ್ಳಬೇಕು, ನೀವು ಸರಿಯಾಗಿದ್ದು ನನ್ನ ಬಳಿ ಬನ್ನಿ. నువ్వు అలా సరి చేసుకుని దేవుని బలిపీఠం దగ్గరికి రా. ನೀನು ಸರಿ ಮಾಡಿಕೊಂಡು ದೇವರ ಮುಂಜೂಷದ ఈ ಬಳಿ ಬಾ. బలిపీఠం పైన చేయి పెట్టి యేసయ్యా అని పిలువు. ಈ ಮುಂಜೂಷದ ಮೇಲೆ ಕೈ ಇಟ್ಟು యేసయ్య వెంటనే నా కుమారుడా, నా కుమార్తె అని నీతో మాట్లాడు వాడిగా ఉంటాడు. ನನ್ನ ಕುಮಾರನೇ, ನನ್ನ ಕುಮಾರ್ತೆ ಅಂತ ಆಗಲೇ ಅವರು ಮಾತನಾಡುತ್ತಾರೆ. వెంటనే నీ ప్రార్థన ఆలకించే వాడిగా ఉంటాడు. ಆಗಲೇ ನಿನ್ನ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా దేవుడు నువ్వు ఆశీర్వదించేవాడిగా ఉంటాడు. ಹೇಳಿದ್ದಕ್ಕಿಂತ ಊಹಿಸಿದ್ದಕ್ಕಿಂತ ಅತ್ಯಧಿಕವಾಗಿ ಅವರು అలా కాకుండా నీవు అన్ని పనికిమాలినవన్నీ కూడా చేసి ఇక్కడికి వచ్చేసి ఏవేవో చేస్తూ ఉంటే అవి నేను ఎందుకు తీసుకుంటాను అంటున్నాడు. ಹಾಗಲ್ಲದಿರಾ ನೀನು ಬೇಡದೇ ಇರುವುದನ್ನು ಮಾಡಿ ನನ್ನ ಬಳಿ అది నాకు అనుకూలమైన అర్పణ కాదు అంటున్న వాడిగా ఉండి ఉన్నాడు. ನನಗೆ ಅನುಕೂಲವಾಗಿರುವ ಅರ್ಪಣೆ ಅಲ್ಲ ಅಂತ ಹೇಳಿ ఎంతగానో మనము స్తుతులు చెల్లిస్తూ ఉంటాము. ನಾವು ಸ್ತುತಿಗಳನ್ನು
ಸಲ್ಲಿಸುತ್ತೇವೆ. మనకు తెలుసు మనం ఎంత పాపులమో మనకు తెలుసు, ನಮಗೆ ಗೊತ್ತು ನಾವು ಎಷ್ಟು ఎంతగా దేవునికి విరోధముగా ఉన్నామో తెలుసు, ದೇವರಿಗೆ ಎಷ್ಟು ವಿರೋಧ ఎంతగా లోకానుసారముగా జీవిస్తున్నామో కూడా తెలుసు. ಲೋಕಾನುಸಾರವಾಗಿ ಎಷ್ಟು కానీ ధైర్యముగా బలిపీఠం దగ్గరికి వస్తాము, ಆದ್ರೆ ಧೈರ್ಯವಾಗಿ ధైర్యముగా అడుగుతాము, ఏదో ఆయన మనకి ఇవ్వాల్సిన బాకీ ఉన్న వాడికి లాగా. ధైర్యವಾಗಿ ನಾವು ಕೇಳುತ್ತೀರಿ, అయ్యా నువ్వు నా తండ్రివి, నా దేవుడువు, నీ బిడ్డనై ఉన్నాను, నాకు ఇవ్వు అని అడుగుతా ఉంటాము. ನೀನು ನನ್ನ ದೇವರಾಗಿದ್ದೀಯಾ, ನಾನು ನಿನ್ನ ಮಗನಾಗಿದ್ದೀನಿ. అర్హత అనేది మనం ఎప్పుడు పొందుకుంటామంటే దేవుని యొక్క వాక్యానికి లోబడినప్పుడే ఆయన కుమారుడు కుమార్తె అనేటువంటి అర్హతలోనికి వెళతాము. అప్పుడే ఆశీర్వాదాన్ని మనము స్వాధీనం చేసుకుంటాం. ಅರ್ಹತೆ ಎಂಬುದು ದೇವರ ಕುಮಾರನು ಕುಮಾರ್ತೆ ಎಂಬುದು ನಾವು ಹೊಂದಿದಾಗ ಆಶೀರ್ವಾದವನ್ನು ನಾವು ಸ್ವಾಧೀನ ಮಾಡಿಕೊಳ್ಳುತ್ತೇವೆ. నీవు అలా కాకుండా ఏ స్తుతి ఆరాధన చేసినా దేవుడు అంగీకరించడు. ಹಾಗೆ ಅಲ್ಲದಿರ ನೀನು ಯಾವ ಸ್ತುತಿ ಆರಾಧನೆ ಮಾಡಿದ್ರೂ ಪ್ರಯೋಜನವಿಲ್ಲ. ఇది పరిశుద్ధమైనటువంటి స్థలము, ಇದು ಪರಿಶುದ್ಧವಾದ, ఇది మహోన్నతమైనటువంటి స్థలము. ಇದು ಮಹೋನ್ನತ, ఎవరు సమీపించే అన్నటువంటి తేజస్సులో అమరత్వము కలిగి జీవించే అటువంటి ఆ మహాదేవుడు నిలిచి ఉండే స్థలము. ಯಾರು ಸಮೀಪಿಸಕ್ಕಾಗದೇ ಇರುವ ತೇಜಸ್ಸಿನಲ್ಲಿ ಮಹೋನ್ನತವಾಗಿರುವ ಸ್ಥಳದಲ್ಲಿ ಇರುವವರು. ఈ స్థలములో మనము రావాలి అంటే, ఈ స్థలములో మనము ఉండాలంటే, ఈ మందిరపు మేలును పొందుకోవాలంటే ఎంతగానో మంచి జీవితాన్ని జీవించే విధముగా ఉండాలి. ಸ್ಥಳಕ್ಕೆ ನಾವು ಬರಬೇಕು, ಈ ಮಂದಿರದ ಮೇಲನ್ನು ನಾವು ಹೊಂದಬೇಕು ಅಂದ್ರೆ ಈ ಸ್ಥಳದಲ್ಲಿ ನಾವು ಜೀವಿಸಬೇಕು. కాబట్టి ఎలా పడితే అలా మనము ఉండకూడదండి. ಹೇಗಂದ್ರೆ ಹಾಗೆ ನಾವು ಇರಬಾರದು. ఇదంతా కూడా కుటుంబాల గురించే మాట్లాడుతున్నాడు దేవుడు. ಇದೆಲ್ಲವೂ ಕೂಡ ಕುಟುಂಬದ ಬಗ್ಗೆ. మీ కుటుంబాలు ఇలా చేసుకుని మీరు వచ్చి స్తుతి అర్పణ అర్పిస్తే నేను ఎలా తీసుకుంటానంటున్నాడు. ನೀವು ಹೀಗೆ ಮಾಡಿ ನೀವು ಸ್ತುತಿ ಅರ್ಪಣೆ ಅರ್ಪಿಸಿದ್ರೆ, స్తుతి అర్పణ మాత్రమే కాదు, మీ అర్పణలు మీ కానుకలు కూడా దేవుడు అంగీకరించడు. ನಿಮ್ಮ ಕಾಣಿಕೆಯನ್ನು ಕೂಡ ದೇವರು ಲಕ್ಷಿಸುತ್ತಾನೆ. నేను అనేక మార్లు మీతో చెప్పి ఉండి ఉన్నాను, ಅನೇಕ ಬಾರಿ లోకానుసారముగా జీవించి నీ కష్టార్జితం నుంచి తీసుకుని వచ్చి నువ్వు అర్పణ అర్పిస్తే అది దేవుని దగ్గరికి వెళ్ళదు, కానీ అంగీకారంగా మీ పాస్టర్ గారి పొట్టలోనికి మాత్రం బాగా వెళ్ళిపోతుంది. ನೀವು ಲೋಕಾನುಸಾರವಾಗಿ ಜೀವಿಸಿ ಇಲ್ಲಿ ದೇವರಿಗೆ ಅರ್ಪಣೆಯನ್ನು ಅರ್ಪಿಸಿದಾಗ దాని ద్వారా నీకు ఏ ప్రయోజనము కూడా లేదు. ಅದರಿಂದ ಯಾವ ಪ್ರಯೋಜನವೂ నీవు అర్పించే అర్పణ దేవుడు స్వీకరించే విధముగా ఉండాలి. ನೀನು ಅರ್ಪಿಸುವ ಅರ್ಪಣೆ ದೇವರು ಸ್ವೀಕರಿಸುವಂತೆ ಇರಬೇಕು. నీవు అర్పించే కానుకలు దేవుని చేతిలోనికి వెళ్లే విధముగా ఉండాలి. ನೀವು ಅರ್ಪಿಸುವ ಕಾಣಿಕೆ అది దేవుని చేతిలోనికి వెళితే అది ఆశీర్వాదకరముగా మారుతుంది. ದೇವರ ಕೈಗೆ ಹೋದಾಗ ಅದು ಆಶೀರ್ವಾದ. ఒక చంటి బిడ్డ దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉండి ఉన్నవి. ಒಂದು ಚಿಕ್ಕ ಹುಡುಗನ అవి దేవుని యొక్క చేతిలోనికి వెళ్లి ఉన్నవి. ಅದು ದೇವರ ಕೈಗೆ అవి ఆశీర్వదింపబడి ఉన్నవి. అందరూ కూడా తృప్తి చెంది ఉండి ఉన్నారు. ಅದು ಆಶೀರ್ವಾದ ಹೊಂದಿ ఈ రోజు నీ స్తుతి నైవేద్యము దేవుని దగ్గరికి వెళ్ళాలి. ಇವತ್ತು ನಿನ್ನ ಸ್ತುತಿ ನೈವೇದ್ಯವು నీ కష్టార్జితంలోంచి వచ్చింది దేవుని యొక్క చేతిలోనికి వెళ్ళాలి. ನಿನ್ನ ಕಷ್ಟಾರ್ಜಿತದಿಂದ నేనేమి చెబుతున్నానో అర్థమవుతుంది అనుకుంటూ ఉండి ఉన్నాను. ಏನು ಹೇಳುತ್ತಿದ್ದಾರೋ ಅರ್ಥ వ్యర్థముగా స్తుతి అర్పణలు అర్పించవద్దు, ವ್ಯರ್ಥವಾಗಿ ಸ್ತುತಿ వ్యర్థముగా కానుకలు అర్పించవద్దు. ವ್ಯರ್ಥವಾಗಿ పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి వాక్యానుసారముగా జీవించి నువ్వు అప్పుడు ఏదైనా కూడా చెయ్యి, అది నీ గుడారానికి ఆశీర్వాదకరముగా ನೀನು మారుతుంది. ಪರಿಶುದ್ಧವಾಗಿ ಜೀವಿಸಿ ವಾಕ್ಯಾನುಸಾರವಾಗಿ ನೀನು ಜೀವಿಸಿ ಮಾಡು. ಯಾವುದಾದ್ರೂ ನಿನ್ನ ಮನೆ పరిశుద్ధమైన గ్రంథాన్ని మనం ఒకసారి పరిశీలన చేసుకుందాము. ಪರಿಶುದ್ಧ గ్రంథವನ್ನು ನಾವು ఎంతగానో రాజునటువంటి హిజ్కియా గారి గురించి మనం అనేక మార్లు ధ్యానం చేసుకుని ఉన్నాము. ಪರಿಶುದ್ಧವಾಗಿರುವ ಹಿಜ್ಕಿಯಾ ಅವರ ಬಗ್ಗೆ ನಾವು హిజ్కియా గారికి ఉన్నటువంటి ముందు రాజు ఎలాంటి వాడు? ಹಿಜ್ಕಿಯಾಗಿನ್ನ ಇರುವ ಮುಂದೆ ಅರಸನು ఆ దేశాన్ని మొత్తాన్ని కూడా దిమ్మరిగా అంటే దిగంబరిగా చేసిన వాడిగా ఉన్నాడు. ಆ ದೇಶವನ್ನು ಬೆತ್ತಲೆಯಾಗಿ ಮಾಡುತ್ತಾರೆ. అంటే ఏమీ లేకుండా చేసేసిన వాడిగా ఉన్నాడు. ಏನು ಇಲ್ಲದಿರುವ ಹಾಗೆ అప్పటి వరకు బంగారము వెండి అమూల్యమైన వాటితో నింపబడినటువంటి ఆ పట్టణము ఆ దేశం మొత్తము కూడా దిగంబరిగా మారిపోయిందంట. అంటే అన్ని కోల్పోయిన వాడిగా ఉన్నాడంట. ಆವರೆಗೂ ಬಂಗಾರ ಬೆಳ್ಳಿಯಿಂದ ತುಂಬಿದ ಆ ದೇಶವು ಬೆತ್ತಲೆಯಾಗಿರುತ್ತದೆ. దానికి కారణం ఏంటి? వాళ్ళు మందిరపు తలుపులు మూసివేస్తున్న వారిగా ఉండి ఉన్నారు. ಅದಕ್ಕೆ ಕಾರಣ ಅವರು ಆ ಸಭೆಯ ಬಾಗಿಲನ್ನು ప్రజలు సరైన రీతిగా దేవుని దగ్గరికి రావటం లేదు. ಜನರು ಸರಿಯಾಗಿ రాజు రావటం లేదు, యాజకులు రావటం లేదు, ఎవరు కూడా రావటం లేదు. ಆ ಅರಸನು ಬಂದಿಲ್ಲ, ಯಾಜಕರು పైగా ಬಂದಿಲ್ಲ. ఆ మందిరములో అన్య దేవతలకు సంబంధించినటువంటి విగ్రహాలను పెట్టిన వారిగా ఉండి ఉన్నారు. ಆ ಮಂದಿರದಲ್ಲಿ ಅನ್ಯ ದೇವತೆಗಳಿಗೆ ಸಂಬಂಧಪಟ್ಟ ವಿಗ್ರಹಗಳು ఇదంతా కూడా ఎరిగినటువంటి హిజ్కియా గారు ఒక గొప్ప పని చేసిన వాడిగా ఉన్నాడు. ಅದನ್ನು ತಿಳಿದ ಹಿಜ್ಕಿಯಾ ಅವರು ಒಂದು ದೊಡ್ಡ నా దేవుని యొక్క మందిరము ఇలా ఉండకూడదనుకున్న వాడిగా ఉండి ఉన్నాడు. ದೇವರ ಸಭೆ ఆ ಹೀಗಿರಬಾರದು. మందిరములో అపవిత్రమైన ప్రతి దానిని కూడా తీసివేసిన వాడిగా ఉండి ఉన్నాడు. ಸಭೆಯಲ್ಲಿರುವ ಪ್ರತಿಯೊಂದು ಅಪವಿತ್ರವಾದ ఎంతగానో వాటిని కాల్చివేసిన వాడిగా ఉండి ఉన్నాడు. ಸುಟ್ಟು ಹಾಕುತ್ತಾರೆ. వాటిని చిన్న భిన్నముగా చెత్తగొట్టేసిన వాడిగా ఉండి ఉన్నాడు. ಅದನ್ನು ಚಿನ್ನಾಭಿನ್ನವಾಗಿ ಅವರು ఆ పొడిని మొత్తాన్ని కూడా ఎంతగానో చల్లివేసిన వాడిగా ఉండి ఉన్నాడు. ಆ ಬೂದಿಯನ್ನು ಅವರು ಹೊರಗಡೆ ಹಾಕುತ್ತಾರೆ. ఎంతగానో యాజకులకు పిలిపించిన వాడిగా ఉండి ఉన్నాడు. ಯಾಜಕರಿಗೆ ಹೇಳುತ್ತಾರೆ, రండి మీరందరూ కూడా మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అని చెబుతున్న వాడిగా ఉన్నాడు. ನಿಮ್ಮನ್ನು ನೀವು ಪರಿಶುದ್ಧ
పడిసిಕೊಳ್ಳి రండి మీరందరూ కూడా బలిపీఠం దగ్గర దేవునికి సేవ చేయండి అంటున్న వాడిగా ఉన్నాడు. యజ్ఞవేదిಯ ಬಳಿ ನೀವು ದೇವರ ಸೇವೆಯನ್ನು ಮಾಡಿ ప్రజలందరికీ కూడా చాటింపు వేయించిన వాడిగా ఉన్నాడు. ಜನರೆಲ್ಲರಿಗೂ ಕೂಡ ప్రజలారా మీరందరూ కూడా ప్రభు దగ్గరికి రండని పిలుస్తున్న వాడిగా ఉన్నాడు. ಜನರೇ ನೀವೆಲ್ಲರೂ ಕೂಡ ಕರ್ತನ ಬಳಿ మొదటిసారి చాటింపు వేసిన వాడిగా ఉన్నాడు, కానీ చాలా మంది రాలేదు. ಮೊದಲನೇ ಬಾರಿ ಹೇಳುತ್ತಾರೆ, ಆದ್ರೆ ಯಾರು ಬರಲ್ಲ. కాబట్టి రెండవ మారు కూడా చాటింపు వేసిన వాడిగా ఉన్నాడు. ಎರಡನೇ ಬಾರಿ ಕೂಡ ಹೇಳುತ್ತಾರೆ, మనమందరము కూడా జీవము కలిగిన దేవుని దగ్గరికి వెళదామంటున్న వాడిగా ఉన్నాడు. ಜೀವವುಳ್ಳ ದೇವರ ಬಳಿ చూడండి మన పట్టణము మన గుడారాలు ఎంత దారుణముగా మారిపోయినాయో చూడండి. ఇప్పటికైనా ప్రభు వైపు తిరగండి ఎంతగానో ప్రజలకు ఆ రాజు హిజ్కియా గారు పిలిపించిన వాడిగా ఉండి ఉన్నాడు. ನಮ್ಮ ಪಟ್ಟಣವು ನಮ್ಮ ಜನರು ಹೇಗಿದ್ದಾರೋ ನೀವು ನೋಡಿ ಅಂತ ಅರಸನು ಎಲ್ಲರನ್ನು ఆ రాజు పిలుపు అందుకున్నటువంటి ప్రజలందరూ కూడా దేవుని యొక్క మందిరానికి వచ్చిన వారిగా ఉన్నారు. ಅರಸನು ಕರೆದಾಗ ಅಲ್ಲಿರುವ ಎಲ್ಲರೂ ఆ మందిరాల్లో ఉన్నవి వారి గుడారాల్లో ఉన్న అపవిత్రమైనవి అన్ని కూడా తీసివేసిన వారిగా ఉండి ఉన్నారు. ಸಭೆಯಲ್ಲಿರುವುದು ಅವರ ಮನೆಯಲ್ಲಿರುವ ಅಪವಿತ್ರವಾದ వాళ్ళందరూ కూడా ఏక స్వరముతో దేవుని స్తుతించి ఆరాధిస్తున్న వారిగా ఉండి ఉన్నారు. ಎಲ್ಲರೂ ಕೂಡ ಏಕಸ್ವರದಿಂದ ದೇವರ ఎంతగానో హిజ్కియా గారు వచ్చిన ప్రజలందరి గురించి ప్రార్థన చేయించిన వాడిగా ఉన్నాడు. ಅವರು ಬಂದ ಜನರ ಬಗ್ಗೆ యాజకులందరూ కూడా దేవుణ్ణి గొప్ప చేస్తున్న వారిగా ఉండి ఉన్నారు. ಯಾಜಕರೆಲ್ಲರೂ ಕೂಡ ದೇವರನ್ನು దాని తర్వాత ఎంతగానో వీరు గుడారాలకి వెళ్ళిన వారిగా ఉండి ఉన్నారు. ಮನೆಗೆ ಹೋಗುತ್ತಾರೆ. దేవుడు వారిని ఎన్ని నెలల్లో దీవించి ఉన్నాడు? దేవుడు ఎన్ని నెలల్లో దీవించి ఉన్నాడు? మర్చిపోయారా? మళ్ళీ తిరగేయాలి బైబిల్ ఇవన్నీ కూడా. ఎంతగానో కొద్ది దినాలలోనే కొన్ని నెలలలోనే దేవుడు వారిని ఎంతగానో దీవించిన వాడిగా ఉన్నాడు. ಕೆಲವು ದಿನಗಳಲ್ಲಿ ಅವರು మూడేనా? ఆడలేపే వచ్చేసారు, చక్కగా దారిలో పడ్డారు. చక్కగా వాళ్ళు ఆశీర్వాదాలతో వచ్చారంట. ಅವರು ಆಶೀರ್ವಾದದಿಂದ ಬರುತ್ತಾರೆ. ప్రతి అర్పణ కూడా దేవుడు తీసుకున్నాడంట. ಪ್ರತಿ ಅರ್ಪಣೆಯನ್ನು యాజకులైతే రాజుతో చెబుతూ ఉండి ఉన్నారు, ಆ ಯಾಜಕರು అయ్యా మన మందిరంలోనికి దేవుని యొక్క మందిరంలోనికి మనమందరము కూడా వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా వచ్చి ఉండి ఉన్నప్పుడు ఈ రకముగా అపవిత్రమైనవి తీసివేసిన తర్వాత దేవుడు మన పట్టణాలని మన కుటుంబాలని విశ్వాసాలని ఎంతగానో దీవించి ఉన్నారని యాజకులు రాజుతో చెబుతూ ఉండి ఉన్నారు. ಅರಸನಿಗೆ ಯಾಜಕರು ಹೇಳುತ್ತಾರೆ, ಈ ಜನರು ಇಲ್ಲಿಗೆ ಬಂದಾಗ ನಮ್ಮ ಪಟ್ಟಣವನ್ನು ನಮ್ಮ ಮನೆಯನ್ನು ఇంకా ఏమని చెప్తున్నారంటే, అయ్యా విశ్వాసులు ఈ ప్రజలు తీసుకువస్తుంటే మేము ఎంత తిన్నా కూడా ఏం చేసినా కూడా ఇంకా మిగిలిపోతున్నాయి అని చెబుతున్నారు యాజకులు. ನಾವು ನಂಬಿಕೆಯಿಂದ ಇದನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಬಂದಾಗ ಎಷ್ಟು ತಿಂದರೂ ಕೂಡ ಅದು ಇನ್ನೂ ಮಿಕ್ಕಿದೆ ಅಂತ ಹೇಳಿ. అంటే ఈ రోజు వాళ్ళు తీసుకొస్తున్న దానికంటే రెట్టింపు రెట్టింపు రెట్టింపుని తీసుకొస్తున్నారు మందిరంలోనికి. ಇವತ್ತು ತರುವುದಕ್ಕಿಂತ ಅವರು ಎರಡರಷ್ಟು ఎందుకంటే దేవుడు వారిని ఆశీర్వదించిన వాడిగా ఉన్నాడు. ಯಾಕಂದ್ರೆ ದೇವರವರನ್ನು ಆಶೀರ್ವದಿಸಿ నేను ఇక్కడ చెబుతున్నటువంటి మాటలు చక్కగా మీరందరూ కూడా అర్థం చేసుకునండి. ಹೇಳುತ್ತಿರುವ ಮಾತನ್ನು ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳಿ. దేవుడు అంతగా వారిని ఆశీర్వదించడానికి గల కారణం ఏంటి? ಅಷ್ಟು ದೇವರವರನ್ನು ಆಶೀರ್ವದಿಸುವುದು. మందిరపు తలుపులు తెరిచారు, ಆ ಸಭೆಯ ಬಾಗಿಲನ್ನು మందిరాన్ని పరిశుద్ధపరిచి ఉండి ఉన్నారు. ಆ ಸಭೆಯನ್ನು ಪರಿಶುದ್ಧಪಡಿಸಿ ఆ మందిరములో దేవుని యొక్క వాక్యాన్ని వెదజల్లిన వారిగా ఉండి ఉన్నారు. ಸಭೆಯಲ್ಲಿ ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಹರಡಿ అప్పుడు ఆ మందిరము. ಆಗ ಆ ಸಭೆ. కానీ ఇప్పుడు ఏ మందిరం గురించి మాట్లాడుతూ ఉండి ఉన్నాను? ಇವಾಗ ಯಾವ ಸಭೆಯ ఈ మందిరము గురించి మాట్లాడుతూ ఉండి ఉన్నాను. ಈ ಸಭೆಯ ಬಗ್ಗೆ ಮಾತನಾಡಿ. నీ దేహము దేవునికి ఆలయమై ఉండి ఉన్నదని. ನಿನ್ನ ದೇಹವು ದೇವರಿಗೆ ಆಲಯವಾಗಿ. ఈ యొక్క ఆలయం యొక్క తలుపులు ముందుగా తెరవాలి మనము. ಈ ಆಲಯದ ಬಾಗಿಲನ್ನು ನಾವು ఈ తలుపులలోనికి దేవుడిని ఆహ్వానించే విధముగా మనము ఉండాలి. ಈ ಆಲಯದ ಒಳಗೆ ದೇವರನ್ನು ఈ దేహములో ఉన్న అపవిత్రమైనవి అన్ని కూడా మనము తొలగించే విధముగా మనము ఉండాలి. ದೇಹದಲ್ಲಿರುವ ಅಪವಿತ್ರವಾದದ್ದನ್ನು ತೊಲಗಿಸುವ కోపము, ద్వేషము, ఈర్ష్య, అసూయ, ప్రతి విధమైన పాపాన్ని దీనిలోంచి తీసివేసి ఎంతగానో అణిచివేసే విధముగా ఉండాలి. ಈ ಕೋಪ, ದ್ವೇಷವು, ಈರ್ಷೆ ಇದೆಲ್ಲವನ್ನು ಕೂಡ ತೆಗೆದು ఏంటండి ఈ దేహములో ఏమున్నాయో అవన్నీ చెత్త కొట్టాలంట. ಈ ದೇಹದಲ್ಲಿ ಏನಿದೆಯೋ ಅದೆಲ್ಲವನ್ನು ಕಿತ್ತು ಹಾಕಬೇಕು. బాగా దంచి తీసినటువంటి ఒలీవ నూనెలాగా మనం మారాలంట. ಚೆಚ್ಚಿ ತೆಗೆದ ಆ ಎಣ್ಣೆಯಂತೆ ನಾವಿರಬೇಕು. దేవుని యొక్క సన్నిధానములో ఎంతగానో ఆ దీపస్తంభం పైన ఆ యొక్క దీపము వెలుగుతుందంటే బాగా దంచి తీసినటువంటి ఒలీవ నూనె తేవడం ద్వారానే. ಆ ದೀಪಸ್ತಂಭದಲ್ಲಿ ಆ ದೀಪವು ಬೆಳಕುತ್ತಿದೆ ಅಂದ್ರೆ ಆ ಚಚ್ಚಿ ತೆಗೆದಿರುವ ಎಣ್ಣೆಯಿಂದ ఆ ధూప నైవేద్యాన్ని దేవుడు స్వీకరించిన వాడిగా ఉండి ఉన్నాడు. ಧೂಪ ನೈವೇದ್ಯವನ್ನು ఈ రోజు నీ స్తుతి నైవేద్యము దేవుడు స్వీకరించాలి అంటే నీలో అన్ని కూడా నలగగొట్టబడాలి. ಇವತ್ತು ಸ್ತುತಿ ನೈವೇದ್ಯವನ್ನು ದೇವರು ಲಕ್ಷಿಸಬೇಕು ಅಂದ್ರೆ ನಿನ್ನ ఎంతగానో అపోస్తలుడైన పౌలు గారు చక్కని మాట చెబుతున్న వాడిగా ఉన్నాడు. ಅಪೊಸ್ತಲನಾಗಿರುವ ಪೌಲವರು ಒಂದು ఎప్పటికప్పుడు నేను నలగగొట్టుకుంటూ ఉండి ఉన్నానని, ಯಾವಾಗಲೂ ఎప్పటికప్పుడు నా దేహాన్ని నలగగొట్టుకుంటూ ఉండి ఉన్నానని. ನನ್ನ ದೇಹವನ್ನು ನಾನು ನೊಂದಿಸಿಕೊಳ್ಳುತ್ತೇನೆ. నలగొట్టుకోవడం అంటే కర్ర తీసుకుని రోజు కొట్టుకుంటున్నాడనే.
నొందిసిಕೊಳ್ಳುತ್ತಿದ್ದೀನಿ తన యొక్క హృదయంలో ఏ విధమైన చెడు ఆలోచనలు రాకుండా, చెడు తలంపులు రాకుండా, ఎవరికి వ్యతిరేకముగా ఇది చేయకుండా ఎంతగానో తనను తాను జాగ్రత్త పరుచుకుంటున్నాడంట. ಯಾವ ಕೆಟ್ಟ ಯೋಚನೆ ಬರದಿರ, ಯಾವ ವಿಚಾರವನ್ನು ಯೋಚಿಸದಿರ ಅವರನ್ನು ఈ రోజు మనము కూడా జాగ్రత్తలు తీసుకునే విధముగా ఉండాలి. ಇವತ್ತು ನಾವು ಕೂಡ ಅಂತಹ ಜಾಗೃತೆಯನ್ನು మనలో లోకానికి సంబంధించింది ఏదైతే పెరుగుతూ ఉన్నదో దాన్ని కట్ చేసే విధముగా ఉండాలి. ಲೋಕಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟದ್ದು ಯಾವುದು ಹೆಚ್ಚಾಗುತ್ತದೆ, దేవుని యొక్క వాక్యము రెండంచులు కలిగినటువంటి ఎటువంటి ఖడ్గము కంటేను వాడి అయిన ఖడ్గమని బైబిల్ చెబుతూ ఉండి ఉన్నది. ದೇವರ ವಾಕ್ಯವು ಆ ಎರಡಂಚಿನ ಖಡ್ಗವಾಗಿದೆ ಅಂತ ನಾವು ನೋಡುತ್ತೇವೆ. ఈ ఖడ్గము ద్వారా మనలో పనికిరాని ప్రతి దానిని కూడా తొలగించేసుకునే విధముగా మనము ఉండాలి. ಬೇಡದೇ ಇರುವ ಪ್ರತಿಯೊಂದನ್ನು ಕೂಡ ತೊಲಗಿಸಿ అలా మన జీవితాన్ని, ఈ దేహాన్ని, ఈ మందిరాన్ని పరిశుద్ధ పరుచుకొని ఉన్నామా, మనంత ఆశీర్వాదం పొందుకునే వాడు ఇంకెవడ కూడా ఉండడండి. ಈ ದೇಹವನ್ನು, ಈ ಸಭೆಯನ್ನು ನೀನು ಪರಿಶುದ್ಧಪಡಿಸಿಕೊಂಡಿದ್ದೀಯಾ, ನಮ್ಮಷ್ಟು దేవుడు కేవలము అబ్రహాము గారు, ఇస్సాకు గారు, యాకోబు గారు మాత్రమే దీవించాలనుకోవటం లేదు. ದೇವರು ಅಬ್ರಹಾము, ಇಸ್ಸಾಕು, ಯಾಕೋಬರನ್ನು ಮಾತ್ರ ఈనాడు ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డని కూడా దీవించాలనుకుంటున్న వాడిగా ఉన్నాడు. ಪ್ರತಿ ಕುಟುಂಬವನ್ನು ದೀವಿಸಬೇಕು ಅಂತ కాబట్టి మీరందరూ కూడా నా నిబంధనకి నిలబడాలంటున్న వాడిగా ఉండి ఉన్నాడు. ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ನೀವು ನಿಲ್ಲಿ ಅಂತ ಹೇಳಿ, మీ అర్పణలు నేను అంగీకరించే విధముగా ఉండాలంటున్న వాడిగా ఉన్నాడు. ಅರ್ಪಣೆಯನ್ನು ನಾನು ಲಕ್ಷಿಸುವ, మీ గుడారాలకు వచ్చే బిడ్డ నా వాక్యానుసారమైనదై ఉండాలంటున్న వాడిగా ఉన్నాడు. ಮನೆಗೆ ಬರುವ ಮಗಳು ನನ್ನ ವಾಕ್ಯಾನುಸಾರ. ఇంకా రెండవదిగా ఏమంటున్న వాడిగా ఉన్నారంటే, ఈ ఇశ్రాయేలు పెళ్లిళ్ళు చేసుకున్న తర్వాత వారి భార్యలు విడిచిపెడుతూ ఉండి ఉన్నారంట. ಈ ಇಸ್ರಾಯೇಲ್ಯರು ಮದುವೆ ಆದ ಮೇಲೆ ಹೆಂಡತಿಯರನ್ನು ಬಿಟ್ಟಿದ್ದಾರೆ. 14వ వచనంలో అంటున్న వాడిగా ఉండి ఉన్నాడు. 14ನೇ ವಚನದಲ್ಲಿ ಹೇಳಿದ್ದಾರೆ, నువ్వు మా అర్పణలు ఎందుకు అంగీకరించట్లేదని చెప్పేసి వీళ్ళు అడుగుతుంటే దానికి జవాబుగా చెబుతున్న వాడిగా ఉన్నాడు. ನಮ್ಮ ಅರ್ಪಣೆಯನ್ನು ಯಾಕೆ ಲಕ್ಷಿಸಲಿಲ್ಲ ಅಂದ್ರೆ ಅದಕ್ಕೆ 14వ వచనంలో కనపడితే అది ఎందుకని మీరు అడుగగా, యవన కాలమందు నీవు పెండ్లు చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయన అని చెబుతున్న వాడిగా ఉన్నాడు. ಏಕೆ ಅಂತ ಅನ್ನುತ್ತೀರಾ, ನಿನಗೆ ನಿನ್ನ ಯವನದ ಹೆಂಡತಿಯಾದ ಒಡಂಬಡಿಕೆ ಮಾಡಿದ ಹೆಂಡತಿಯನ್ನು ಹೆಂಡತಿಗೆ ಯೆಹೋವಾನೇ ಸಾಕ್ಷಿಯಾಗಿ, అది నీకు తోటిదై నీవు చేసుకున్న నిబంధనకు పాత్రలు కదా, నీ పెండ్లి భార్య కదా, కాబట్టి ఎందుకు ఆమెను విడిచిపెట్టి ఉన్నారు అడుగుతున్న వాడిగా ఉండి ఉన్నాడు. ವಿಚಾರಣೆಯನ್ನು ನೀನು ಒಡಂಬಡಿಕೆ ಮಾಡಿದ ಪತ್ನಿಯನ್ನು ಯಾಕೆ ಬಿಟ್ಟು, ఇది భర్తతో మాత్రమే కాదు, భార్యతో కూడా ప్రభు చూపుతున్నటువంటి మాట. ಇದು ಹೆಂಡತಿಯ ಜೊತೆ ಗಂಡನ ಜೊತೆ శ్రమలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, వ్యాధులు వచ్చినాయి, మరి ఏదో వచ్చిందని చెప్పేసి భర్తను గనక, భార్యని గనక విడిచిపెట్టి ఉన్నట్లయితే, ఎవరైతే విడిచిపెట్టిన వారిగా ఉండి ఉన్నారో వారిని ప్రభు అడుగుతున్నటువంటి మాట. ಶ್ರಮೆ ಬಂದಿದೆ, ವೇದನೆ ಬಂದಿದೆ ಅಂತ ಗಂಡನನ್ನು ಹೆಂಡತಿಯನ್ನು ಬಿಡುವವರ నీవు విడిచిపెట్టావు కాబట్టి నీ భర్త పక్షం నేను నిలబడతానంటున్న వాడిగా ఉన్నాడు. ಬಿಟ್ಟಾಗ ನಿನ್ನ ಗಂಡನ ಪಕ್ಷದಲ್ಲಿ ನಾನು ನಿಲ್ಲುತ್ತೀನಿ. ఇదిగో నీవు విడిచిపెట్టావు కాబట్టి నీ భార్య పక్షం నిలబడతానంటున్న వాడిగా ఉండి ఉన్నాడు. ನೀನು ಬಿಟ್ಟಿದ್ದೀಯಾ, ನಿನ್ನ ಹೆಂಡತಿಯ బైబిల్ వాక్యము చాలా స్పష్టంగా చెబుతూ ఉండి ఉన్నది. ಬೈಬಲ್ ವಾಕ್ಯದಲ್ಲಿ ಸ್ಪಷ್ಟ, వ్యభిచార కారణాన్ని బట్టి తప్ప ఏ భర్త కూడా భార్యని విడిచిపెట్టకూడదు. ವ್ಯಭಿಚಾರ ಕಾರಣವನ್ನು ಬಿಟ್ಟು ಯಾವ ಹೆಂಡತಿ ಕೂಡ, వ్యభిచార కారణాన్ని బట్టి తప్ప ఏ భార్య కూడా తన భర్తను వేరే కారణాన్ని బట్టి విడిచిపెట్టకూడదు. ವ್ಯಭಿಚಾರ ಕಾರಣದಿಂದ ಹೊರತು ಯಾವ ಹೆಂಡತಿ ಕೂಡ ఇప్పుడు జరుగుతుంది, ఆయన తిట్టాడు, ఈమె తిట్టాడు, అదంది ఇదంది అని చెప్పేసి మాటలు బట్టే విడిపోతున్న వారిగా ఉండి ఉన్నారు. ಬೈದಿದ್ದಾರೆ, ఇವರು ಬೈದಿದ್ದಾರೆ ಅಂತ ఇది క్రైస్తవ కుటుంబాల్లో జరగకూడదు. ಇದು ಕ್ರೈಸ್ತವ ఒక్కసారి కుటుంబ వ్యవస్థలోనికి అడుగు పెట్టిన తర్వాత చనిపోయేంత వరకు నీ భర్తతో మాత్రమే నువ్వు ఉండి కాపురం చేయాలి. ಒಂದು ಸತಿ ನೀನು ಕುಟುಂಬ ವ್ಯವಸ್ಥೆಗೆ ಹೆಜ್ಜೆ ಇಟ್ಟಾಗ ನೀನು ಸಾಯುವ ತನಕ అదే రీతిగా భర్త కూడా తాను చనిపోయేంత వరకు భార్యతో మాత్రమే కాపురం చేయాలి. ಅದೇ ರೀತಿಯಾಗಿ ಗಂಡ ಹೆಂಡತಿ ಸಾಯುವ ತನಕ ಅವರು విడిచిపెట్టి నువ్వు దాటి వెళ్ళి ఉన్నావా, దేవుడు చెబుతున్నాడు ఇది నేను అసహించుకునే క్రియ అంటున్న వాడిగా ఉండి ఉన్నాడు. ಬಿಟ್ಟು ನೀನು ದಾಟಿ ಹೋಗಿದ್ದೀಯಾ, ಇದು ನಾನು ಅಸಹಿಸಿಕೊಳ್ಳುವ నీ భార్య విషయంలో నువ్వు సరిగా చేయకుండా విడిచిపెట్టేసి నా దగ్గరికి వస్తే నేను నీ ప్రార్థన ఎలా ఆలకిస్తానంటున్న వాడిగా ఉన్నాడు. ಹೆಂಡತಿಯ ವಿಷಯವನ್ನು ಬಿಟ್ಟು ನನ್ನ ಬಳಿ ಬಂದು ಪ್ರಾರ್ಥಿಸಿದಾಗ ನಾನು ಹೇಗೆ ಆಲಕಿಸುತ್ತೀನಿ ಅಂತ ಕೇಳಿ, ఈ రోజు చాలా మందిని లోకంలో చూస్తా ఉండి ఉన్నాం. ತುಂಬಾ ಜನರನ್ನು ನಾವು భార్యని విడిచిపెట్టేసి మందిరానికి వచ్చి బలిపీఠం దగ్గర వాక్యాలు చెప్పేవాడిని చూస్తా ఉండి ఉన్నాము. ಹೆಂಡತಿಯನ್ನು ಬಿಟ್ಟು ಮುಂಜೂಷದ ಬಳಿ ಬಂದು ವಾಕ್ಯವನ್ನು ಹೇಳುವ, భర్తల్ని భార్యని విడిచిపెట్టేసి వచ్చేసి కోయిరులో నిలబడే వాళ్ళని మనం చూస్తా ఉండి ఉన్నాము. ಹೆಂಡತಿಯನ್ನು ಮಕ್ಕಳನ್ನು ಬಿಟ್ಟು ಬಂದು ಕೊಯ್ಯರಲ್ಲಿ భార్యల్ని భర్తల్ని విడిచిపెట్టేసి సంఘములో పెద్దలుగా ఉన్నవారిని కూడా చూస్తా ఉండి ఉన్నాము. ಹೆಂಡತಿಯನ್ನು ಮಕ್ಕಳನ್ನು ಬಿಟ್ಟು ఇది దేవుడు ఓర్చుకునేవి అంటారా? ఇవి దేవుడు ఇష్టపడేవి అంటారా? ಇದು ದೇವರು ಇಷ್ಟಪಡುವುದ? అసలు ఆ దేవుని వైపు కన్నులెత్తి చూడని కూడా అర్హత లేనటువంటి వారము మనము. ದೇವರ ಕಡೆಗೆ ನೋಡುವುದಕ್ಕೆ ಕೂಡ ನಾವು ಅರ್ಹತೆ ಇಲ್ಲದೆ ಇರುವವರು. దేవుని యొక్క భయాన్ని కలిగిన వారముగా మనము ఉండాలి. ದೇವರ ಭಯದಲ್ಲಿ ಇರುವವರ దేవుని యొక్క మందిరానికి వచ్చేటప్పుడు ఎంతగానో ఈ వారం అంతా కూడా నా భార్యను ప్రేమించాను, నా భర్తను ప్రేమించాను, నా బిడ్డలను ప్రేమించాను, వాక్యానుసారముగా జీవించానని జీవించి ధైర్యముగా రండి. ನಾವು
ಸಭೆಗೆ ಬರಬೇಕಾದ್ರೆ ಈ ವಾರವೆಲ್ಲವೂ ಕೂಡ ನನ್ನ ಹೆಂಡತಿಯನ್ನು అప్పుడు దేవుడు మెచ్చే బిడ్డగా నీవు ఉంటావు. ಆಗ ದೇವರು ಇಷ್ಟಪಡುವ అలా కాకుండా పనికి మాలివన్నీ కూడా చేసి వస్తే అది మంచిది కాదని దేవుడు చెబుతున్న వాడిగా ఉండివన్నాడు. ಬೇಡದೇ ಇರುವುದನ್ನು ಮಾಡಿ ಬರುವುದಾದ್ರೆ ದೇವರು ಮೆಚ್ಚು. ఎంతగానో అది నీ తోటి భార్య కదా, నువ్వు నిబంధనకు పాత్రురాలు కదా అంటున్న వాడిగా ఉండివన్నాడు. ಸಹಚಾರಣಿಯಾಗಿದ್ದಳು, ಒಡಂಬಡಿಕೆ నీ పెండ్లి భార్య కదా అంటున్న వాడిగా ఉండివన్నాడు. ನೀನು ಮದುವೆ ಆದ ನಿನ್ನ ఆ పెండ్లి రోజు ప్రమాణాలు ఏం చేస్తా ఉండివన్నారు? ఆ మదుವೆಯಲ್ಲಿ ಒಡಂಬಡಿಕೆ ಏನು? చాలా మంది ప్రమాణాలు చేస్తారు కదా. ತುಂಬಾ ಜನ ಒಡಂಬಡಿಕೆ ఏమొచ్చినా శ్రమలైనా బాధలైనా దుఃఖమైనా కరువైనా మరి ఏదైనా కూడా మరణము వరకు ఎంతగానో లోబడిపోతారు. ఇదే కదా ప్రామిస్లన్నీ కూడా. కష్టవాದ್ರು దుఃఖవాದ್ರು మరణದವರೆಗೂ ನಾನು ಬಗ್ಗಿರುತ್ತೀನಿ ಅಂತ ಹೇಳುತ್ತೀನಿ. మరి దేవుని ఎదుట ఇది ఎవరి ఎదుట చేసిన ప్రమాణము? ಇದು యార బలి ನಾವು ಮಾಡಿದ ఏదో పెండ్లి మండపంలో చేసిన ప్రమాణమా? ನಾವು మదుವೆಯ మంటప లేదండి ఎక్కడో చేసిన ప్రమాణాలా? ఇది జీవము కలిగిన దేవుని ఎదుట చేయుచున్న ప్రమాణము. ಇದು ಜೀವವುಳ್ಳ ದೇವರ ಎದುರಿಗೆ ನಾವು ఆ ప్రమాణానికి కట్టుబడే విధముగా మనము ఉండాలి. ఆ ಒಡಂಬಡಿಕೆಗೆ ನಾವು ఆ ప్రమాణములో నువ్వు ఏది చేస్తున్నావో దాని ప్రకారము ముందుకు సాగే విధముగా ప్రతి భార్య భర్త ఉండాలని దేవుడు చెబుతున్నాడు. ప్రమాణದಲ್ಲಿ ನಾವು ಏನು ಮಾಡಿದ್ದೀರೋ ಅದರ ಜೊತೆ ನಾವು ಇದ್ದು ಮುಂದಕ್ಕೆ ಸಾಗಬೇಕು. ప్రమాణాలు నీ హృదయములోనే ఉండాలి. ఆ ಒಡಂಬಡಿಕೆ ನಿನ್ನ ಹೃದಯದಲ್ಲಿ ಇರಬೇಕು. ఎంతగానో కీర్తనలు 23 నీ హృదయములో ఎంత ముద్రింపబడిందో పెళ్లి రోజున చేసిన ప్రమాణాలు కూడా అదే రీతిగా ఉండాలి. ఆ కీర్తనలు 23ನೇ అధ్యాయ నిన్న హృదయದಲ್ಲಿ ಹೇಗಿದೆಯೋ మదుವೆಯಲ್ಲಿ ಮಾಡಿ. అయ్యా నాకు అది గుర్తులేదు, మర్చిపోయింది అంటారా? ನನಗೆ ನೆನಪಿಲ್ಲ, మర్త. ఆ ప్రమాణం చీటీలేమని ఏమంటారా మీ అందరూ కూడా? ఆ ప్రమాణದ చీటీ కంఠస్థం చేసి దాని ప్రకారం జీవించడానికి కంఠస్థ ಮಾಡಿ ನೀವು ಜೀವಿಸಿ. అక్కడ దాకా మీ పాస్టర్ గారిని లాక్కెళ్ళమాకండి. అల్లివరకు ನಿಮ್ಮ పాస్టర్ అನ್ನು అప్పుడు పాస్టర్ గారికి భయంకరమైన పిచ్చి వచ్చేస్తా ఉంటది. ಆಗ ಪಾಸ್ಟರ್ ಅವರಿಗೆ ಭಯಂಕರವಾಗಿರುವ జాగ్రత్తగా ప్రమాణాన్ని కలిగిన వారముగా ఉన్నాం. ನಾವು ಜಾಗ್ರತೆಯಿಂದ ಒಡಂಬಡಿಕೆ దేవుని యొక్క నిబంధనను మనము మీరకూడదండి. ದೇವರ ಒಡಂಬಡಿಕೆಯನ್ನು ಮೀರಬಾರದು. దేవుని యొక్క వాక్యాన్ని మనము దాటి వెళ్ళకూడదు. ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ದಾಟಿ ಹೋಗಬಾರದು. ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉండాలి. ಎಂತಹ ಪರಿಸ್ಥಿತಿ ಬಂದರೂ ಕೂಡ నేను గడిచిన వారమంతా కూడా 3 కుటుంబాల్లో ఎదురైన సమస్యల గురించే చెప్పి ఉండి ఉన్నాను. ಕಳೆದ ವಾರಗಳಲ್ಲಿ 3 ಕುಟುಂಬದಲ್ಲಿ ಆ ಎದುರಾದ ಸಮಸ್ಯೆಗಳ ಬಗ್ಗೆ వారు ఎంతగానో దేవుని ద్వారా ఆశీర్వదింపబడిన వాళ్ళు. ಅವರು ಎಷ್ಟೋ ದೇವರಿಂದ ಆಶೀರ್ವಾದ ಹೊಂದಿ ఏ కారణాన్ని బట్టినా కూడా వాళ్ళు విడిపోయారా? ಯಾವ ಕಾರಣದಿಂದ ಅವರು ಬಿಟ್ಟು ಹೋಗಿದ್ದಾರೆ? విడిపోలేదండి. ಅವರು ಹೋಗಲಿಲ್ಲ. అదే వారికి ఆశీర్వాదముగా మారింది. ಅದೇ ಅವರಿಗೆ ಆಶೀರ್ವಾದವಾಗಿ. మరి మనం ఎందుకు? ನಾವು ಯಾಕೆ? నేను ఉన్నారని చెప్పడలేదు కానీ ఉండకూడదని మీకు జ్ఞాపకం చేస్తూ ఉండి ఉన్నాను. ఇದ್ದೀరా ಅಂತ ಹೇಳುತ್ತಿಲ್ಲ, ನಾವು ಇರಬಾರದು ಅಂತ ಹೇಳಿ. ఇక్కడ 15వ వచనం కొంచెముగా నైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరునూ ఇలాగూ చెయ్యలేదు అంటున్నాడు. ದೇವರ ವರವಾದಿಗಿರುವವರು ಯಾರು ಕೂಡ ಹೀಗೆ దైవాత్మ పొందుకున్న వాళ్ళు అలా చేయకూడదంట. ఆత్మವನ್ನು ಹೊಂದಿದವರು ಯಾರು పెళ్లి చేసుకున్న 10 సంవత్సరాల పిల్లలు లేదా ఆమెతోనే కాపురం చేయాలి. మదుವೆಯಾದ 10 ವರ್ಷಕ್ಕೆ 20 సంవత్సరాలు లేరా ఆమెతోనే చేయాలి. 20 ವರ್ಷ నువ్వు నాకు పిల్లలు కనలేదు, నువ్వు నాకొద్దు, నేను ఇంకా ఆమెను చేసుకుంటాను, నా వంశం నిలబడాలన్నావా? దేవుని యొక్క వాక్యాన్ని దాటిలిపోయావు, అయిపోయింది నీకు. ನನಗೆ ಮಕ್ಕಳನ್ನು ಹುಟ್ಟಿಸಲಿಲ್ಲ, ನಾನು ಇರುವುದಿಲ್ಲ ಅಂತ ఆ వంశం ఏమైనా నిలబడుతుంది అనుకుంటున్నారా? ಆ ವಂಶ అట్టి వంశాలు నిలబడవు. ಅಂತಹ ವಂಶಗಳು వాక్యాన్ని దాటి వెళ్ళిన వంశాలు నిలబడవు. ವಾಕ್ಯವನ್ನು ದಾಟಿ ಹೋಗುವ వాక్యానికి లోబడిన వంశాలు నిలబడే విధముగా ఉంటవి. ವಾಕ್ಯದಲ್ಲಿ ಇರುವ ವಂಶಗಳು ನಿಲ್ಲು. ఎంతగానో 20 సంవత్సరాల పిల్లలు లేరు. ఎంతగానో ఇస్సాకు గారికి 20 ವರ್ಷ ಮಕ್ಕಳಿಲ್ಲ. అతనికి 40వ సంవత్సరంలో పెళ్ళైంది. ಅವರಿಗೆ 40ನೇ 60 సంవత్సరాల వరకు పిల్లలు లేరు. 60 ವರ್ಷವರೆಗೂ ಮಕ್ಕಳು. ఎంతగానో తన భార్యతోనే ఉన్నాడు. ಅವರ ಹೆಂಡತಿಯ ಜೊತೆ ಇದ್ದರು. అప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాడు. ಆಗ ದೇವರ ಬಳಿ ಹೋಗಿ, అయ్యా నా భార్య గొడ్రాలుగా ఉండి ఉన్నది, బిడ్డలు దయచేయి నా ప్రభుని దేవుని దగ్గర ప్రార్థించాడు. ಅಪ್ಪ ನನ್ನ ಹೆಂಡತಿ ಹೀಗಿದ್ದಾಳೆ, ನೀನು ಮಕ್ಕಳನ್ನು ಕೊಡು ಅಂತ బిడ్డలు దయచేయి ప్రభు అని ప్రార్థించి ఉన్నాడు. ಮಕ್ಕಳನ್ನು ಕೊಡು ಅಂತ ಕೇಳುತ್ತಾರೆ. ఎంతగానో దేవుడు ఇస్సాకు గారి ప్రార్థన ఆలకించి ఉన్నాడు. ದೇವರು ಇಸ್ಸಾಕನ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ఎంతగానో దేవుడు కమల పిల్లలిచ్చిన వాడిగా ఉండి ఉన్నాడు. ದೇವರು ಆ ಇಬ್ಬರು ಮಕ್ಕಳನ್ನು ಕೊಡು. ఏంటండి దేవుడు కమల పిల్లలిచ్చిన వాడిగా ఉండి ఉన్నాడు. ದೇವರು ಇಬ್ಬರು ಮಕ್ಕಳನ್ನು నీ కుటుంబంలో ఒక భార్య భర్త, నీ కుటుంబంలో ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను ప్రభు ఎదుగు తీసుకుని వెళ్లే విధముగా ఉండాలి. ನನ್ನ ಕುಟುಂಬದಲ್ಲಿ ಯಾವುದಾದ್ರೂ ಸಮಸ್ಯೆ ಬಂದಾಗ ಅದನ್ನು ದೇವರ ಬಳಿ ನಾವು ತೆಗೆದು, అది బిడ్డల విషయంలో కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, అనారోగ్య సమస్య కావచ్చు, ಅದು ಕುಟುಂಬ ವಿಷಯದಲ್ಲಿ ಇರಬೇಕು, ಆದ್ರೆ ಇರಬಹುದು, ಆದ್ರೆ ಅನಾರೋಗ್ಯದ ವಿಷಯದಲ್ಲಿ ఏ సమస్య అయినా కూడా ప్రార్థన రూపంలో ప్రభు దగ్గరికి తీసుకుని వెళ్ళాలి. ಯಾವ ಸಮಸ್ಯೆ ಆದ್ರೂ ಕೂಡ
ప్రార్థనా పూర్వకವಾಗಿ అప్పుడు దేవుడు నీ ప్రార్థనలకు ఇస్తాడు, ఆ సమస్యలకు జవాబు తీర్చేవాడిగా ఉంటాడు. ದೇವರು ನಿನ್ನ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಆಲಕಿಸಿ ನಿನಗೆ ఇప్పుడున్నటువంటి కాలంలో మనం ఏం చూస్తా ఉండి ఉన్నాము, అనారోగ్యంతో ఉన్నటువంటి భార్యల విషయంలో భర్తలు ఏం చేస్తున్నారో మనం చూస్తా ఉండి ఉన్నాం. ಅನಾರೋಗ್ಯದಲ್ಲಿರುವ ಹೆಂಡತಿಯ ವಿಷಯದಲ್ಲಿ ಗಂಡ ಏನು ಮಾಡುತ್ತಿದ್ದಾರೆ ಅಂತ వెళ్ళిపోయి తప్పుడు పనులు చేస్తున్న వారిగా ఉండి ఉన్నారు. ಹೋಗಿ ಕೆಟ್ಟ ಕೆಲಸವನ್ನು ಮಾಡುತ್ತಿದ್ದಾರೆ. జ్ఞాపకం చేసుకుంటే ఎలాంటి తప్పుడు పనులకి దూరముగా ఉండాలి. ಅಂತಹ ಕೆಟ್ಟ ಕೆಲಸಕ್ಕೆ ನಾವು నీ భార్య అనారోగ్యముతో ఉన్నా కూడా ఆమెతోనే ఉండాలి. ನಿನ್ನ ಹೆಂಡತಿ ಅನಾರೋಗ್ಯದಲ್ಲಿ ಇದ್ರೂ నీ జీవితంలో ఉన్న ప్రతిదీ కూడా చచ్చిపోవాలంతే. ನಿನ್ನ ಜೀವನದಲ್ಲಿರುವ ಪ್ರತಿಯೊಂದು నేనేమి చెబుతున్నానో అర్థమవుతుందని అనుకుంటూ ఉండి ఉన్నాను. ಏನು ಹೇಳುತ್ತಿದ್ದೀನೋ ಅರ್ಥ ప్రతి విధమైన కోరికలు చచ్చిపోవాలి. ಪ್ರತಿ ವಿಧವಾಗಿರುವ ಕೋರಿಕೆ ಸತ್ತು ಹೋಗ వాటిని పెట్టుకుని వెళ్లి పాపం వైపు వెళ్ళి ఉన్నవా జీవితాలు నాశనం అయిపోతాయని దేవుడు చెబుతున్నాడు. ಅದನ್ನು ನೀನು ಇಟ್ಟುಕೊಂಡು ನೀನು ಪಾಪದ ಕಡೆಗೆ ಹೋಗಿ ఇది భర్తకైనా భార్యకైనా ఒకటే. ಇದು ಗಂಡನಗಾಗ್ಲಿ కాబట్టి దైవాత్మ కలిగిన వాళ్ళు ఎవరు కూడా తమ భార్యలను భర్తలను విడిచిపెట్టకూడదు. దైవాత్మ ఇರುವ ಯಾರು ಕೂಡ ಹೆಂಡತಿಯನ್ನು ಗಂಡನನ್ನು కాబట్టి ప్రభు 15వ వచనంలో అంటాడు, మిమ్మల్ని మీరే జాగ్రత్త చేసుకోరండి అంటున్న వాడిగా ఉన్నాడు. ನಿಮ್ಮನ್ನು ನೀವೇ ಜಾಗ್ರತೆ ಪಡಿಸಿಕೊಳ್ಳಿ ಅಂತ ಹೇಳಿ. యవన కాలమున పెళ్లి చేసుకున్న మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకూడదు అంటున్న వాడిగా ఉండి ఉన్నాడు. ವಿಷಯದಲ್ಲಿ ಮದುವೆ ಆದ ನಿನ್ನ ಹೆಂಡತಿಯ ವಿಷಯದಲ್ಲಿ ವಿಶ್ವಾಸ చదవండి, అందరూ కూడా నాతో పాటు ఆ మాట చదవండి. యవ్వనమున అనే మాట దగ్గర నుంచి, యవ్వనమున పెళ్లి చేసుకున్న మీ భార్యల విషయంలో, భార్య అయితే భర్త అయితే భార్యను పెట్టుకుని చదవండి. మీ యవ్వనమున పెళ్లి చేసుకున్న మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకూడి. ಯವನ ವಿಷಯದಲ್ಲಿ ಮದುವೆ ಆದ ನಿನ್ನ ಹೆಂಡತಿಯ ವಿಷಯದಲ್ಲಿ ನೀನು ವಿಶ್ವಾಸಘಾತಕರಾಗಿ ఎలా ఉండకూడదంటే క్రైస్తవ బిడ్డలు విశ్వాసఘాతకులుగా ఎవరి విషయాల్లో? నీ భర్త విషయంలో, నీ భార్య విషయంలో ఉండకూడదని దేవుడు చెబుతున్నాడు. ಗಂಡನ ವಿಷಯದಲ್ಲಿ ನಿನ್ನ ಪತ್ನಿಯ ವಿಷಯದಲ್ಲಿ ಇರಬಾರದು ಅಂತ 16వ వచనము కఠినమైనటువంటి మాట అండి. 16ನೇ ವಚನದಲ್ಲಿ భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇశ్రాయేలుల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు అంటున్నాడు. 16 ಪತ್ನಿ ತ್ಯಾಗವನ್ನು ಹೆಂಡತಿಗೆ ಅನ್ಯಾಯ ಮಾಡುವವನು ಹಾಗೆ ಮಾಡುತ್ತೀನಿ, ಇದು ಸೇನಾಧೀಶ್ವರನಾದ ಯೆಹೋವನ ನುಡಿ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. పరిత్యజించుడంటే విడిచిపెట్టడం అండి. ಪತ್ನಿಯನ್ನು ಬಿಡುವುದು, భార్యను విడిచిపెట్టడం నాకు అసహ్యమైన క్రియ అంటున్నాడు. ಪತ್ನಿಯನ್ನು ಬಿಡುವುದು ನನಗೆ ಅಸಹ್ಯವಾಗಿರುವ ಕ್ರಿಯೆ. పరిశుద్ధమైన గ్రంథంలో కొన్ని విషయాల దగ్గరే అసహ్యం అనే మాట రాయించిన వాడిగా ఉన్నాడు దేవుడు. ಪರಿಶುದ್ಧ ಗ್ರಂಥದಲ್ಲಿ ಕೆಲವು ವಿಷಯಗಳಲ್ಲಿ ಅಸಹ್ಯವಾಗಿರುವ ಕ್ರಿಯೆ. అందులో ఒకటి ఏంటంటే భార్యను విడిచిపెట్టము, భర్తను విడిచిపెట్టము. ಅದರಲ್ಲಿ ಒಂದು ಗಂಡನನ್ನು ಬಿಡುವುದು, ಪತ್ನಿಯನ್ನು ಬಿಡುವುದು. కాబట్టి అట్టి అసహ్యమైన క్రియలు చేయకూడదు. ಅಂತಹ ಅಸಹ್ಯವಾಗಿರುವ ಕ್ರಿಯೆಯನ್ನು ఈ ಮಾಡಬಾರದು. రోజు ఎంతమంది తల్లిదండ్రులమ్మా, వాడితో ఏమి కాపురం చేస్తావో, వాడి దగ్గరికి వెళ్ళిన దగ్గర నుంచి నీకు అసలే కదా రా అని పిలిచే వాళ్ళని కూడా మనం చూస్తామండి. ತುಂಬಾ ಜನ ತಂದೆ ತಾಯಿ ಅವನ ಜೊತೆ ಏನು ನೀನು ಇರುತ್ತೀಯಾ, ನೀನು ಬಾ ಅಂತ ఇక్కడ ఉన్న ఏ తల్లి ఏ తండ్రి ఎవ్వరు కూడా ఎలా ఉండకూడదు. ಇಲ್ಲಿರುವ ಯಾವ ತಂದೆ ಯಾವ ತಾಯಿ ಹೀಗಿರಬಾರದು. కష్టం వచ్చిందా దేవుని పైన ఆధారపడు. ಕಷ್ಟ ಬಂದಾಗ ದೇವರ నీ బాధ అంటే దేవునితో చెప్పుకో. ನಿನ್ನ ಬಾಧೆ ಏನಿದೆ ప్రార్థన ద్వారా నీ భర్తను, ప్రార్థన ద్వారా నీ భార్యను, నీ కుటుంబాన్ని కట్టుకునే తల్లిదండ్రులు చెప్పాలి. ಪ್ರಾರ್ಥನೆಯಿಂದ ನಿನ್ನ ಹೆಂಡತಿಯನ್ನು ಗಂಡನನ್ನು ಕಟ್ಟಿಕೋ ಅಂತ ದೇವರು విడిచిపెట్ట రామాని ఏ తల్లి ఏ తండ్రి చెప్పకూడదు. ಬಿಟ್ಟು ಬಾ ಅಂತ ಯಾವ ತಾಯಿ దేవుడు చెప్పాడు, ఎవ్వరు కూడా వీరిని వేరుపరచకూడదు అని. ದೇವರು ಒಂದು ಮಾಡಿದವರನ್ನು ಯಾರೂ ಬೇರೆ ಮಾಡಬಾರದು. దేవుడు జతపరిచిన వారిని ఎవడు కూడా వేరుపరచకూడదు. ಯಾರೂ ಬೇರೆ ಮಾಡಬಾರದು. ఇక్కడ దాకా రాకుండాలంటే ప్రారంభంలోనే జాగ్రత్త పడాలి. ಇಲ್ಲಿವರೆಗೂ ಬರಬಾರದು ಅಂದ್ರೆ ಪ್ರಾರಂಭದಲ್ಲಿ ಜಾಗ್ರತೆ. అర్థమవుతా ఉండి ఉన్నదా? ఇక్కడ దాకా రాకూడదంటే ముందుగానే జాగ్రత్త పడాలి. ಇಲ್ಲಿವರೆಗೂ ಬರಬಾರದಂದ್ರೆ ಮೊದಲಿಗೆ ನಾವು ಜಾಗ್ರತೆಯಿಂದ చెబుతున్నాడు ఇంకా, మరియు ఒకడు తమ వస్త్రములను బలత్కారముతో నింపుట నాకు అసహ్యమని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు అంటున్నాడు. ನಿಮ್ಮ ವಸ್ತ್ರಗಳನ್ನು ಬಲಾತ್ಕಾರದಿಂದ ತುಂಬುವುದು ನನಗೆ ಅಸಹ್ಯವಾಗಿದೆ. వారి వస్త్రాలని అపవిత్రపరచుకోకూడదు. ಅವರ ವಸ್ತ್ರಗಳನ್ನು వారి పడకను అపవిత్రపరచుకోకూడదు. ಅವರು వారి గుడారాలని అపవిత్రపరచుకోకూడదు. ಅವರ ಮನೆಯನ್ನು ಅಪವಿತ್ರಪಡಿಸಿಕೊಳ್ಳಬಾರದು. నేను 2 వారాల క్రితము కూడా చెప్పి ఉన్నాను, మీ నడక మీ పడక నీ భార్యతో నీ భర్తతో మాత్రమే ఉండాలని. ನೀನು ನಡೆಯುವುದು, ನೀನು ಇರುವುದು ನಿನ್ನ ಹೆಂಡತಿಯ ಜೊತೆ ಇರಬೇಕು. దీనికి మించినది పాపమని కూడా మీకు వాక్యము ద్వారా చూపించి ఉండి ఉన్నాను. ಇದಕ್ಕೆ ಮಿಂಚಿದ್ದು ಪಾಪ ಅಂತ కాబట్టి ಹೇಳಿದ್ದಾರೆ. మీ వస్త్రాలని పరిశుద్ధముగా ఉంచుకోండి అంటూ ఉన్నాడు. ನಿಮ್ಮ ವಸ್ತ್ರಗಳನ್ನು ಪರಿಶುದ್ಧವಾಗಿ ಇಟ್ಟುಕೊಳ್ಳಿ ಅಂತ మీ ಹೇಳಿದ್ದಾರೆ. వస్త్రాలని అపవిత్రము చేసుకోవద్దంటూ ఉన్నాడు. ನಿಮ್ಮ ವಸ್ತ್ರಗಳನ್ನು ಅಪವಿತ್ರಪಡಿಸಿಕೊಳ್ಳಬೇಡಿ ಅಂತ కాబట్టి మీ మనస్సుల్ని బాగా కాచుకోనండి అంటూ ఉన్నాడు. ನಿಮ್ಮ ಮನಸ್ಸುಗಳನ್ನು ನೀವು ಎಚ್ಚರಿಕೆಯಿಂದ మీరు విశ్వాసఘాతకులు కాకూడని మరలా దేవుడు 2వసారి రాయించిన వాడిగా ఉన్నాడు. ವಿಶ್ವಾಸಘಾತಕರಾಗಬೇಡಿ ಅಂತ 2ನೇ ಬಾರಿ అర్థమవుతా ఉండి ఉన్నదండి. క్రైస్తవ కుటుంబాల్లో ఉన్న బిడ్డలు ఎలా ఉండాలి?
విశ్వాసం అంటే విశ్వాసఘాతకులుగా ఉండకూడదంట, ಕ್ರೈಸ್ತವ ಕುಟುಂಬದಲ್ಲಿ ಇರುವವರು విడిచిపెట్టకూడదంట. ಬಿಟ್ಟು ಹೋಗಬಾರದು. క్రైస్తవ కుటుంబాల్లో విడాకులు ఉండకూడదు. క్రైస్తవర కుటుంబದಲ್ಲಿ బిట్టు ಹೋಗುವುದು. చెల్లెల్లారా, తమ్ముళ్ళారా, వివాహమైన వాళ్ళందరిలారా జ్ఞాపకం చేసుకురండి, విడాకులు క్రైస్తవ కుటుంబాల్లో ఉండకూడదు. తమ్మందిరే మదుವೆ ఆದ క్రైస్తవ ఎన్ని శ్రమలైనా రానియండి, బాధలైనా రానండి, అవమానాలైనా రానండి, ఆర్థిక సమస్యలైనా రానియండి, ఏమి వచ్చినా కూడా మీ ఇద్దరు కూడా కలిసే ఉండాలి. ಯಾವ ಪರಿಸ್ಥಿತಿ ಬಂದರೂ ಕೂಡ ನೀವಿಬ್ಬರು ಸೇರಿ ಇರಬೇಕು. నువ్వు కలిసిమెలిసి ఉండడానికి ప్రయత్నం చేస్తున్నావా, దేవుడే దిగి నీ దగ్గరికి వస్తాడు. ನೀನು ಸೇರಿ ನೀನು ಇರುವುದಕ್ಕೆ ಪ್ರಯತ್ನ ಮಾಡಿದ್ದೀಯಾ, ದೇವರೇ ಇಳಿದು ಬರುತ್ತಾನೆ. దేవుడు అట్టి కుటుంబాల్ని దీవించువాడిగా ఉంటాడు. ದೇವರು ಅಂತಹ ಕುಟುಂಬವನ್ನು ದೀವಿಸುವವರಾಗಿದ್ದಾರೆ. భార్య భర్తల మధ్య దేవుడు కూర్చుని మాట్లాడేవాడిగా ఉంటాడు. ಗಂಡ ಹೆಂಡತಿಯ ನಡುವೆ ದೇವರು ಕೂತು ಮಾತನಾಡುತ್ತಾನೆ. పరిశుద్ధమైన గ్రంథంలో దేవుడు భర్తతో మాట్లాడితే భార్యతో కూడా మాట్లాడాడు. పరిశుద్ధ గ్రంథದಲ್ಲಿ ದೇವರು ಗಂಡನ ಜೊತೆ ಹೆಂಡತಿಯ ಜೊತೆ ಕೂಡ మానోహతోనూ భార్యతోనూ మాట్లాడాడు. ಮಾನೋಹ ಅವರ ಜೊತೆ ಹೆಂಡತಿಯ ಜೊತೆ క్రొత్త నిబంధనలో కొన్ని దంపతులతో దేవుడు మాట్లాడాడు. ಹೊಸ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ಕೆಲವು ದಂಪತಿಯ దేవుడు ఎప్పుడు కూడా భార్యతో భర్తతో ఇద్దరితో మాట్లాడాలనుకుంటాడు. ದೇವರು ಇಬ್ಬರು ಕೂಡ ಈ ಗಂಡ ఇద్దరిని ఆశీర్వదించాలనుకుంటాడు. ಇಬ್ಬರನ್ನು వారిని బట్టి వారి సంతానాన్ని దీవించాలనుకుంటాడు. ಅವರಿಬ್ಬರಿಂದ ಅವರ ಸಂತತಿಯನ್ನು ದೀವಿಸಬೇಕು ಅಂತ ಅಂದುಕೊಂಡಿದ್ದಾರೆ. కాబట్టి జాగ్రత్త పడండి. ಅದಕ್ಕೆ ಜಾಗೃತೆಯಿಂದ ಇರಿ. పెళ్లి విషయంలో ఎంత జాగ్రత్తలు తీసుకోవాలండి. ಮದುವೆ ವಿಷಯದಲ್ಲಿ ಎಷ್ಟು ಜಾಗೃತೆಯನ್ನು ತೆಗೆದುಕೊಳ್ಳಬೇಕು. అన్నిలు చెబుతారు పెళ్లి ముందంట అటు 7 తరాలు ఇటు 7 తరాలంట. అన్యరు ಹೇಳ್ತಾರೆ ಮದುವೆಗೆ ಮುಂಚೆ మనకి ఆ తరము అవసరం లేదు, ఒక తరము దేవుడిని తెలుసుకుంటే చాలు. ಅವಸರ ನಮಗಿಲ್ಲ, ದೇವರ ಬಗ್ಗೆ ನಾವು దేవుడిని ఎరిగిన వాడే అంటే చాలు. ದೇವರನ್ನು యేసు రక్తము చేత కడగబడితే చాలు. ದೇವರ ರಕ್ತದಿಂದ ತೊಳೆದ దేవుని యొక్క మందిరానికి వెళ్ళేవాడైతే చాలు. ದೇವರ ಸಭೆಗೆ ಹೋಗುವವರಾಗಿ దేవుని భయాన్ని కలిగిన వాడైతే చాలు. ದೇವರ ಭಯದಲ್ಲಿ ಇರುವವರಾದ್ರೆ ఈ రోజు కాపైనా రేపైనా దేవుడు ఆశీర్వదించేవాడిగా. ಇವತ್ತಲ್ಲ ಅಂದ್ರೂ ನಾಳೆ ಆದ್ರೂ ದೇವರ ಆಶೀರ್ವಾದ. కాబట్టి ఆస్తుల్ని ఐశ్వర్యాలను చూసి బిడ్డలు తీసుకుని వెళ్ళి అన్యుల కుటుంబాల్లో విడిచిపెట్టి బిడ్డల జీవితాన్ని నాశనం చేయొద్దు. ಆಸ್ತಿ ಐಶ್ವರ್ಯವನ್ನು ನೋಡಿ ನಿಮ್ಮ ಮಕ್ಕಳನ್ನು ಆ ಕುಟುಂಬದಲ್ಲಿ ಇಡಬೇಡಿ. దేవుడు విడిచిపెట్టకూడదని చెబుతున్నాడు. ದೇವರು ಬಿಟ್ಟು ಹೋಗಬಾರದು ಅಂತ ಹೇಳಿ. ఇలా చేస్తే నీ ప్రార్థనలు ఆలకించనన్నాడు. ಹೀಗೆ ಮಾಡಿದ್ರೆ ನಿನ್ನ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి ప్రార్థనకు జవాబు రాయాలంటే ఏం చేయాలంట? ಇಲ್ಲಿರುವ ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೆ ಸದುತ್ತರ ಬರಬೇಕಂದ್ರೆ ఎందుకంటే మనందరం కూడా ఎందుకు వస్తున్నాం ఇక్కడికి? ಯಾಕೆ ಬರುತ್ತಿದ್ದೀವಿ? ప్రార్థన చేయడానికి, ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವುದಕ್ಕೆ, స్తుతించడానికి, ಸ್ತುತಿಸುವುದಕ್ಕೆ, ఎంతగానో అనేకమైన వాటిని పొందుకోవడానికి. ಅನೇಕವಾದದ್ದು ಹೊಂದುವುದಕ್ಕೆ. ఏమని చెప్తున్నాడు? అలా వచ్చినట్లయితే నువ్వు అన్ని సరి చేసుకుని రా అంటున్నాడు. ಹಾಗೆ ಬರುವುದಾದ್ರೆ ಎಲ್ಲ ಸರಿ ಮಾಡಿಕೊಂಡು ಬಾ ಅಂತ ఎంతగానో దీవిస్తాను అంటున్నాడు. ಎಷ್ಟೋ ದೀವಿಸುವೆನು, గొప్పగా దీవిస్తానంటున్నాడు. ಬಹಳವಾಗಿ ದೀವಿಸುವೆನು. కాబట్టి అట్టి దీవెన కావాలనుకున్న వాళ్ళు నాతో పాటు చేరి మోకరించి ప్రార్థన చేయండి. ఒక కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలో అలా ఆ వ్యవస్థలో ఉన్నటువంటి భార్యగా ఉన్న నేను, భర్తగా ఉన్న నేను ఎంతగానో మేము ఆ స్థానంలో నిలబడే విధముగా చేయన ప్రభుని ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా మోకరించి ప్రార్థన చేయండి. నా భార్యకు ప్రేమతో ఉండే విధముగా, నా భర్తకి నేను లోబడే విధముగా, మేమిద్దరము కూడా దేవుని ప్రేమను కలిగి ఉండి ముందుకు సాగే విధముగా నీ ప్రేమ మాలో నింపయ్యా, మీ ఐక్యతను మాలో నింపు నా ప్రభువా, మా గుడారంలోనికి నువ్వు రా నా ప్రభువని మనందరము కూడా దేవుని వేడుకుందాం. ముందుగా మన గుడారమని ఈ యొక్క దేవుని యొక్క ఆలయాన్ని పరిశుద్ధపరచుకుందాం. మన మనస్సుని కాచుకుంటూ అయా నీ వాక్యము ద్వారా నాకు సహాయము చేయని ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ప్రార్థన చేయండి. మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన యేసయ్యా మీ పాదములకు వందనాలు. ನಮ್ಮ ಪ್ರಿಯ ಪರಲೋಕದ ತಂದೆ, ಜೀವವುಳ್ಳ ತಂದೆ, ನಿಮ್ಮ ಪಾದಕ್ಕೆ మీరు ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి నీకు వందనాలు. ಇವಾಗವರೆಗೂ ಮಾತನಾಡಿದ ಮಾತುಗಳಿಗಾಗಿ ವಂದನೆಗಳು. అయా ఎంతగానో మీ పరిశుద్ధమైన స్థలమని ఆనాడు యోధావారు అపవిత్రపరిచిన వారిగా ఉన్నారు. ನಿಮ್ಮ ಪರಿಶುದ್ಧ ಸ್ಥಳವನ್ನು ಆ ಯೆಹೂದ್ಯದವರು ಅಪವಿತ್ರಪಡಿಸಿದರು. అన్య స్త్రీలను వివాహము చేసుకున్న వారిగా ఉండి ఉన్నారు. ಸ್ತ್ರೀಯರನ್ನು ಅವರು ಮದುವೆಯಾಗಿದ್ದರು. అయా వివాహము చేసుకుని అనేక మంది తమ భార్యలను విడిచిపెట్టిన వారిగా ఉండి ఉన్నారు. ಮದುವೆ ಆದ ಮೇಲೆ ತಮ್ಮ ಹೆಂಡತಿಯನ್ನು ಅನೇಕರು ఇవి మీరు అసహ్యించుకునే క్రియలను మీరు చెప్పిన వారిగా ఉండి ఉన్నారు. ಅಸಹ್ಯ ಪಡುವ ಕ್ರಿಯೆ. అయా కుటుంబ వ్యవస్థ అనేది ఎంతో పరిశుద్ధమైనదని చెబుతూ ఉండి ఉన్నాము. ಕುಟುಂಬ ವ್ಯವಸ್ಥೆ ಎಂಬುದು ಪರಿಶುದ್ಧವಾದದ್ದು. అందులోనికి అడుగు పెట్టబోయే ముందు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతూ ఉండి ఉన్నాము. ಅದರಲ್ಲಿ ಹೆಜ್ಜೆ ಇಡುವುದಕ್ಕಿಂತ ಮುಂಚೆ ಜಾಗೃತೆಯಿಂದ అన్యులను వివాహము చేసుకోకూడదని చెబుతూ ఉండి ఉన్నాము. ಅನ್ಯರನ್ನು ಮದುವೆ ಆಗಬಾರದು, అన్యులతో సాంగత్యము ఉండకూడదని చెబుతూ ఉండి ఉన్నాము. ಜೊತೆ ಸಾಂಗತ್ಯ ಇರಬಾರದು ಅಂತ
యేసయ్యా మరి ముఖ్యంగా నా వారందరూ కూడా వివాహ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాను. ನನ್ನವರು ಇನ್ನೂ ಮುಖ್ಯವಾಗಿ ವಿವಾಹದ ವಿಷಯದಲ್ಲಿ ಜಾಗೃತಿಯಿಂದ బిడ్డలకు వివాహం చేసే విషయంలో తల్లిదండ్రులు జ్ఞానం కలిగి ముందుకు అడుగు పెట్టడానికి సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాను. ಮದುವೆ ಮಾಡುವ ವಿಷಯದಲ್ಲಿ ತಂದೆ ತಾಯಿ ಜ್ಞಾನದಿಂದ ಮುಂದೆ ಹೆಜ್ಜೆ ಇಡುವುದಕ್ಕೆ అదే రీతిగా నా ప్రభా ప్రతి ఒక్క బిడ్డ వివాహము జరిగిన తర్వాత లోబడి జీవించే విధముగా ప్రేమించి జీవించే విధముగా చేయమని వేడుకుంటూ ఉన్నాను. ಪ್ರತಿಯೊಬ್ಬರು ಕೂಡ ಮದುವೆ ಆದ ಮೇಲೆ ಅವರು ಪ್ರೀತಿಯಿಂದ ಬಗ್ಗಿರುವುದಕ್ಕೆ ಸಹಾಯ ಮಾಡಿ. సాతానుడు ఎంతగానో కుటుంబాలే చిన్న భిన్నము చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు తండ్రి. ಸೈತಾನನು ಕುಟುಂಬವನ್ನು ಚಿನ್ನಾಭಿನ್ನವಾಗಿ ಮಾಡಬೇಕು. అపవాదికి నా వారు ఎవరు కూడా అవకాశం ఇవ్వకుండా ఉండే విధముగా జాగ్రత్త పడులాగిన సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాను. ಅಪವಾದಿಗೆ ಯಾರು ಸ್ಥಾನ ಕೊಡದಿರ ಜಾಗೃತೆಯಾಗಿ ಇರುವುದಕ್ಕೆ ಸಹಾಯ. కష్టాలైనా నష్టాలైనా బాధలైనా వేదలైనా రోగములైనా మరి ఏది అయినా కలిసిమెలిసి జీవించాలన్నటువంటి ఆలోచనలో నిలబడిపోవడానికి సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాను. ಕಷ್ಟವಾದ್ರೂ ದುಃಖವಾದ್ರೂ ರೋಗವಾದ್ರೂ ಇನ್ನು ಯಾವುದಾದ್ರೂ ಕೂಡ ನಾವು ಸೇರಿ ಇರಬೇಕು ಎಂಬ ಯೋಚನೆ ದಯಪಾಲಿಸಿ. ఎక్కడ కలిసిమెలిసి ఉన్నారో అక్కడ మీరు ప్రత్యక్షమై దేవుడుగా ఉండి ఉన్నారు. ಅಪ್ಪ ಎಲ್ಲಿ ಸೇರಿ ಇರುತ್ತಾರೋ ಅಲ್ಲಿ ಪ್ರತ್ಯಕ್ಷವಾಗುವ ದೇವರು. అయా వారిని ఆశీర్వదించే వారిగా ఉండి ఉన్నారు. ಅಪ್ಪ ಅವರನ್ನು ಆಶೀರ್ವದಿಸುವವರ. అయా ఈ రోజు ఎవరు కలిసిమెలిసి ఉన్నారో వారిని బహుగా దీవించమని నీ దోస్తునిగా ప్రార్థన చేయుచున్నాను. ಅಪ್ಪ ಇವತ್ತು ಯಾರೆಲ್ಲ ಸೇರಿ ನಿವಾಸ ಮಾಡುತ್ತಿದ್ದಾರೋ ಅವರನ್ನು ಬಹಳವಾಗಿ ದೀವಿಸುವಂತ ನಿನ್ನ ప్రతి కుటుంబాన్ని ఎంతగానో పరిశుద్ధులకి నడిపించమని వేడుకుంటూ ఉండి ఉన్నాను. ಪ್ರತಿ ಕುಟುಂಬವನ್ನು ಪರಿಶುದ್ಧತೆಗೆ ನಡೆಸಿ ప్రతి గుడారములో మీ సమృద్ధిని ఉంచమని ప్రార్థన చేయుచున్నాను. ಪ್ರತಿ ಮನೆಯಲ್ಲಿ ನಿನ್ನ ಸಮೃದ್ಧಿಯನ್ನು ದಯಪಾಲಿಸಿ. అయా నీకు ఇష్టము కానిది ఏది ఉన్నా కూడా అవి పునాదులతో సహా పెళ్లగించుకోవడానికి వారికి మీరు సహాయం చేయమని వేడుకుంటూ ఉండి ఉన్నాను. ನಿನಗೆ ಇಷ್ಟವಾಗದೇ ಇರುವುದು ಯಾವುದಿದ್ರೂ ಕೂಡ ಪುನಾದಿಯಿಂದ ಅದನ್ನು ತೆಗೆದು ಹಾಕಿ ಕರ್ತನೆ. అయా ఎంతగానో నా వారందరూ కూడా నీ వాక్య నిబంధనలో నిలబడిపోవడానికి సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాను. ನನ್ನವರೆಲ್ಲರೂ ಕೂಡ ನಿನ್ನ ವಾಕ್ಯದ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ನಿಲ್ಲುವುದಕ್ಕೆ ಸಹಾಯ ಮಾಡಿ. అయా వివాహంలో చేయించినటువంటి ఆ ప్రమాణాలకి కట్టుబడి ఉండే విధముగా చేయమని వేడుకుంటూ ఉన్నాను. ಮದುವೆಯಲ್ಲಿ ಮಾಡುತ್ತಿರುವ ಆ ಒಡಂಬಡಿಕೆಗೆ ಅವರು ಬಗ್ಗೆ ಇರುವುದಕ್ಕೆ ಸಹಾಯ ಮಾಡಿ. యేసయ్యా ఎంతగానో నా బిడ్డలు నీ వాక్యము ద్వారా కాపాడమని వేడుకుంటూ ఉన్నాను. ನನ್ನವರನ್ನು ಈ ವಾಕ್ಯದಿಂದ ನೀನು ಕಾಪಾಡಿ ಕರ್ತನೆ. అయ్యా ఈ యొక్క సన్నివేశాలు మా కుటుంబాల్లో జరగకుండా నీవే అగ్ని ప్రాకారములు పెట్టమని వేడుకుంటూ ఉన్నాను. ಅಪ್ಪ ಈ ಸನ್ನಿವೇಶಗಳು ನಮ್ಮ ಕುಟುಂಬದಲ್ಲಿ ನಡೆಯದಿರ ನಿನ್ನ ಅಗ್ನಿ ಪ್ರಾಕಾರವನ್ನು ಸುತ್ತಲೂ ಇಡಿ. అయ్యా ఈ మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరిలో ఐక్యతను కోరుకునే స్వభావమును ఉంచమని వేడుకుంటూ ఉన్నాను. ಸಭೆಯಲ್ಲಿರುವ ಪ್ರತಿಯೊಬ್ಬರಲ್ಲಿ ಐಕ್ಯತೆಯನ್ನು ಕೇಳುವ ప్రేమించే మనసును నింపమని ప్రార్థన చేయుచున్నాను. ಪ್ರೀತಿಸುವ ಮನಸ್ಸನ್ನು ದಯಪಾಲಿಸಿ. యేసయ్యా నీకు వందనాలు నా ప్రభువా. ಯೇಸು ಕ್ರಿಸ್ತನೇ ನಿನಗೆ ವಂದನೆ. అదే రీతిగా ఈ సమయం ముందు ఇక్కడ చేరి ఉన్న ప్రతి బిడ్డను మీ చేతులుగా అప్పచెప్పుకుంటూ ఉన్నాను. ಇಲ್ಲಿ ಸೇರಿರುವ ಪ್ರತಿಯೊಬ್ಬರನ್ನು ನಿನ್ನ ప్రతి బిడ్డను పరిశుద్ధాత్మతో నింపమని వేడుకుంటూ ఉండి ఉన్నాను. ಪ್ರತಿಯೊಬ್ಬರನ್ನು ಪವಿತ್ರ ಆತ್ಮದಿಂದ ప్రతి ఒక్క బిడ్డకు తోడుగా ఉండి మీరు నడిపించమని వేడుకుంటూ ఉన్నాను. ಪ್ರತಿಯೊಬ್ಬರ ಸಂಗಡ ನೀವಿದ್ದು అయ్యా చదువుకుంటున్న బిడ్డలకు సహాయం చేయండి. ಅಪ್ಪ ಓದುತ್ತಿರುವ ಮಕ್ಕಳಿಗೆ ಸಹಾಯ. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి. ಉದ್ಯೋಗಕ್ಕೋಸ್ಕರ ಎದುರು ನೋಡುವ ఉద్యోగాలు చేసుకుంటున్న వారికి సహాయం చేయండి. ಉದ್ಯೋಗ ಮಾಡುವವರಿಗೆ వ్యాపారాలు చేసుకుంటున్న వారికి సహాయం చేయండి. ಮಾಡುವವರಿಗೆ ಸಹಾಯ. పంట పొలాలు పండించుకుంటున్న వారికి సహాయం చేయండి. ಹೊಲದ ಕೆಲಸ ಮಾಡುವವರಿಗೆ ఎవరు కుటుంబము కొరకై కష్టపడుతూ ఉండి ఉన్నారో మంచి పనులు చేసుకుంటున్నారో ఆ పనులన్నిటిలో కూడా నీ దీవెన ఉంచమని ప్రార్థన చేయుచున్నాను. ಯಾರೆಲ್ಲ ಕುಟುಂಬದಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡುತ್ತಿದ್ದಾರೋ ನಿನ್ನ ದೀವೆನೆಯನ್ನು ದಯಪಾಲಿಸಿ. అయ్యా నీవు దీవిస్తే అది ఎన్నడెన్నటికీ దీవెనకరముగా ఉంటుంది నా తండ్రి. ನೀನು ದೀವಿಸಿದ್ರೆ ಅದು ಎಂದೆಂದಿಗೂ ಕೂಡ ದೀವೆನೆ. అట్టి దీవెన నా వారి గుడారాల్లో నిలిచి ఉండే విధముగా చేయమని వేడుకుంటూ ఉన్నాను. ದೀವೆನೆ ನನ್ನ ಮನೆಯಲ್ಲಿ ತುಂಬಿರಲಿ. అదే రీతిగా ఎవరెవరు అనారోగ్యంతో బాధపడుతున్నారో వారందరినీ కూడా ముట్టిబోగ చేయమని వేడుకుంటూ ఉన్నాను. ಯಾರೆಲ್ಲ ಅನಾರೋಗ್ಯದಿಂದ ಇದ್ದಾರೋ ಅವರನ್ನು ಮುಟ್ಟಿ ಸ್ವಸ್ಥಗೊಳಿಸಿ ಕರ್ತನೆ. అయ్యా నీవు మాత్రమే స్వస్థపరచు దేవుడు అయి ఉన్నావు. ನೀವು ಮಾತ್ರ ಸ್ವಸ್ಥ. నీవు మాత్రమే విడుదల దయచేసేవాడవై ఉన్నావు. ನೀನು ಮಾತ್ರ ಬಿಡುಗಡೆ. నీవే శక్తితో నీ బిడ్డలు నిలబెట్టువాడవై ఉన్నావు. ನೀನೇ ಶಕ್ತಿಯಿಂದ ತುಂಬುವ. నడినెత్తి నుంచి అరికాల వరకు ఎవరి దేహాల్లో ఏ అనారోగ్యం ఉన్నదో అవన్నీ కూడా పునాదులతో సహా పెళ్లగించివేమని యేసు నామని బట్టి ప్రార్థన చేయుచున్నాను. ತಲೆಯಿಂದ ಹಿಡಿದು ಕಾಲಿನವರೆಗೂ ಯಾವುದಿದೆಯೋ ಅದು ಪುನಾದಿಯಿಂದ ತೆಗೆದು ಹಾಕಿ ಕರ್ತನೆ. అయ్యా మీరు పొందిన దెబ్బల చేత వారికి స్వస్థతను దయచేయమని వేడుకుంటూ ఉన్నాను. ನೀವು ತಿಂದ ಹೊಡೆತಗಳಿಂದ ಅವರಿಗೆ ಸ್ವಸ್ಥತೆಯನ್ನು కేవలము స్వస్థత నీ మాటలో దాగి ఉండి ఉన్నది. ಅಪ್ಪ ಕೇವಲ ಸ್ವಸ್ಥತೆ. కేవలము స్వస్థత నీ గాయములో మాత్రమే దాగి ఉండి ఉన్నది. ಕೇವಲ ಸ್ವಸ್ಥತೆ ನಿನ್ನ ಗಾಯದಲ್ಲಿದೆ. అయ్యా స్వస్థపరచమని అడుగుతూ ఉండి ఉన్నాను. ಸ್ವಸ್ಥಗೊಳಿಸಿ. అయ్యా నా వారిని బాగు చేయమని అడుగుతూ ఉండి ఉన్నాను. ಅವರನ್ನು ಗುಣಪಡಿಸಿ. ఇప్పుడే కాళ్ళల్లో కీళ్లలో మూలుగులో నరాలలో నీ పునరుద్ధానం యొక్క శక్తిని నింపమని ప్రార్థన చేయుచున్నాను. ಅಪ್ಪ ಕಾಲಲ್ಲಿ ಅವರ ನರದಲ್ಲಿ ನಿನ್ನ ಪುನರುದ್ಧಾರದ ಶಕ್ತಿಯನ್ನು ತುಂಬು. అయ్యా నీలో ఉన్న ప్రభావాన్ని అందరిలోనికి పంపించమని వేడుకుంటూ ఉండి ఉన్నాను. ನಿನ್ನ ಪ್ರಭಾವವು ಎಲ್ಲರ ಮೇಲೆ నీ ప్రభావము ఎవరిలోనికి వెళ్ళిందో వాళ్ళు బాగుపడతారు నా ప్రభువా. ಅಪ್ಪ ನಿನ್ನ ಪ್ರಭಾವ ಯಾರ ಬಳಿ
ಎಲ್ಲರೂ అట్టి ప్రభావాన్ని అనేక మందులనికి పంపించమని వేడుకుంటూ ఉండి ఉన్నాను. ప్రభಾವವನ್ನು ಎಲ್ಲರ ಬಳಿ ನೀವು ఈ సమయమందు ప్రత్యేకముగా భర్తని మీ చేతుల్లో పెట్టుకుంటూ ఉండి ఉన్నాను. ಈ ಸಮಯದಲ್ಲಿ ಪ್ರತ್ಯೇಕವಾಗಿ అయా బిడ్డ ఎంతగానో హాస్పిటల్లో బాధపడుతున్న వాడిగా ఉండి ఉన్నాడు. ಮಗನು ಹಾಸ್ಪಿಟಲ್ ಅಲ್ಲಿ ಇದ್ದಾರೆ. బిడ్డ యొక్క దేహంలో ఏ ఇబ్బందులు ఉన్నాయవన్నీ కూడా తీసివేయమని వేడుకుంటూ ఉండి ఉన్నాను. ಮಗನ ದೇಹದಲ್ಲಿ ಯಾವುದಿದೆಯೋ ಅದೆಲ್ಲ జ్వరం మొత్తాన్ని కూడా తీసివేస్తున్నారు, నీకు వందనాలు. ಅಪ್ಪ ಜ್ವರವನ್ನು ತೆಗೆದು ಹಾಕಿದ್ದೀಯಾ. ప్రతి విధమైన పెయిన్స్ అన్ని కూడా తొలగిస్తున్నారు, నీకు వందనాలు. ಅಪ್ಪ ಪ್ರತಿ ವಿಧವಾಗಿರುವ ನೋವು రిపోర్ట్స్ అన్ని కూడా నార్మల్ గా ఇచ్చి ఉన్నారు, మీకు వందనాలు. ರಿಪೋರ್ಟ್ಸ್ ಎಲ್ಲವೂ ఇంకా నా ప్రభా శరీరతిగా బిడ్డ ఏ బలహీనములో ఉన్నాడో ఆ బలహీనతను తీసివేసి బలపరచమని వేడుకుంటూ ఉన్నాను. ಶರೀರ ರೀತಿಯಾಗಿ ಯಾವ ಬಲಹೀನತೆ ಇದೆಯೋ ಅದನ್ನು ತೆಗೆದು ಹಾಕಿ అయా బిడ్డ క్షేమంగా ఈ రోజు ఇంటికి వెళ్ళడానికి మార్గంలో సరళము చేయండి. క్షేమವಾಗಿ మగను మನೆಗೆ ಹೋಗುವುದಕ್ಕೆ అయా నువ్వు చేసిన మేలును బట్టి నిన్ను ఘనపరిచే విధముగా బిడ్డను మలచమని వేడుకుంటూ ఉన్నాను. ಮಾಡಿದ ಮೇಲಿನಿಂದ ನಿನ್ನನ್ನು ಘನಪಡಿಸು. అదే రీతిగా ప్రేమకి యొక్క కుమారుడు మీ చేతుల్లో పెట్టుకుంటూ ఉండి ఉన్నాను. ಆ ಪ್ರೇಮಕ್ಕ ಅವರ ಮಗನನ್ನು ನಿಮ್ಮ ಕೈ ఆ బిడ్డను ముట్టి బాగు చేయమని వేడుకుంటూ ఉండి ఉన్నాను. ಮುಟ್ಟಿ ಗುಣಪಡಿಸಿ ప్రతి విధమైన జ్వరాన్ని అనారోగ్యాన్ని మొత్తాన్ని కూడా తీసివేయమని ప్రార్థన చేయించున్నాను. ಜ್ವರವನ್ನು ಅನಾರೋಗ್ಯವನ್ನು ತೆಗೆದು ಹಾಕಿ. అయ్యా చంటి బిడ్డలంటే నీకు ఇష్టము కదా నా ప్రభువా. ಚಿಕ್ಕ ಮಕ್ಕಳಂದ್ರೆ ఆ చంటి బిడ్డను మీరు ముట్టి బాగు చేయమని వేడుకుంటూ ఉండి ఉన్నాను. ನೀವು ಮುಟ್ಟಿ ಸ್ವಸ್ಥಗೊಳಿಸಿ. ఇంకా ఎవరైతే అయ్యా ముట్టును అడుగుతున్నారో వారిని బాగు చేయమని వేడుకుంటూ ఉండి ఉన్నాను. ಯಾರೆಲ್ಲ ಮುಟ್ಟು ಅಂತ ಕೇಳುತ್ತಿದ್ದಾರೋ యేసయ్యా నీకు వందనాలు నా ప్రభువా. ಯೇಸುಕ್ರಿಸ್ತನೇ ఈ సమయమందు మీరు నాకు ఇచ్చిన కృపను బట్టి భూమి ఆకాశములు కలగ చేసిన సర్వశక్తిమంతుడు వంటి నజరు వంటి యేసు నామములో నిర్దోషినిగా చిన్న బిడ్డలను యవన బిడ్డలను పెద్దలను వృద్ధులని పరిశుద్ధులందరినీ కూడా దీవించుకుంటూ ఉండి ఉన్నాను. ನೀನು ಕೊಟ್ಟಿರುವ ಕೃಪೆಯಿಂದ ಭೂಮಿ ಆಕಾಶವನ್ನು ಉಂಟು ಮಾಡಿದ ನಜರೇಯನಾಗಿರುವ ಯೇಸು ನಾಮದಲ್ಲಿ ಚಿಕ್ಕವರನ್ನು నిర్దోషులు పలికిన మాటని రూఢిపరచమని వేడుకుంటూ ఉండి ఉన్నాను. ದಾಸನು ಹೇಳಿದ ಮಾತನ್ನು ರೂಢಿಗೊಳಿಸಿ అందరినీ బహుగా దీవించమని వేడుకుంటూ ఉండి ఉన్నాను. ಕರ್ತನನ್ನು ಬಹಳವಾಗಿ ದೀವಿಸಿ ಕರ್ತನೆ. అదే రీతిగా ప్రత్యేకంగా పారతక్క వాళ్ళ బంధువుని మీ చేతుల్లో పెట్టుకుంటూ ఉన్నాను. ಪ್ರತ್ಯೇಕವಾಗಿ ಭಾರತಕ್ಕ ಅವರ ಬಂಧುವನ್ನು ನಿಮ್ಮ అయ్యా బిడ్డ ఎంతగానో యాక్సిడెంట్ అయ్యి కాళ్ళల్లో ఎంతగానో బాధతో బాధపడుతున్న వాడిగా ఉన్నాడు. ಆ ಮಗನಿಗೆ ಆಕ್ಸಿಡೆಂಟ್ ಆಗಿ ಕಾಲಿನಲ್ಲಿ ಅವರು ಬಾಧೆ ಪಡುತ್ತಿದ್ದಾರೆ ಕರ್ತನೆ. అయ్యా లేచి నడవగలడు నడవనటువంటి ఎంతో భయంకరమైన స్థితిలో ఉన్నవాడిగా ఉండి ఉన్నాడు. ಅವರು ಎದ್ದು ನಡೆಯುತ್ತಾರೋ ಇಲ್ವೋ ಎಂಬ ಭಯಂಕರವಾಗಿರುವ అయ్యా ఇప్పటికే ఎన్నో ఆపరేషన్లు జరిగి ఉండి ఉన్నది తండ్రి. ಈಗ ಆಪರೇಷನ್ ನಡೆದಿದೆ ಕರ್ತನೆ. నా తండ్రి ఇంకా ఆపరేషన్ చేయాలని వింటున్నాము. ಇನ್ನು ಆಪರೇಷನ್ ಆಗಬೇಕು. ఒక్కసారి ఆ బిడ్డను దర్శించండి. ಒಂದು ಸತಿ ನೀವು ದರ್ಶನ ఆ ఎముకల్ని ముట్టండి. ನೀವು ఆ ఎముకలు అంటు కట్టబడులాగిన సహాయం చేయండి. ಆ ಎಲುಬುಗಳು ಅಂಟು ಕಟ್ಟು. అయ్యా నరాలను మీ చేతులుగా అప్పచెబుతున్నాను. ಅಪ್ಪ ನರಗಳನ್ನು రక్త ప్రసరణ దేహానికి మొత్తాన్ని కూడా చక్కగా ఉండే విధముగా సహాయం చేయండి. ರಕ್ತ ಪ್ರೋಕ್ಷಣೆಯ ದೇಹಕ್ಕೆ ಇರುವುದಕ್ಕೆ అయ్యా డాక్టర్లకి జ్ఞానమునివ్వమని వేడుకుంటూ ఉన్నాను. ಆ ವೈದ್ಯರಿಗೆ ಜ್ಞಾನ చక్కగా ట్రీట్మెంట్ చేయడానికి సహాయం చేయండి. ಸರಿಯಾಗಿ ಟ್ರೀಟ್ಮೆಂಟ್ అయ్యా త్వరగా బిడ్డ రికవరీ అవడానికి సహాయం చేయండి. ಬೇಗ ಗುಣವಾಗುವ. నీవే ముట్టి బాగు చేసి మహిమ పొందండి. ಅಪ್ಪ ನೀವೇ ಮುಟ್ಟಿ ఇంకా ఎవరెవరైతే హాస్పిటల్లో రోధిస్తూ ఉన్నారో వారిని ముట్టి బాగు చేయండి. ಯಾರೆಲ್ಲ ಹಾಸ್ಪಿಟಲ್ ಅಲ್ಲಿ ರೋಧಿಸುತ್ತಿದ್ದಾರೆ నజరేయుడైన యేసు నామములో నీ దోస్తునిగా నీ నామను బట్టి స్వస్థతను ప్రకటించుకుంటూ ఉండి ఉన్నాను. ಅಪ್ಪ ನಜರೇಯನಾಗಿರುವ ಯೇಸು ನಾಮದಲ್ಲಿ ನಿನ್ನ ದಾಸನಾಗಿ ಸ್ವಸ್ಥತೆಯನ್ನು ఈ ಪ್ರಕಟಿಸಿ. మాట అనేక మంది జీవితాల్లో ప్రభావితమయ్యే విధముగా చేయండి. ಅಪ್ಪ ಈ ಮಾತು ಅನೇಕರ ಜೀವನ అనేక మంది రోగులు ఈ సమయమందు స్వస్థపరిచి మీరు మహిమ పొందమని వేడుకుంటూ ఉన్నాను. ರೋಗಿಗಳನ್ನು ಈ ಸಮಯದಲ್ಲಿ ಸ್ವಸ್ಥಗೊಳಿಸಿ. మాకున్న ధైర్యము నీవే యేసయ్యా. ಅಪ್ಪ, ನಮಗಿರುವ ಧೈರ್ಯ మీ నామములో ఏది అడిగినా కూడా అనుగ్రహించే దేవుడు అయి ఉన్నావు. ನಿನ್ನ ನಾಮದಲ್ಲಿ ಯಾವುದು ఈ రోజు అడుగుతున్నాము, రోగులందరినీ కూడా స్వస్థపరచమని అడుగుతున్నాము. ಇವತ್ತು ಕೇಳುತ್ತಿದ್ದೀರಿ ರೋಗಿಗಳು. నీవే స్వస్థపరిచి మీ నామాన్ని మహిమపరచుగనండి. ಅಪ್ಪ, ನೀನೇ ಸ್ವಸ್ಥಗೊಳಿಸಿ మీ నామాన్ని మహిమపరచుగనమని వేడుకుంటూ ఉండి ఉన్నాను. ಮಹಿಮೆಪಡಿಸಿಕೊಳ್ಳಿ ಕರ್ತನೇ. యేసయ్యా నీకు వందనాలు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನೇ అదే రీతిగా నా ప్రభు ఈ మందిరము ద్వారా జరుగుతున్న ప్రతి కూడిక మీ నామానికి మహిమకరముగా జరిపించుకోనండి. ನಡೆಯುತ್ತಿರುವ ಪ್ರತಿಯೊಂದು ಕೂಡಿಕೆಯನ್ನು ನಿಮ್ಮ ಕೈ ప్రతి ఒక్క కుటుంబానికి ఈ కూడికలు ఆశీర్వాదకరముగా మలచమని వేడుకుంటూ ఉన్నాను. ಈ ಕೂಡಿಕೆ ಆಶೀರ್ವಾದಕರವಾಗಿ ఇంతవరకు ఈ ఆరాధనలో మాకు తోడుగా ఉండి నడిపించిన విధానాన్ని బట్టి కోట్ల కొలది వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడు వంటి యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ಈ ಆರಾಧನೆಯಲ್ಲಿ ಇವಾಗವರೆಗೂ ನಮಗೆ ನಡೆಸಿದ ವಿಧಾನಕ್ಕಾಗಿ ಕೋಟ್ಯಾಂತರ ವಂದನೆಗಳನ್ನು ಸಲ್ಲಿಸುತ್ತಾ ನಮ್ಮ ಪ್ರಭುವನ್ನು ರಕ್ಷಕನಾಗಿರುವ ಯೇಸು ನಾಮದಲ್ಲಿ ಬೇಡಿ ಹೊಂದಿದ್ದೇವೆ ತಂದೆಯೇ. ఆమేన్. ప్రభు యొక్క రక్త మాంసంలోనికి వెళదామండి. ఎవరైతే యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి ఉన్నారో వారు మాత్రమే ప్రభు యొక్క రక్త మాంసంలోనికి అడుగు పెట్టానండి.
ఆయన రొట్టెను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి ఇది